బిజినెస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్, కానీ ఏం చేయాలనేది తెలియదు. ఈ బిజినెస్ చేస్తే ఇంత డబ్బులు అనేది చూస్తుండే, మనీ. సివిల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేశా. వన్ డే ఇంకా చాలు ఇది అనిపించింది. నెక్స్ట్ బిజినెస్ ఆలోచించాను, విచ్ వన్ మేక్స్ మోర్ మనీ. రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, దే ప్రాసెస్ దట్ అండ్ దే సెల్ ఇట్, సింపుల్. నాకు ఇట్లా కాయలు కట్టేసి ఇట్లా చుట్టి అవి పెట్టి అసలు టూ మచ్ ఆఫ్ టార్చర్ ఉంది ఇంట్లో. ఎండ్ ఆఫ్ ది డే అసలు పైసలు కనిపించలేదు ఏంట్రా బాబు అని చెప్పి ఐ క్విట్. నేను ఎందుకంటే నా ఫోకస్ మనీ ఉండే అప్పుడు. సో బెటర్ వేస్ ఉన్నాయి టు ఎర్న్ మనీ. వై దాట్ అంటే ఇంకేం తెలియదు కాబట్టి. జాబ్ ఈస్ బెటర్, అమ్మ వీళ్ళందరూ పోతున్నారు అండ్ దర్ ఎర్నింగ్. దిస్ వన్ టైం ఇక్కడ వింటాను హార్ట్ కి, ఏమనిపిస్తే సాటిస్ఫాక్షన్ దేంట్లో వస్తే అది చేస్తా అని డిసైడ్ అయ్యాను. ఆ మూమెంట్ వెళ్ళి కూర్చున్నా చూడు కెమెరా పట్టుకొని, దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ వీడియో 2 days అయింది, 10 views వచ్చాయి. ఇంకో 1 week లో సడన్ గా అది ఐ థింక్ అరౌండ్ 100 views ఏమి వచ్చినాయి. తర్వాత రియలైజ్ అయినా దట్ ఆ 113 views నావని. దీంట్లో మనీ వస్తుంది. నీకు డౌట్? నాకు కూడా డౌట్ రాలే. అది నచ్చని చిరాక్ జాబ్ లో కూర్చొని ఆ జాలిని పట్టుకొని బయట చూసుకుంటూ, దాని బదులు నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ బైక్ నడుపుకుంటూ నాకు ఇది వస్తుందంటే ఐమ్ వెరీ హ్యాపీ. మంచిగా శ్రీశైలం కొట్టాల్సింది ఫస్ట్, అర్థమయ్యేది బండి. ఇట్లా కాకుండా డైరెక్ట్ బెంగళూరు కొడుతున్నా. శ్రీమాన్ అన్న బైక్ కొన్నాడు, నేను కూడా బైక్ కొనుక్కోవాలి. నేను ఎప్పుడు వెళ్ళి మా అమ్మాయిని సాగొట్టాలి. మీ డాడీ రిచ్ అనుకోని, లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇస్ స్ట్రగ్లింగ్, వెళ్ళి నాకు బైక్ కావాలి అంటే దట్స్ రాంగ్. ఇంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఓకే శ్రీమాన్ బిజినెస్ పెడుతున్నారు అంటే ఐ థాట్ ఓకే ఫైన్, బైక్ యాక్సెసరీస్ గానా బైక్ రిలేటెడ్ గానే పెట్టాలి. రైడింగ్ then like the video comes and say that I am starting a t-shirt brand, right? Okay, this is Sriman Kotaru, మన తెలుగోడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూట్యూబ్లో ఒక ప్రామినెంట్ మోటో వ్లాగర్. లాస్ట్ 8 years నుంచి యూట్యూబ్ని కెరీర్ చూస్ చేసుకొని కంటిన్యూస్గా మన తెలుగు ఆడియన్స్ని కాకుండా ఆల్ ఓవర్ ఇండియన్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. బట్ హిస్ జర్నీ ఈజ్ అమేజింగ్. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నుంచి సివిల్ కాంట్రాక్టర్ అయ్యి, సివిల్ కాంట్రాక్టర్ నుంచి గూగుల్లో వర్క్ చేసి, గూగుల్ నుంచి ఒక డేటింగ్ యాప్లో వర్క్ చేసి, అక్కడ క్విట్ చేసి హీ స్టార్టెడ్ హిస్ ఓన్ యూట్యూబ్ ఛానల్. సో శ్రీమాన్ నుంచి తన ఎంటైర్ జర్నీ తెలుసుకొని, దాంతోపాటు తన బిజినెసెస్ ఎలా ఉంటాయి, ఒక క్రియేటర్ తన బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూట్యూబ్లో ఛాలెంజెస్ ఏంటి, ఒకవేళ యూట్యూబ్ని కెరియర్ కావాలనుకుంటే దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. ఇట్స్ అ వెరీ వెరీ ఫన్ కన్వర్జేషన్. డు నాట్ మిస్ దిస్. హాయ్, దిస్ ఇస్ వివేక్ అందులా అండ్ యూ వాచింగ్ బ్యాక్ బెంచెస్ విత్ వివేక్. పాడ్కాస్ట్ రెడీగా ఉంది, స్టార్ట్ చేసేద్దామా? Sriman Kotaru, welcome to Backbenches Vivek. Thank you, Vivek. Quickly, నీ స్టైల్లో ఒక్కసారి ఇంట్రొడక్షన్. Oh, you want my intro? Yeah. Camera ఇక్కడ ఉంది. I have intro there. All right, welcome back to the channel, guys. What's up, guys? Kaise ho? Ela unnaru? Hope everyone is doing great. Wow, it's great listening to this. Right. So let's start from beginning. First bike. Okay. Like, what was your first bike in my life, or first bike in your life? My first bike. It's a scooty. It's a scooty, TVS scooty, a red color, not even the ES. దానికి ముందు ఒక బేసిక్ విత్ కిక్ స్టార్ట్ ఉండేది 1994లో. Wow. That is the scooty. My dad got it for my mom. My mom can't ride, కానీ అప్పుడు we all know only one moped, which is the TVS Luna no ఉండేది ఒకటి. I mean TVS 50 Champ 50 అది ఉండే. They went to get that. అదే నెక్స్ట్ 1 day before this got released, the red color scooty. అప్పుడు అది రెవల్యూషనరీ. అలాంటి డిజైన్ అసలు లేదు. వి ఓన్లీ నో దట్ సైక్లింగ్ పెడల్ది ఉన్న లూనా ఆర్ 50 Champ 50cc. ద సేమ్ 50cc ఇంజన్ వాస్ పుట్ ఇన్ టు దిస్ స్కూటర్ అండ్ దానికి కప్పేసి స్కూటీ లాగా వాట్ వీ సీ టుడే, ఆల్ దోస్ డిజైన్స్. అది చూసి రెవల్యూషనరీ అనిపించి డాడ్ టుక్ దట్. ఇట్ వాజ్ అరౌండ్ 16,000 14,000 అంతే ఆన్ రోడ్ కాస్ట్. 94లో 14,000కి ఇప్పుడు వీల్ ఇస్తాడు. రైట్, దట్ ఈస్ దే గాట్ ఇట్ ఫర్ మామ్, బట్ షీ నెవర్ రోడ్ ఇట్. నాకు అందేది కాదు అప్పుడు, ఐ వాజ్ సో షార్ట్. సో మమ్మీ ట్రై చేసినప్పుడల్లా నేను ముందర కూర్చొని కింద నుంచుంటే నాకు ఇక్కడికి వచ్చేది హ్యాండిల్ బార్. సో అట్లా స్టార్ట్ అయింది. ఎంత లవ్ వచ్చిందంటే దానిపైన. 2-wheeler అనేసి ఇంట్లో ఒకటి ఉంది అని చెప్పి, డాడ్కి ఏం 2-wheeler లేకపోతుండే, ఇదే ఉండేది అనమాట. సో ఇంకా ఫ్యాసినేషన్ అనమాట 2-wheeler చూసి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దట్ వాస్ మై ఫస్ట్ 2-wheeler ఎక్స్పీరియన్స్. తర్వాత యాజ్ ఐ గ్రూ ఓల్డ్, కొంచెం పెద్దగా అయినాక డాడ్ గాట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc. హీ గాట్ ఇట్ ఫర్ యూజ్. క్లాసిక్ కాదు, బుల్లెట్. ఐ థింక్ ఏమో, నాకు ది టర్మ్స్ కొంచెం దే యూజ్ సో మెనీ టర్మ్స్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ కాల్డ్ బుల్లెట్ 350 అండ్ ఇట్ వాజ్ అ యూజ్డ్ వన్. ఓకే. సో కొత్త దానికన్నా యూజ్డ్ వన్ హ్యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ అప్పుడు. ఈవెన్ నౌ ఐ థింక్
బికాస్ ఇట్ హ్యాడ్ మోర్ ఆఫ్ దట్ రా సౌండ్. వార్ మెషిన్ ఉండేది. ఇట్ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ ఎప్పుడు. ఇవన్నీ అయినాక డాడీ తీసుకున్నారు దాన్ని. వెన్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫుల్ లైక్ నెక్స్ట్ లెవెల్. అది చూడగానే దిస్ ఇస్ అ బీస్ట్. అంటే మనం ఇస్తుంటుంటే అదేమో ఇంత హ్యూజ్ ఉంది, హెవీ ఉంటుండే కదా ఒకప్పుడు. ద బెస్ట్ పార్ట్ ఇస్ డాడ్ యూస్ టు, అంటే నాట్ బెస్ట్ పార్ట్ బట్ డాడ్ షుడ్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ రోడ్ పైన వితౌట్ లాకింగ్ ఇట్. అండ్ దర్ వాజ్ ఓన్లీ వన్ బుల్లెట్ ఇన్ ఎంటైర్ మల్కాజ్గిరి, ఓన్లీ వన్. దట్ వాస్ డాడ్స్. ఎక్కడి నుంచి వస్తున్నా తెలిసిపోతుంది అందరికి, అశోక్ కుమార్ కమింగ్ అనేసి. వచ్చి పార్క్ చేసి రోడ్ పైన వదిలేసి, నో లాక్, నథింగ్. ఎందుకంటే నో వన్ వుడ్ బీ ఏబుల్ టు కిక్ స్టార్ట్ ఇట్. అది ఎంత టఫ్ ఉంటుంది అంటే డాడ్ హ్యాడ్ టు సెల్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ కిక్ స్టార్ట్. ఇట్ వుడ్ రివర్స్ కిక్. అది హీ గాట్ ఇంజురీస్ యాజ్ వెల్. సో దాన్ని బేఫికర్ బయటపడేయచ్చు. నో లాక్, నథింగ్. ఎప్పుడు ఎక్కడ పోయినా వదిలేసేటోళ్ళు దాన్ని. అట్లా ఇలా ఆఫ్ చేసి దిగిపోయి వచ్చేసేటోళ్ళు. అండ్ ఇట్ వుడ్ బి సేఫ్ బికాస్ నో వన్ హ్యాడ్ ద హార్ట్ టు టేక్ ఇట్ స్టాండ్ నుంచి తీసి. ఇట్ వాస్ సచ్ ఎ హ్యూజ్ బైక్. నౌ వెన్ ఐ సీ ఇట్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ పెద్ద పెద్ద బైక్స్ 1250 అని చూసినాక, టైగర్ని చూసినాక, ఇట్స్ వెరీ లైట్ అనిపిస్తుంది. బట్ దట్ వాజ్ మై సెకండ్ బైక్. తర్వాత బికాస్ వీ హ్యాడ్ టు సెల్ కిక్ స్టార్ట్ ప్రాబ్లం వల్ల, దెన్ వీ బాట్ ది ప్యాషన్, ద బేసిక్ ప్యాషన్, హీరో హోండా ప్యాషన్, విచ్ వాజ్ వెరీ ఈజీ టు రైడ్, నైస్ లుకింగ్ బైక్. సిబిజీ వాజ్ మై డ్రీమ్ బైక్ యాక్చువల్లీ. తరుణ్ సినిమా ఒకటి ఉంటుంది, నువ్వు నాకు నచ్చ, సినిమా పేరేమో గుర్తులేదు, నువ్వే నువ్వే అనుకుంటా. దాంట్లో హీ హ్యాడ్ దట్ బ్లూ కలర్ సిబిజీ. అది చూసి ఐ వాజ్ లైక్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. నా మీద ఎట్లుంటుంది బైక్, అది ఎట్లుంటుంది అంత డీప్గా వెళ్ళిపోయింది. కాలేజ్ టైంలోనా? కాలేజ్ టైమ్, ఇస్ లైక్ ఇంటర్మీడియట్ టైం. అండ్ దెన్ దట్ వాస్ బియాండ్ బడ్జెట్. అప్పట్లో అది 75,000 ఆర్ సంథింగ్. And then passion was around 60,000. 15,000 made a lot of difference. So we bought the passion. కానీ అది కూడా it was similar silhouette ఉండే కొంచెం CBJ లాగా. Then I loved it. So I used it for my college time and all. And then I moved to, I think, Karizma. Red color Karizma. I regret selling it now. I know that guy, but I don't think I can get it back because he is also in love with it. అండ్ నౌ అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే కరిజ్మా ఉండాల్సింది నాతో అనేసి. దట్ ఈస్ వన్ మోర్ డ్రీమ్ బైక్ ఐ హ్యాడ్. అది ఎట్లయింది అంటే, రిలీజ్ అయింది అప్పుడు కరిజ్మా ఆర్. అండ్ దెన్ ఫొటోస్ చూడడం అని తెలుసు కదా, వి స్టార్ట్ డూయింగ్ దట్. దాన్ని ప్రింట్అవుట్లు తీసుకొని పెట్టుకోవడం ఇవన్నీ. తర్వాత మామ్ ఒకరోజు చూసి, బాగుందిరా బైక్ అని వెనక నుంచి ల్యాప్టాప్లో చూసి, అవును మమ్మీ ఇది ఇంత 85,000 ఏమో ఉండే అప్పుడు, 88,000 ఆన్ రోడ్ ఉండే. దెన్ షీ వాజ్ లైక్, నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇస్తాను. అండ్ మై బర్త్డే వాజ్ లిటరలీ ఇన్ లైక్ 20-30 days. 20-30 days మమ్మీ అంటే, పర్లేదు నేను పాపాకి చెప్తాను అనింది. I couldn't believe that. And then she told him and he got it for me. Asala college time lo na? This is also engineering ending lo. Oh, okay. Yeah, ante unimaginable. That time I had no money. Intlo kuda it's a big purchase. Like 90,000, close to 90,000 for a Karizma, for a two-wheeler anedi asala exotic adi. Then oka roju ellam Phoenix Motors, went Uppal elli తీసుకున్నాం. Yellow dream unde first. అది yellow crazy color అది అనుకొని వెళ్ళాక ఎల్లో స్టాక్లో లేదు సార్, రేపు రండి, రేపు కాదు స్టాక్ వచ్చాక చెప్తామన్నాడు. అక్కడ రెడ్లు ఇట్లా పడేస్తున్నాయి, బ్లాక్ ఇలా పడేస్తున్నాయి. నేను షోరూమ్ నుంచి నడుచుకుంటూ బండి లేకుండా వెళ్ళా, ఏం మాట్లాడుతున్నావు ఇట్లా కాదని చెప్పి లైక్ ఏదో ఒకటి తీసుకోవాలని బాబాయ్కి ఎవరికో ఫోన్ చేసి కలర్స్ ఇట్లా ఉన్నాయి ఏదో చెప్తా, ఎవరికో చెప్పా గుర్తులేదు. అన్నారు ఎల్లో కలర్ ఆరా, ఎందుకురా ఎల్లో 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 డర్టీ ఫెల్లో టైప్ అది ఉండిపోయింది అట్లా. అయితే ఎల్లో వద్దులే అని చెప్పి ఇంకా రెడ్ డిసైడ్ అయ్యి రెడ్తో వచ్చిన బయటికి. ఇంకా మల్కాజ్గిరిలో అప్పుడు నా దగ్గర కరిజ్మా ఫస్ట్. ఐ డెంట్ సీ ఎనీ అదర్ దట్ కరిజ్మా ఆర్ స్పెసిఫికలీ విత్ ఎనీ వన్. ఇంకా దాన్ని వేసుకొని ఇంకా షో ఆఫ్ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ దెన్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ టార్క్, ప్రాపర్ టార్క్ ఒక బండిలో. టిల్ దెన్ ఆల్ ద బైక్స్, స్కూటీ నుంచి స్టార్ట్ చేసి, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్టార్ట్ చేసి, ప్యాషన్ నుంచి, దెర్ వాస్ లాట్ ఆఫ్ ల్యాగ్ ఇన్ ద సెకండ్ గేర్, థర్డ్ గేర్. టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. కరిజ్మాలో సెకండ్ గేర్లో వేసి పుల్ చేసినప్పుడు దెర్ వాజ్ లైక్ ఇన్స్టెంట్ టార్క్. బండి ఇదైతే చోక్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ వెరీ న్యూ టు మీ, క్రేజీ ఉంది పవర్. నాకు తెలియదు దాని టార్క్ అంటారని. లైక్ 250cc కదా, అట్లనే ఉంటుంది. ఇట్స్ నాట్ విత్ cc యాక్చువల్లీ టార్క్. లైక్ క్రేజీ ఉంది, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎంత ఈజీ టు రైడ్ బైక్ అండ్ ఆ పవర్ టూ గుడ్ ఉంది. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇదేంటి అని. దెన్ ఐ లెర్న్డ్ ఇట్స్ టార్క్. అక్కడి నుంచి దెన్ స్లోలీ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ అబౌట్ బైక్స్. అండ్ దెన్
ఇంకా టైం వచ్చింది అనిపించింది టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ దెన్ అప్గ్రేడ్ చేయాలని. వన్ డే ఐ వాజ్ పాసింగ్, అంటే బైక్ వేసుకొని ఐ యూస్ టు గో టు ఆఫీస్ వన్స్ ఇన్ అ వైల్. గూగుల్లో పనిచేస్తాను. రైట్. సో ఐ యూస్ టు పాస్ త్రూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ వెళ్ళాక రైట్ సైడ్లో యూ హ్యావ్ దిస్ షోరూమ్, బెనెల్లీ షోరూమ్. అది ఫస్ట్ టైం ఆ ఫ్యాన్సీ నేమ్ బెనెల్లీ చూసి, ఇటలీ ఫ్లాగ్ చూసి అసలు మైండ్ బ్లోన్. ఇండియాలో అట్లాంటివి చూడలే నేను. లైక్ అ బిగ్ బైక్ కథం వెళ్ళి యూటర్న్ కొట్టి వెళ్ళి అసలు ఏంది బైక్ చూద్దామని. అంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వర్క్. ఆ టైం అంతా నాకు అదే ఉంది, ఆ బెనెల్లీ చూడాలి, ఆ షోరూమ్ నుంచి బాల్ ఇవ్వాలి. జల్దీ లాగౌట్ చేసి ఈవినింగ్ వెళ్ళి షోరూమ్కి వెళ్ళి చూశాను బైక్. ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇన్లైన్ 4-cylinder, 4 ఎగ్జాస్ట్లు ఏంటి దీనికి అసలు, 2 గుడ్ అంటే 4 పైప్స్ ఉన్నాయి. దెన్ ఇట్ కమ్స్ టు 2. ఇట్స్ క్రేజీ. ఎంత సీసీ అంటే 600 cc అన్నాడు. మైండ్ బ్లోన్. ఒకసారి ఆన్ చేయమంటే చేశాడు. అండ్ దేవర్ లైక్ ఈ వీడియో దే ఆబ్వియస్లీ దే నీడ్ అ పొటెన్షియల్ కస్టమర్ కదా. దేవర్ లైక్ ఎంటర్టైన్ చేయొద్దు అన్నట్టు. ఇట్ వాస్ దేర్. సుందర్ ఈవెన్ నౌ ఈజ్ ద మేనేజర్ దేర్. అంటే బెన్లీ వెళ్ళిపోయింది, ఈజ్ మేనేజింగ్ BMW నౌ, బట్ హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ మెట్ మీ దేర్. హీ స్విచ్డ్ ఇట్ ఆన్ అండ్ షోడ్ మీ. లవ్ ద సౌండ్. ఇన్లైన్ 4 ఫస్ట్ టైం విన్నాను. అసలు ఎట్లా నడపాలి, ఎందుకు నడపాలి, టార్క్ ఏంటి, అసలు నడపనీకి వస్తుంది ఏం తెలియదు. ఐ లైక్ ద సౌండ్, ఐ టుక్ ఇట్. అప్పటి నుంచి రియలైజ్ అయినా అట్లా చేయడం తప్పు అని. ఐ టెస్ట్ రోడ్ ఇట్. ఆ జూబ్లీస్ ట్రాఫిక్లో ఒక రోజు, నెక్స్ట్ డే ఇప్పుడు రమ్మన్నాడు వెన్ ఇట్స్ ఎంప్టీ, బికాస్ ఐ నెవర్ హ్యాండిల్ బిగ్ బైక్స్. సరే కొంచెం ఖాళీ ఉన్నప్పుడు రా, ఐ గివ్ యూ ద టెస్ట్ రైడ్ అన్నాడు. ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళాను, ఈ గేమ్ ద టెస్ట్ రైడ్. ఒక యూటర్న్ కొట్టి వచ్చి పెట్టేసి ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఇట్ అనేసుకున్నా. ఐ థాట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఇట్. కొన్నాక దాట్ నెక్స్ట్ డే ఐ థింక్ ఐ టోల్డ్ పూజ. అప్పటికి ఐ వాజ్ మ్యారీడ్. పూజకి ఇంట్లో చెప్పాను అంతా. డబ్బులు కూడా అంత లేవున్నాయి కదా అప్పుడు. మొత్తం సేవింగ్స్ అప్పుడు దాకా ఏమేమి సంపాదించాను, అంతకుముందు చిన్న చిన్న బిజినెస్లు అవి ఇవి చేశాను. కన్స్ట్రక్షన్స్లో ఉండే అని చెప్పాను అనుకుంటా. అంటే హూ ఎవర్ సా మై ప్రీవియస్ వీడియోస్ దే నో దట్ ఐ వాజ్ ఇన్ కన్స్ట్రక్షన్. అక్కడ చేసుకున్నామని, ఆయిల్ బిజినెస్ ఒకటి ఉండే అందులో చేసుకున్నామని, ఉన్న సేవింగ్స్ అన్నీ తీసేసాక కూడా ఇట్ వాజ్ అరౌండ్ 6 lakhs దట్ బైక్, 6.3 సంథింగ్. ఐ హ్యాడ్ అన్నీ తీసాక ఐ థింక్ అరౌండ్ 3 or 4 lakhs మొత్తం సేవింగ్స్ అన్నీ ఊడ్చేసాక. అవన్నీ తీసుకెళ్ళి నాకు ఇంకా 2 or 3 కావాల్సి ఉండే. డాడీకి చెప్తే డాడీ గేమ్ మీ దట్. అండ్ దెన్ వెళ్ళి తీసుకున్నా బైక్. అక్కడికి డ్రీమ్ అచీవ్డ్, డన్. ఇంకా లైఫ్లో ఏమొద్దు నాకు, ఇక్కడికి విల్ క్లోజ్. ఇది నా లైఫ్ లాంగ్ పెట్టుకుంటా అనుకున్న బైక్, విచ్ ఆబ్వియస్లీ డిడ్ంట్ హ్యాపెన్. దెన్ అది నడిపి ఐ డన్ అరౌండ్ 20-25,000 kilometers ఆన్ ఇట్ ఐ థింక్. చేశాక దెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యాడ్ అ టైగర్, హీ సెడ్ ఒక ట్రిప్కి వెళ్తున్నాను, ఆల్ ఆఫ్ అస్, యూ రైడ్ మై బైక్ అండ్ కమ్ ఆన్ దట్ బైక్. బ్లూ కలర్ టైగర్ ఉండే అతనిది, కిషోర్ అని. కానీ హీ డజంట్ వాంట్ టు రైడ్ దాట్ లాంగ్. వైజాగ్ ట్రిప్ వేసాము. హీ డజంట్ వాంట్ టు రైడ్ దట్ లాంగ్. ఈ సైడ్ నువ్వు బైక్ తీసుకురా, అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొంచెం నడుపుతా అన్నాడు. మనకు బైక్ అంటే ఇష్టం కాబట్టి సరే టైగర్ ట్రై చేద్దాం అన్నట్టు తీసుకెళ్ళి అది ఎక్కి నడపగానే అసలు క్రేజీ టార్క్ ఇవన్నీ అసలు ఇంకో లెవెల్లో ఉన్నాయి. అండ్ ద వెయిట్ హ్యాండిల్, నేను ఇన్ని రోజులు నడిపిన బెనెల్లీ వాజ్ నాట్ ఎ బైక్, ఇట్ వాజ్ జస్ట్ అ ఇంజన్ పుట్ ఇన్ అ చాసీ అంతే. దానికి ఒక డైనమిక్స్ లేదు, ద వెయిట్ బెండ్స్ అండ్ ఆల్. అంటే ఇట్స్ నాట్ మెంట్ ఫర్ లాంగ్ టూరింగ్. అని ఈవెన్ సిటీ ఆల్సో యూ హ్యావ్ బెటర్ బైక్స్ నౌ, బట్ ఈజ్ ఆఫ్ రైడింగ్ లేదు దానికి. దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ది యాక్చువల్ బైక్ టూరింగ్. అసలు దాని మీద అంత దూరం కూడా తెలియట్లేదు. అప్పుడు ఇంకా డ్రీమ్ బైక్ అయిపోయింది టైగర్. దెన్ ఇంటికి వచ్చాక మళ్ళీ లెక్కలేసుకొని అప్పటికి మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్స్ టు మై డాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. చాలా లైక్ మచ్ బిఫోర్ ఎనీ వన్ న్యూ అబౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ హీ టోల్డ్ మీ యూ స్టార్ట్ అ సిప్. అసలు సిప్ అంటే ఏంటో కూడా దిస్ వాజ్ లైక్ 10+ years ago, 2013 మేబీ, ఆర్ మేబీ ఈవెన్ బిఫోర్ దట్. కాలేజ్ టైం నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా. వాట్ ఎవర్ పాకెట్ మనీ వుడ్ గివ్ 900, 500 ఎంత జేబులో ఎంత అంత ఇన్వెస్ట్ చేపిస్తుండే. అట్లా అట్లా గ్రో అయింది. తెలియకుండా ఒకరోజు ఐ హ్యాడ్ సమ్ లంసమ్ అమౌంట్, పోయి టైగర్ కొన్నా. అప్పుడు ఓన్లీ రిమూవింగ్ ది ప్రాఫిట్ పార్ట్, ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి, అండ్ ఆబ్వియస్లీ సెల్లింగ్ ది 600. దట్ ఐ డోంట్ రిమెంబర్. ఐ థింక్ ఐ సోల్డ్ ఇట్ ఫర్ అరౌండ్ 5.5 or something. అంత డెప్రిషియేట్ ఏమో లేదైతే అంత కాలేదు, ఎందుకంటే డిమాండ్ ఉండే అప్పుడు ఆ బైక్ కి. అండ్ ఇట్ వాస్ సూపర్ బైక్ మార్కెట్ వాజ్ న్యూ, సో లెస్ నంబర్ ఆఫ్ బైక్స్ అవుట్ టు బై యూజ్డ్ వన్స్.
and a lot of demand was there. So that supply demand workout అయ్యి I got a good price for it. అతను ఇప్పుడు అమ్మేసాడు అనుకుంటా, కపుల్ ఆఫ్ చేంజ్ అయింది, లాట్ ఆఫ్ హ్యాండ్స్. బట్ యా, అది సెల్ చేసి దెన్ సమ్ ఆఫ్ మై ప్రాఫిట్స్ ఫ్రమ్ ద మ్యూచువల్ ఫండ్ ఐ టుక్ దట్ వితౌట్ టచింగ్ మై క్యాపిటల్. ఈ స్ట్రాటజీస్ అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట, విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఐ నీడ్ నాట్ టచ్ మై క్యాపిటల్, మై హార్డ్ ఎర్న్ మనీ, ద ప్రాఫిట్స్ దట్ మేడ్, అది అండ్ దిస్ కాంబినేషన్ చేసుకొని ఐ జస్ట్ బాట్ అ బైక్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ మై క్యాపిటల్ విచ్ ఫెల్ సో గుడ్. అక్కడి నుంచి ఇంకా నెవర్ స్టాప్డ్ ఇన్వెస్టింగ్ ఈవెన్ టిల్ డేట్. దట్స్ ద లాస్ట్ బైక్ ఐ గాట్, ఐ మీన్ సారీ, ద ఫస్ట్ డ్రీమ్ బైక్, యాక్చువల్ డ్రీమ్ బైక్ ఐ గాట్. అంటే ప్రతిసారి తీసుకున్నప్పుడు ఇట్స్ డ్రీమ్ బైక్, బట్ ఎవ్రీ టైమ్ యుల్ హ్యావ్ అ న్యూ డ్రీమ్ బైక్. యా, సో టైగర్ వాజ్ దట్. దెన్ టైగర్ అమ్మినాక ఇట్స్ నాట్ అ రిగ్రెట్, but it's like we don't need the next bike because I've done majority of the touring on the Tiger. Almost 1 lakh plus kilometers అయిపోయింది, including all the other bikes in my life. Tiger పైన alone I did I think 60,000, around 50,000 something. సో ఇండియాని ట్వైస్ థ్రైస్ చేసేసాను ఆన్ ద టైగర్ ఇట్ సెల్ఫ్. ఇది అయిపోయినాక ఇంకా నాకు ఇట్ వాస్ మోర్ అబౌట్ హ్యావింగ్ అ న్యూ బైక్ అంతే. సో ఐ బాట్ ది 1250 GS అడ్వెంచర్, ద టాప్ ఆఫ్ ద లైన్. ఇంకా ఆలోచన రావద్దు మనకు ఊరికని అప్గ్రేడ్ చేయాలని. మోస్ట్ ద బెస్ట్ రైడింగ్ బైక్ ఇన్ ద వరల్డ్ ఏంటి అని ఎతికితే ఐ గాట్ ది 1250 ఆఫ్టర్ రీసెర్చ్. పోయి అది కొన్నాను. దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఐ డోంట్ నీడ్ అ బైక్ ఎనీమోర్. సో దట్ వాస్ లైక్ కైండ్ ఆఫ్ అ స్టూపిడ్ డెసిషన్, బట్ ఇట్స్ గుడ్. ఐ మీన్ దానిలో నుంచి నేర్చుకుంటావు. దిస్ ఇస్ ద డెసిషన్ యూ షుడెంట్ టేక్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఏమైనా అట్లాంటి డెసిషన్ తీసుకోవాలంటే ఐ థింక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ దట్ టైమ్. సో ఐల్ టేక్ సమ్ టైమ్, థింక్ అబౌట్ ఇట్. దట్ వాస్ లైక్ అ నైస్ లెసన్. దెన్ రీసెంట్లీ ఐ సోల్డ్ ఇట్ బికాస్ దెర్స్ నో పర్పస్ టు ఇట్. ఇండియా అంతా తిరిగేసాం, చేస్తే సేమ్ థింగ్ అగైన్ హ్యావ్ టు రిపీట్ ఆన్ ద 1250. Then also one more thing I learned is you don't enjoy the material, the product actually. You actually enjoy the experience you get out of it. That's what I enjoyed with the Tiger. And it should be comfortable as well. Nak 600 మీద even if it was giving some good experience, అసలు బైక్ అట్లా ఉండకూడదు అని టైగర్ తీసుకున్నాక తెలిసింది. సో even the 1250 was much better than the Tiger, but then you don't need anta better, like incremental. It's like around 10-15% better than the Tiger, but it's not giving me like 10-15% better experience. Point exponential increments తగ్గిపోతాయి, just కొంచెం పెరుగుతుంది. 2% diminishing returns. Law of diminishing returns. That happened. అది ప్రూవ్ చేసింది నాకు. And then I was like done, okay, let's end it here. New experiences రావాలి లైఫ్లో. That is when I decided ఈ chunk of money which if I sell the 1250, that costed me 25 lakhs to buy, 26 lakhs on Con Road. And then accessories అవన్నీ వేసాక అరౌండ్ 27-28, ట్రిప్స్ అవన్నీ వేస్తే 30 దాకా పోయింది. ఐ థాట్ ఇదంతా ఇక్కడ పెట్టి కింద బేస్మెంట్లో పార్క్ చేసి ఉంది అది, అండ్ ఇయర్ లాంగ్ అట్లా డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, లైక్ 7-8% డిప్రిసియేషన్ ఆర్ మేబీ మోర్. అండ్ దెన్ ఈఎంఐ ఆన్ ఇట్, ఇంట్రెస్ట్ పే చేస్తున్నా. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఆర్ నాట్, మెసేజ్ అయితే వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిడక్టెడ్ యువర్ లోన్ అమౌంట్ అని. ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ నాట్ రైట్. ఏదన్నా దానికి పర్పస్ ఉండాలి. ఇఫ్ ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ దిస్ డిప్రిసియేషన్ హ్యాపెన్స్, దెన్ ఐ డోంట్ ఫీల్ ద పించ్. కానీ ఆ డిప్రిసియేషన్ అవుతుంది అండ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ అనేది ఐ ఫీల్ బ్యాడ్. ఐ సోల్డ్ ఇట్ ఆఫ్. ఐ టుక్ దట్ మనీ, ఐ ఇన్వెస్టెడ్ ఇట్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ స్ట్రైట్, మొత్తం బల్క్ తీసేసాను. అండ్ ఇట్స్ గివింగ్ మీ రిటర్న్ ఆఫ్ యావరేజ్ 12%. Lowest is 12%. 14-18 is what is working if you see the history of SIP or mutual funds. And then if you calculate that, you're making 22,000-23,000 per month. Just parking it in the mutual funds instead of parking it in the basement. Right. And this money I started using for my trips, which I fly. ఎప్పుడైనా మంచి హోటల్లో per night 20,000, I don't care, I can use it. I was wasting the money here, I can use it for an experience అనుకున్నా. So I went to Europe, అక్కడ రైడ్ చేశాను. That was a new experience totally, renting out a bike, and their lanes are different, their road rules are different, traffic rules are different, riding experience completely different in a new country. So it felt really good doing that. So from now on, that is the plan. I'll invest on experiences, and for everyone I think they should invest on experiences, not on things. Right. A lot to unpack.
సో దట్స్ ద స్టోరీ ఫ్రమ్ మై స్టార్టింగ్ నుంచి రెడ్ కలర్. రైట్, లాట్ టు అన్పాక్. సో మొత్తం జర్నీ అయిపోయింది ఐ థింక్, బట్ విల్ బ్రేక్ ఆన్ అ పాయింట్స్. ఎందుకంటే చాలా మందికి తెలియదు, బికాజ్ మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ద కాన్స్టెంట్ కాన్వర్జేషన్ ఏంటంటే చాలా మంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ బైక్ వ్లాగింగ్ అన్నది వాజ్ వెరీ పాపులర్. చాలా మంది బైక్ వ్లాగర్స్ వచ్చేసారు. ఇప్పుడు కూడా దే ఆర్ స్టిల్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్, పీపుల్ స్టిల్ డూ ఇట్. బట్ థింగ్ ఇస్, అండ్ యూ కన్సిస్టెంట్లీ టెల్ దిస్, నేను ఎందుకంటే చూస్తా కాబట్టి వీడియోస్, నేను ఇలా చేశాను అంటే నాకు వచ్చిన మనీ ఇస్ బికాస్ ఆఫ్ మై సేవింగ్స్. నేను గూగుల్లో సేవ్ చేసిన మనీ, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేసిన మనీ చేశాను. ఇంకొక సైడ్ నేను ఇవంతా వాళ్ళు పట్టించుకోరు. శ్రీమాన్ అన్న బైక్ కొన్నాడు, నేను కూడా బైక్ కొనుక్కోవాలి, నేను ఎప్పుడు వెళ్ళి మా అమ్మాయిని సాగొట్టాలి. దిస్ అ కాన్స్టెంట్ థింగ్. అండ్ ఇది నేను చెప్పిందే కాదు, అండ్ నాతో వర్క్ చేసే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్న ఇది జరుగుతుందన్న. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ అన్న వాళ్ళందరినీ లైక్ వాళ్ళు బాగా టార్చర్ పెట్టి దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ అండ్ కాన్స్టెంట్లీ ఎడ్యుకేట్ చేస్తుంటారు. సో ఐ వాంట్ టు బ్రేక్ డౌన్. You bought continuously you invested in your bikes ఏదైతే ఉన్నాయో, you got it from your investing. Correct. Right? I want you to break down that investing journey. You like my father చెప్పారు, I want you to break it down in general. Like where do you start? Did you lose money? Why only mutual funds? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ లో కూడా నువ్వు పెట్టేసి మర్చిపోతే 3 years లో యువర్ రిస్క్ ఇస్ ఆల్మోస్ట్ జీరో. రైట్? వై ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్? వై నాట్ అదర్ థింగ్స్? అండ్ హౌ డు యూ make money? What is the sources of income? Okay, first thing for the question you asked, that people are getting influenced and buying a bike from their savings, or whether they're going to their dad or mom and asking. It's, I think, a wrong thing. Nenu kuda chesanu adi, like first bike I had to take it from my dad. Now at this stage maturity lo, it feels that's bad. Right. But I think it's okay to do that when in the beginning. But if you continue doing that and complete depend aithe, it's not right. You should learn at a point that you should start supporting them instead of pestering them for money for getting a new bike. So that is one aspect. I think you should also understand, ante me parents, can they afford that? If my dad is like a super rich guy, then you can go. Adi okay. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మిడిల్ క్లాస్ లో ఉంటారు, వాళ్ళ ఫాదర్ ఏమో వర్కింగ్ క్లాస్. వాళ్ళు అర్థం చేసుకోవాలి, అదే అంటున్నా, ద కిడ్ అర్థం చేసుకోవాలి దట్ మన నెసెసిటీ ఏంటి, మన లగ్జరీ ఏంటి. యా, అంటే హౌ డు ఐ పుట్ ఇట్, మా డాడ్ కేపబులా కాదా టు గివ్ మీ దట్ మచ్ ఆఫ్ మనీ, అది అర్థం చేసుకోవాలి. హీ కాంట్ వెళ్ళి నాకు ZX10R కావాలి అట్లా అడగద్దు. మా స్తోమత ఏంటి, రైట్, క్యాన్ వి అఫోర్డ్ అనేది చూసుకొని, డిపెండింగ్ ఆన్ దాట్ హీ క్యాన్ ఆస్క్. ఐ నో మై డాడ్ దట్ టైమ్ ఎంత చేయగలుగుతారు అనేది. సో స్టిల్ ఐ హ్యాడ్ టు పూల్ ఇన్ ఫ్రమ్ మై సేవింగ్స్. ఎంత అయితే అంత చేశాను నా సేవింగ్స్లో నుంచి, మిగతాదంతా వాట్ ఎవర్ ఒక 2 or 3 lakhs ఐ నీడెడ్, అది డాడీ దగ్గర నుంచి తీసుకున్నాను. సో అది తెలియకుండా మీ డాడీ రిచ్ అనుకొని, లేకపోతే ఈవెన్ ఇఫ్ ఈజ్ స్ట్రగ్లింగ్ వెళ్ళి నాకు బైక్ కావాలి అంటే దట్స్ రాంగ్. రైట్, that is one thing. And coming to stocks, no, like how do I invest and all. Investments, like you said, stocks lo petti kuda you can earn maybe more, ఎక్కువ కూడా రావచ్చు దాన్ మ్యూచువల్ ఫండ్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టాక్స్, నాకు అట్లీస్ట్ వాట్ ఐ థింక్ ఇస్, స్టాక్స్ని కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ మానిటరింగ్ దట్. అదే మ్యూచువల్ ఫండ్స్ అంటే, బికాజ్ ఇట్స్ అ couple of funds, mutual funds, right? The name itself says that your risk is mitigated. మొత్తం డైవర్సిఫై అయిపోతుంది రిస్క్. నేను కాన్స్టెంట్గా మానిటర్ చేయను అనుకున్నప్పుడు పుట్టింగ్ ఇట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ అ బెటర్ చాయిస్. నాకు టైం ఉంది, నేను నేర్చుకుంటాను, ఇంకా స్టాక్స్ ఎట్లా వర్క్ అయితే నేర్చుకుంటా, న్యూస్ చూస్తాను, కరెంట్ ఈవెంట్స్ గురించి. ఒక డే మొత్తం మళ్ళీ స్పెండ్ ఒక 10 hours దాని మీద, 6 to 7 hours అట్లీస్ట్ స్పెండ్ చేస్తాను అంటే, then stocks, you can do stocks. But end of the day, stocks are risky, because if you put like 1 lakh on a stock and if it goes down, your complete 1 lakh becomes whatever, minus 10% or minus 15% ఒక రోజులో. మ్యూచువల్ ఫండ్స్ అనుకో, you put it in like 10 or 15 stocks, డిస్ట్రిబ్యూట్ చేస్తాను, రిస్క్ ఏదైతే ఉందో ఒక 10% పడుతుంది, ఒక 10% పెరుగుతుంది. సో you're in a constant level.
సో రిస్క్ కొంచెం తగ్గుతుంది. అది నేను అనుకొని ఐ స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సిప్ అంటే మళ్ళీ ఇట్స్ లైక్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాంట్లో మంత్లీ ఒకటి అనుకొని ఒక టార్గెట్ పెట్టుకొని మంత్లీ ఒక అమౌంట్ ఆటోమేటిక్గా మీరు దాంట్లో వేస్తూ ఉంటారు. కరెక్ట్ యా. సో ఐ చోజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే రిస్క్ మిటిగేట్ చేద్దాం ఒకటి. సెకండ్ థింగ్ ఇస్ ఐ డోంట్ నీడ్ టు మానిటర్ ఇట్ కంటిన్యూస్లీ. దట్స్ ద వే ఐ డిడ్ ఇట్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడం? ఇన్వెస్ట్మెంట్స్ ఐ డి నో, అసలు నాకు తెలియదు ఇన్వెస్ట్మెంట్స్ గురించి. డాడీ చెప్పినారు ఫస్ట్. మంత్లీ కొంచెం అనుకొని అది వేసేసే, కుండీలు వేసినట్టు వేసేసే, మర్చిపో దాని గురించి. ఏది పెరుగుతో లేదో, ఇన్ని మంత్స్ ఆగాను 2% పెరిగింది, ఇవన్నీ పక్కన పెట్టు. వేసుకుంటే కాంపౌండింగ్ అనేది ఒకటి ఉంటుంది. కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత చూస్తే యూ విల్ బీ షాక్డ్ అని. ఇట్ ఈస్ షాకింగ్ యాక్చువల్లీ ద వే ఇట్ గ్రోస్. సో డాడ్ చెప్పింది బ్లైండ్లీ ఫాలో అయ్యాను. ఐ బిలీవ్ ఇన్ హిమ్ సో మచ్, లైక్ ఆల్ ఆఫ్ అస్, మన పేరెంట్స్ని వి బిలీవ్ సో మచ్, రైట్? అండ్ ఐ బ్లైండ్లీ బిలీవ్ హిమ్. పెట్టుకుంటూ పోయాను ఏది వచ్చినా. కాకపోతే అప్పుడు ఏం తప్పు చేస్తుండే అంటే మొత్తం ఖర్చు పెట్టాక మిగిలింది కొంచెం ఇందులో టార్గెట్ ఇంత పెట్టుకుని ఇది ఇన్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేస్తాను, మిగతా దాంట్లో బతుకుతాను. దిస్ ఇస్ వెన్ మెచ్యూరిటీ హ్యాపెన్స్. రైట్. సో కాలేజ్ తర్వాత యూ గాట్ డైరెక్ట్లీ ప్లేస్డ్ ఇంటూ గూగుల్? నో, కాలేజ్ తర్వాత చాలా సినిమా ఉంది. ఇట్స్ నాట్ సో ఈజీ. సో కాలేజ్ తర్వాత ఫస్ట్ మై సిస్టర్ వెంట్ టు US, విచ్ షీ హేటెడ్. అంటే షీ లవ్ టు గో టు ద US టు స్టడీ, బట్ షీ డిడ్ంట్ నో. అంటే ముందు తెలియదు ఎలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఇక్కడంతా మనం కింగ్స్ క్వీన్స్ కదా, అక్కడికి వెళ్ళాక నీ పని నువ్వు చేసుకోవాలి, నీ జాబ్ నువ్వు ఎత్తుక్కోవాలి, సబ్వేలో పని చేయాలి, అవుట్ జాబ్ చేయాలి, చాలా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ తెలియదు. అందరు ఇక్కడ చూపించేది అంటే అక్కడికి వెళ్తాం US లైఫ్ ఈజ్ రాకింగ్ అది అంటాం, కానీ రియాలిటీ ఈజ్ కొంచెం డిఫరెంట్. సమ్ పీపుల్ ఎంజాయ్ దాట్, అందరికి కాదు అది. బట్ సిస్టర్కి అట్లా ఉండే. షీ వెంట్ దర్, చూసింది లైఫ్. ఒక 12-15 డేస్లో అర్థమైపోయింది. షీ ర్యాన్ అండ్ కేమ్ బ్యాక్. డాడ్ ఆల్సో కొంచెం సపోర్టివ్ ఉండే అనమాట. నీకు నచ్చకపోతే ఎప్పుడైనా వచ్చేసి, అసలు మాకు పంపించాలని లేదు, కానీ నీకు ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్, నీకు లైఫ్లో ఒకటి చేయాలనిపిస్తే ఐ విల్ సపోర్ట్ యూ. లేదు అంటే ఆల్సో ఎనీ టైమ్ యూ టెల్ మీ, ఐ విల్ గెట్ యూ బ్యాక్ అని. చేసాడు. ఐ వాంట్ టు కమ్ బ్యాక్. 13-15 డేస్ చూసుకుని జ్వరం వచ్చింది వెళ్ళగానే, ప్రాబ్లం అదైంది. అండ్ ఎవరు లేరు చూసుకోవడానికి. మొత్తం ఇంకా డీల్ అయిపోయింది, నెగిటివిటీ వచ్చేసింది. అక్కడ జ్వరం వస్తే అంత ఈజీగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ కూడా దొరకదు. సో షీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అప్పుడు. అండ్ దెన్ షీ థాట్ ఓకే డన్, ఇది కాదు నాకు, దిస్ ఇస్ నాట్ మీ అని చెప్పి వచ్చేసింది. నౌ షీ ఇస్ టఫర్ దాన్ దట్ టైమ్ రైట్ నౌ, కానీ దట్ టైమ్ షీ వాజ్ కొంచెం వీక్. నౌ షీ లెర్న్డ్ అ లాట్. ఐ కెన్ సీ ద స్ట్రెంగ్త్ ఇన్ హర్ నౌ. ఎనీవే వచ్చేసి నాకు అప్పుడు ఇంకా కొంచెం, అసలు నాకు ఎప్పుడు లేదు యూఎస్కి వెళ్ళాలి, ఎంఎస్ చేయాలని. బట్ అక్కడిని చూసాక ఇంకా కంప్లీట్గా పోయింది అది. సో నేను కొంచెం 1-10% కూడా ఎందుకు ఉండేదంటే అందరినీ చూసి, లైక్ ఆ సోషల్ ఇది వ్యాలిడేషన్ ఒకటి ఉంటుంది. లైక్ పీపుల్ని చూసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, ఆ గోట్ మెంటాలిటీ. అందరు వెళ్తున్నారు బీటెక్కి, నేను కూడా వెళ్తాను. అసలు నా ఇంట్రెస్ట్ కాదు అది. అందరు ఎంఎస్కి వెళ్తారు, నేను కూడా వెళ్తాను, అంతే. ఇట్లా చేస్తే మమ్మీకి నచ్చుతుంది, ఇట్లా చేస్తే సొసైటీకి నచ్చుతుంది, చుట్టాలకి చెప్పుకోవచ్చు ఎంఎస్ చేస్తే, ఇంతేగా నాకు ఎప్పుడు నా సెల్ఫ్ ఇది లేకుండే. లైక్ ఇది చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది ఎప్పుడు ఆలోచించలేదు నేను. టిల్ 2016 ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు ఆలోచించలేదు. దెన్ ఎనీవేస్ బికాస్ ఆ యూఎస్ది లేకుండే నాకు ఇంట్రెస్ట్. అక్కడ వచ్చాక ఇంకా కంప్లీట్గా పోయింది అది. దెన్ అప్పుడు ఆలోచించాను ఇప్పుడు ఏం చేద్దాం నేను లైఫ్లో. సేమ్ థింగ్, ఎవరికైనా చెప్పాలి కదా ఏం చేస్తాం అని. ఐ హ్యాడ్ టు పిక్ సంథింగ్. అప్పుడు బిజినెస్ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్, కానీ ఏం చేయాలనేది తెలియదు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలియదు. ఈ బిజినెస్ చేస్తే ఇంత డబ్బులు ఉన్నాయంట, డబ్బులు అనేది చూస్తుండే, మనీ. ఇది చేస్తే బిజినెస్లో మనీ వస్తుంది అంటే అది చేస్తుండే. అట్లా ఒక సివిల్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేశా. డాడ్ ఫ్రెండ్ ఒక అతను ఉండే, హీ వాజ్ ఇన్ టు సివిల్ కన్స్ట్రక్షన్స్. ఆర్మీవి దెల్ బి సమ్ సివిల్ వర్క్స్, లైక్ లెట్స్ సే MES అంటారు దాన్ని, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, సంథింగ్ లైక్ దట్. దాంట్లో దే విల్ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ అవుట్ సోర్స్ టు కాంట్రాక్టర్స్ అండ్ వీ డూ ఇట్. అది నేను ఉండే అనమాట. సో ఆ అంకుల్ కింద నేను చేస్తుండే. అలా ఐ లెర్న్డ్ ఇట్. అండ్ ఈ హక్కింపేట్ ఎయిర్ ఫోర్స్ వాల్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా. సో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. దట్స్ లైక్ 40 kilometer వాల్ అరౌండ్ హక్కింపేట్ ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి రోజు అదంతా చూస్తుండే, జెట్స్ అండ్ బాగుంటుండే అది. అండ్ దెన్ హ్యాండ్లింగ్ ద లేబర్ అదంతా నేర్చుకున్నా అక్కడ. దట్ వాజ్ నైస్. అదొక 2 years నడిచింది అనుకుంటా. బట్ అగైన్ ఆ ఇంట్రెస్ట్ లేదు. వెళ్తున్నా చేస్తున్నా,
there's no learning there. Right. Anyone can do that. ఒక few guidelines ఉంటాయి, you learn that, you can do it. సో ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, హ్యాపీనెస్ రావట్లేదు దాంట్లో నుంచి. వన్ డే ఇంకా చాలా ఇది అనిపించింది. దెన్ ఐ గాట్ బ్యాక్ ఇన్ టు, ఐ థింక్ అప్పుడు నెక్స్ట్ బిజినెస్ ఆలోచించాను. విచ్ వన్ మేక్స్ మోర్ మనీ, బెటర్ మనీ, ఈజియర్ మనీ, ఇది వచ్చింది. విచ్ ఇస్ వెన్ మామ ఉంటుండే. మామ వాజ్ ఇన్ టు ఆయిల్ సప్లైస్. పూజ ఆయిల్ వస్తుంది ఒకటి, విచ్ వీ యూజ్డ్ ఇన్ దియాస్ అండ్ ఆల్ దట్. దే గెట్ దిస్ రా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. దే ప్రాసెస్ దట్, దాన్ని లేబులింగ్ అది చేసి వైట్ లేబులింగ్ చేస్తారు అండ్ దే సెల్ ఇట్. సింపుల్, బట్ దిస్ లాట్ ఆఫ్ డిమాండ్. మన దగ్గర భక్తి వీ హ్యావ్ అ లాట్ కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ యూజ్ దట్ అండ్ డిమాండ్ ఉంది అండ్ సప్లై అంత లేదు. సో వీ ట్యాప్డ్ ఇన్ దేర్, వచ్చింది మంచి, వీ వుడ్ మేక్ సమ్ మనీ దేర్. అంటే ఆ టైంలో ఇట్ వాస్ గుడ్. ఒక జాబ్కి వెళ్ళి కష్టపడి పొద్దున్న రాత్రికి ఫ్రీడమ్ లేకుండా చేసుకునే దానికన్నా, అంటే ఇట్ ఇస్ మై పర్సెప్షన్. అంటే నేను చెప్పినప్పుడు ఇవన్నీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే జాబ్ని వీడు హేట్ చేస్తాడు కంప్లీట్గా, జాబ్ని కిందకి చూస్తున్నా, అట్లా కాదు. నాకు నచ్చదు అంతే. సో ఆయిల్ది స్టార్ట్ చేశాను నా ఫ్రెండ్తో పాటు. హిజ్ నేమ్ ఇస్ నందా. రైట్ నౌ ఈజ్ ఇన్ టు ఐటీ ఐ థింక్. అతను నేను కలిసి స్టార్ట్ చేసాం. అగైన్ సేమ్ థింగ్, ఆ రొటేషన్ స్టార్ట్ అవుతుంది కదా, 1.5 or 2 years అనుకుంటా. ఐ వాజ్ డన్ విత్ ఇట్. ఓకే, టైమ్ టు మూవ్. ఇది కాలేజ్ ఇదంతా రెండు బిజినెస్ అయిపోయినాక. సో ఓకే, 4 years you didn't work, you just like only businesses చేస్తూ ఆఫ్టర్ కాలేజ్. రైట్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఐ థింక్ 4 to 5 years అటు ఇటు జంపింగ్ అంతే. ఇదంతా చేసినప్పుడల్లా కొంతమంది ఫ్రెండ్స్ జాబ్ తీసుకొని సెటిల్ అవుతున్నారు. నాకేమో వీళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు జాబ్. డబుల్ చూసావా? లైక్ వాట్? ఈ 4 years లో డబుల్ చూసావా? మనీ నాట్ మచ్. అకౌంట్స్లో వచ్చేది దట్ వుడ్ గో రీఇన్వెస్ట్ అయిపోయేది మళ్ళీ టు గెట్ ద రా మెటీరియల్. అట్లనే ఉండేది ఎప్పుడు. నాకు లైక్ శాలరీ లాగా లేకపోతుండే దాంట్లో. ఏదో రోజు ఎప్పుడైనా నేను ఫ్రెండ్ కలిసి వెళ్ళి తినాలంటే ఉండేది, అంతేగాని ఐ డెంట్ హ్యావ్ లైక్ మంచి అమౌంట్ ఆఫ్ మనీ టు యూజ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అన్నట్టు లేదు ఇప్పుడు. సో యాక్చువల్ మనీ చూడలేదు. అందుకే అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్, అంటే ఏమంటారంటే ఏదో అనుకుంది అంత రీచ్ అవుట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇంకోటి డిమోటివేటింగ్ అయిపోతుంది వెన్ దేర్ ఇస్ నో రివార్డ్. లేబర్, లాజిస్టిక్స్ అండ్ మాన్యువల్ లేబర్, చాలా మాన్యువల్ లేబర్. ఆ ఆయిల్ బిజినెస్ లో అయితే మీ అండ్ మై ఫ్రెండ్ పర్సనల్గా వెళ్ళి ఆయిల్ కొనుక్కొని రావాలి. అదేం మార్కెట్, మోండా మార్కెట్. అక్కడ ఆ లోపల ఇంటీరియర్స్కి వెళ్ళి ఎండలో పడి, మే ఉండని, సమ్మర్ ఉండని, వర్షం ఉండని. ఇప్పుడు వర్షం అంటే చిరాకు, కానీ అప్పుడు వర్షం పడినా ఏం పడినా పోవాలి. పోయి ఆ రా మెటీరియల్ తీసుకొని రావాలి. ఆయిల్ ఒక దగ్గర జీడిమెట్లనో ఎక్కడో ప్యాకేజింగ్ కోసం బాటిల్స్ ఇవన్నీ తీసుకురావాలి. దెన్ లేబుల్స్ ఇంకొక దగ్గర కొట్టించేది, ఏది మన ఆర్పి రోడ్లో యూ హ్యావ్ దట్ లేబుల్స్, కార్డ్స్ అన్ని కొడతారు. అక్కడ వెళ్ళిది ఇవన్నీ చేసుకొని వచ్చి టేప్స్ ఇంకో దగ్గర కొనాలి టు స్టిక్ ఇట్. చాలా కష్టపడ్డాం అప్పుడు. అండ్ దెన్ ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ మేకింగ్ ద ప్రోడక్ట్. దెన్ దీన్ని మార్కెట్ చేయాలి. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ థర్డ్. అది మార్కెట్ చేయాలి. అసలు నీకు కావాలరా అని ఒక షాప్కి వెళ్ళి అడిగాం పర్సనలీ, నేను మా ఫ్రెండ్ వెళ్ళి. ఆల్మోస్ట్ ఒక డే పెట్టుకుంటుండే అనమాట. లైక్ మండే, ట్యూస్డే, వెన్స్డే విల్ డూ మార్కెటింగ్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే విల్ డిస్ట్రిబ్యూట్. డిస్ట్రిబ్యూషన్ ఏమో మామ ఎనీవేస్ హి వాజ్ ఇంటూ దాట్. సో ఆయనకు పంపించేస్తుండే అనమాట. మామ మీరు వెళ్తున్నారు కదా, ఇక్కడ మా లొకేషన్స్ కూడా ఉన్నాయి, మీరు కొంచెం హెల్ప్ చేయండి, వేసేసేయండి అంటే ఆయనకి ఇచ్చేస్తుండే. ప్లస్ ఒకళ్ళిద్దరు వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు మాకు. సో వాళ్ళు వచ్చి, అంటే మా ఆర్డర్ ఎట్లుండే, ఒక కార్టన్లో దేవర్ లైక్ 15 liters ఆఫ్ ఆయిల్ బాటిల్స్, 1 liter 15 bottles ఉండేవి. ఆ 15 bottles పైన వీ వుడ్ సెల్ దోస్ బాటిల్స్ అండ్ మేక్ లిటిల్ ప్రాఫిట్. అరౌండ్ 10% ఏదో ఉండేది మార్జిన్ దానికి. అదంతా ప్యాకేజింగ్ తీసుకొచ్చి అంతా లేబర్ అంతా తీసేస్తే లైక్ 0 ప్రాఫిట్ అనుకోవాలి దాంట్లో. అండ్ లాట్ ఆఫ్ టైం గాన్. ఇట్లా ఒక షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక ప్యాక్ చాలా అనేటోళ్ళు, విచ్ ఇస్ లైక్ వన్. వస్తుంది, పెట్రోల్ పోయింది. నా డియోనే ఇప్పటికి అదే డియో ఉంది ఇంట్లో. ఆ డియో మీద పెట్టుకొని పోయి మేమేస్తుండే స్టార్టింగ్ లో. నేను మా ఫ్రెండ్ ఆడ వెనక కూడా పట్టుకుంటుండే. నేను ముందే ఎవరన్నా 4 అడిగారు అనుకో, వాడు వెనక 2, నేను ముందే 2 పెట్టుకొని పోతుండే. అట్లనే అప్పుడు 2 rounds కొడుతుండే సరిపోక. అప్పుడప్పుడు మరి ఎక్కువ ఉన్నాయి అనుకో, లైక్ 15 కొంతమంది ఆర్డర్ చేసేటోళ్ళు. వాళ్ళకి శాంట్రో ఉండేది మా దగ్గర. డిక్కీ మొత్తం నింపి మళ్ళీ వెనక సీట్ అంతా పడేసి అందరూ నింపి తీసుకొని పోతుండే. ఫ్రంట్ సీట్లో నింపేసి వాడు బైక్ మీద వెనక వస్తుండే, నేను కార్లో పోయి అక్కడ పోయి దింపుతుండే.
సాకేత్లోనే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అతనికి ఇస్తుండే ఇవన్నీ. సో 15-20 ఇట్లా ఆర్డర్ చేసిన వాళ్ళు మాకు కొంచెం మార్జిన్ వచ్చేది అండ్ మంచిగా అనిపించేది. వాల్యూమ్ ఉంటేనే మార్జిన్ ఉంటుంది ఈ గేమ్లో. రైట్, పర్టికులర్గా. అట్లా ఒక ఆయన దొరికాడు హూ డిస్ట్రిబ్యూట్స్ అ లాట్ టు మల్కాజ్గిరి, తార్నాక, మౌలాలి ఏరియాస్కి, అన్ని షాప్స్కి. అతను ఆర్డర్ ఇస్తే ఇట్లా 100 కార్టన్స్ అనేటోడు. ఓ క్రేజీ అసలు. ఆర్డర్ ఇచ్చాడంటే 100 కార్టన్స్. మేము చేయలేకపోతుండే, మాకు లేబర్ కూడా మేమే చేస్తుండే ప్యాకేజింగ్ అంతా పర్సనలీ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. ఎందుకంటే ఫస్ట్లో ఇట్ వాజ్ లైక్ మేమే చేయాలి, లేబర్ ఇవంతా తర్వాత యాడెడ్ ఎక్స్పెన్స్ కదా అది. ప్లస్ మనకి పీకేదేమో పెద్ద పని, కూర్చొని చేద్దాం అనుకున్నాం. రైట్. అట్లా అని చేసుకుంటూ పోయినాం. అతను దొరికాడు ఆ డిస్ట్రిబ్యూటర్. అతను 100 శ్రీమాన్ 100 కార్టన్స్ కావాలనేటోడు. ఇద్దరం కూర్చొని చేస్తుండే. మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే అప్పుడు, అక్క కూడా హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు కెనడాలో ఉంది కానీ అక్క, నేను, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందరం కూర్చొని ప్యాకేజ్ చేస్తుండే పెద్ద ఆర్డర్ వచ్చినప్పుడు. అప్పుడప్పుడు ఇతను ఫోన్ చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ విత్ ఇన్ 3rd డే మళ్ళీ ఇంకో 100 కావాలనేటోడు. ఈ ఎస్పెషల్లీ మన దీపావళి సీజన్లో వెన్ దే యూస్ దియాస్ అని, ఆ టైంలో మస్తు డిమాండ్ ఉండేది. ఇంకా చేసుకుంటుండే అప్పుడు బాగానే. ఫుల్ అమ్మినాక అసలు ఇంకో లెవెల్లో ఒక 200-300 కార్టన్స్ అమ్మినాక కూడా ఇంత మిగిలిందని చూసుకుంటే 30,000 మిగిలేదు. ఏంది ఆ మొత్తం నాకు ఇట్లా కాయలు కట్టేసింది, ఇట్లా చుట్టి అవి పెట్టి. అసలు చాలా తర్వాత ఇది చేయబోతుందని చెప్పి వీ హ్యాడ్ టు ఇంప్లిమెంట్ మా టెక్నాలజీ వాడుకుంటుండే. కటింగ్ ప్లేయర్కి ఏదో బట్టలు కట్టి కటింగ్ ప్లేయర్తో పట్టుకొని తిప్పడము ఇవన్నీ చేస్తుండే. బట్ దట్స్ అంటే వాల్యూ చాలా నేర్చుకున్నాం దాంట్లో. వాల్యూ ఆఫ్ మనీ, ఎంత కష్టం టు గెయిన్ సంథింగ్, నాట్ జస్ట్ మనీ బట్ ఒక బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం కానీ, అసలు నీ పేరు రావాలి బయటకి, ఆయిల్ ప్రోడక్ట్ తెలవాలి అంటే ఎంత కష్టం మార్కెట్ చేయాలి. నౌ ఇట్స్ యాక్చువల్లీ ఈజియర్ చెప్పాలంటే, విత్ ఆల్ ద డిజిటల్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్. ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. నేను ఇప్పుడు ఏమైనా అమ్మాలనుకో, ఐసే హియర్ ఇస్ మై ఆయిల్, బై ఇట్, ఇట్స్ హెల్ప్స్ లైక్ దిస్ అంటే ఒక 200 people కెన్ సీ ఇట్. పర్సనలీ దే కెన్ సీ ఇట్. వాళ్ళకి నచ్చిందంటే కొనుక్కుంటారు, బై బటన్ ఉంటుంది కింద. అప్పుడు ఇది లేదు కదా, వీ హ్యాడ్ టు గో. అండ్ ఈ మార్కెట్కి ఇదే, ఐ మీన్ పీపుల్ విల్ నాట్ సీ ఆన్లైన్ అండ్ బై ఇట్, రైట్? యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్, అక్కడ కూర్చొని అమ్మాలి. సో అట్లాంటి వాల్యూస్ అని నేర్చుకున్నాం. వాల్యూ ఆఫ్ మనీ నేర్చుకున్నాం, ఎంత కష్టమో అర్థమైంది. అండ్ హార్డ్ లేబర్ పెట్టాం దాంట్లో, విచ్ ఇస్ సమ్టైమ్స్ ఫూలిష్ అనిపిస్తుంది. దే ఆర్ బెటర్ వేస్ టు ఎర్న్ మనీ. బట్ నేను ఎందుకంటే నా ఫోకస్ మనీ ఉండే అప్పుడు, సో బెటర్ వేస్ ఉన్నాయి టు ఎర్న్ మనీ. వై దాట్ అంటే ఇంకేం తెలియదు కాబట్టి. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ, ఐఎమ్ డూయింగ్ దిస్, ఇది నేను చేస్తున్నా, తెలుసా మీకు నేను చేస్తున్నా అంతే. ఆ వ్యాలిడేషన్ కోసమే, నెవర్ ఫర్ మై సెల్ఫ్. ఇదంతా అయింది ఫర్ ది ఆయిల్ బిజినెస్. దెన్ అర్థమైంది ఇది కాదు, మనతో టూ మచ్ ఆఫ్ టార్చర్ ఉంది ఇంట్లో. ఎండ్ ఆఫ్ ది డే అసలు పైసలు కనిపించలేదు ఏంట్రా బాబు అని చెప్పి ఐ క్విట్. అని నా ఫ్రెండ్ కాల్ చేసి, అరే చాలా అనుకుంటారు అయిపోయింది. అప్పుడు కూడా నాకు టైఫాయిడ్ వచ్చింది. ఇంకా ఇవన్నీ కొట్టేసారు చాలా, ఇది ఎక్కువైపోయింది, ఇంకేమైనా ఎత్తుక్కుందాము. ఎంత 2015 ఐ థింక్ 14, యా అరౌండ్ 2015లో. నో ఇంకా 2012 అనుకుంటా. 12 to 13, 14 మధ్యలో ఐ వాజ్ డన్ విత్ దిస్. నెక్స్ట్ జాబ్ సైకిల్ స్టార్ట్. మళ్ళీ జాబ్ ఈజ్ బెటర్, అమ్మ వీళ్ళందరూ పోతున్నారు అండ్ దర్ ఎర్నింగ్. అంటే మంత్ అవ్వగానే దర్ గెటింగ్ మనీ. నాకు అది కనిపించలేదు ఇక్కడ బిజినెస్లో. పెట్టినట్టు పోతుంది, వస్తున్నాయి కానీ మళ్ళీ అది రీఇన్వెస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు నాకు నా మనీ ఇది సేవింగ్స్ ఎవరంటే కనిపించలేదు. మళ్ళీ పాకెట్ మనీ తీసుకొని అదే ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్లో. అంతేగాని నా సొంతంగా చేయలేకపోతున్నా. ఇట్లా కాదని అది క్విట్ చేసి జాబ్ తీసుకున్నా. జాబ్లో తిరిగి మళ్ళీ కొన్ని రోజులు గూగుల్లో చేశాను. గూగుల్ వాజ్ బేసిక్, లైక్ దేర్ అంటే ఐ వాజ్ అ ట్రైనర్. బై ద టైమ్ ఐ లెఫ్ట్ గూగుల్, ఐ వాజ్ అ ట్రైనర్. ఐ అప్లైడ్ ఫర్ అ ట్రైనర్. స్టార్ట్ చేసి ట్రైనింగ్ కొన్ని క్లాసెస్ లాగా జరిగినాయి. దే టుక్ మై ఇంటర్వ్యూస్ ఫర్ ట్రైనింగ్. కొంచెం సెషన్స్ ఐ ట్రైన్ పీపుల్. తర్వాత అబౌట్ గూగుల్ మ్యాప్స్ అండ్ బుక్స్ అండ్ మ్యాప్స్. ఈ ట్రైనింగ్. సో ఎలా గూగుల్ మ్యాప్స్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ హౌ ఆప్టిమైజ్ కాదు, వాట్ యు కాల్, దానికన్నా ముందు ఐ వుడ్ డూ దట్. ఓకే, దట్ ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ మ్యాప్స్ అండ్ బేసిక్ గూగుల్ మ్యాప్స్ చాలా మందికి తెలుసు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దట్. ఆ ప్రాజెక్ట్స్ పైన ఈ బుక్స్ అని ఉండేవి.
అండ్ గూగుల్ మ్యాప్స్ ఉండేవి. నేను ఈ బుక్స్లో ఎక్కువ ఉంటుండే అనమాట. సో ఆల్ ది అమెజాన్ కిండిల్ పైన వచ్చే బుక్స్ ఇవన్నీ డిజిటలైజ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్కి దెర్ ఆర్ సమ్ టూల్స్ హౌ టు యూజ్ అనేది. ఈ టూల్స్ క్వాలిటీ అనాలిసిస్ ఇవన్నిటికి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. బిఫోర్ న్యూ బ్యాచ్ జాయిన్స్ అండ్ వాళ్ళకి ట్రైన్ చేయాలి. సో నేను ట్రైన్ చేస్తుండే, అంటే ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దాట్. ట్రైనింగ్ స్టార్ట్ చేయమన్నారు అండ్ బై టైమ్ ఐ స్టార్టెడ్ నేర్పించడం అవన్నీ ట్రైనింగ్ చేస్తున్నాను. అంతలోపట దే డిడ్ంట్ నీడ్ అ ట్రైనర్. అదే టైంలో ఇక్కడ కూడా ఇక్కడ జీతం వస్తుంది, లగ్జరీ ఆఫ్ గూగుల్ ఉంది, చెప్పుకోవడానికి జాబ్ ఉంది, కానీ ఆ ఫైనల్ అసలు ఫుల్ఫిల్మెంట్ లేదు, సాటిస్ఫాక్షన్. ఎండ్ ఆఫ్ ద డే కమ్ హోమ్ స్లీప్, మళ్ళీ పొద్దున్న లేసి అదే జాబ్కి వెళ్ళు. ఆ టిపికల్ ఒక టైమ్ ల్యాబ్స్ లాగా ఉండేది. ఐ డిసైడెడ్ నాట్ దిస్ కథం. మళ్ళీ 1.5 year అనుకుంటా అది కూడా. దెన్ ఐ డిసైడెడ్ నెక్స్ట్ వాట్ అనేది. అక్కడ క్విట్ చేసి ఒక 1 or 2 months గ్యాప్ తీసుకున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చున్నాను. ఐ థింక్ ఐ గాట్ అ జాబ్ ఇన్ అ స్టార్ట్అప్. దే వర్ ఇన్ టు మ్యాట్రిమనీ. నేమ్ చెప్పాలో లేదో కానీ, బట్ ఎనీవే దట్స్ వేర్ ఐ వర్క్డ్. ఒక 1.5 year అక్కడ వర్క్ చేశాను, స్టార్ట్అప్. బట్ లెర్న్డ్ అ లాట్ అక్కడ, బికాస్ ద గై హూ ran దట్ బేసికలీ డేటింగ్ యాప్ అండ్ ఆల్సో మ్యాట్రిమనీ. చాలా ప్యాషనెట్గా చేసేది చూడు ద ఫౌండర్. సో ఐ లెర్న్ సో మెనీ ఆ డిజిటల్లో, సోషల్ మీడియా రిలేటెడ్ చిన్న చిన్న థింగ్స్ ఈ వుడ్ టేక్ కేర్ సో మచ్ డీప్గా. లైక్ పోస్ట్ చేయమనేటోడు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా నేను చూసుకుంటుండే అప్పుడు, ఈ వుడ్ సే పుట్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్. ఫేస్బుక్లో అది వేసినాక ద ఫనీ మీమ్ ఆర్ ఎనీథింగ్, ఆ కంటెంట్ వేసినప్పుడు హీ వుడ్ కాల్ ఎవ్రీ వన్ బ్యాక్ అని చెప్పడానికి దట్ ఇక్కడ కొంచెం పిక్సలైజ్ అవుతుంది, కార్నర్లో లోగో పిక్సలైజ్ అవుతుంది, చెక్ విత్ ఫేస్బుక్ టీమ్ ఎందుకు అవుతుంది, అంత డీప్ వెళ్ళేటాడు అనమాట. సో ఆ ప్యాషన్ ఉండాలి అనేది ఒకటి నేర్చుకున్నా అక్కడ. టు డూ ఎనీథింగ్ యూ నీడ్ ఆ లెవెల్ ఆఫ్ ప్యాషన్. చిన్న చిన్న పట్టించుకునేటాడు అనమాట. ఒక ఆర్టికల్లో ఇఫ్ ఐ రైట్ అ క్యాప్షన్, ఆ క్యాప్షన్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ లేకపోతే మొత్తం డిలీట్ చేయించి మళ్ళీ క్యాప్షన్ కరెక్ట్ రాపియడము, చాలా డెప్త్ వెళ్ళేటాడు అనమాట. యాడ్స్ వేసినప్పుడు కూడా ఆ యాడ్స్లో కూడా ఇట్ షుడ్ బీ లైక్ ఒక ప్రీమియం ఫీల్ రావాలి దానికి. కలర్స్ నుంచి, షాడోస్ నుంచి, ఒక లెటర్కి షాడో లేకపోతే అసలు ఎంత డెప్త్ వెళ్ళేటట్టు ఉంటే ఐ లెర్న్ ఆల్ దట్ ఫ్రమ్ హిమ్. ఇది ఒకటైతే నేర్చుకున్నా అక్కడ. అండ్ ఐ లెర్న్ ఇది ఒక బిజినెస్ ఒకటి ఉంటుంది, దట్ యూ సెల్ అ సొల్యూషన్ టు పీపుల్ అండ్ యూ చార్జ్ ఫర్ దట్ సొల్యూషన్. సర్వీసెస్కి బేసిక్గా హీ వాజ్ సెల్లింగ్ కనెక్షన్స్, డేటింగ్లో కానీ మ్యాట్రిమోనీలో కానీ. సో అదొక 1.5 year అండ్ దెన్ అగైన్ ఆ సైకిల్ స్టార్ట్. ఒకరోజు కూర్చున్నా, అమ్మా ఏం రైతు అంతా అసలు కూర్చున్నాము. 2000 ఎప్పటి నుంచి లొల్లి, 2016 వచ్చింది, అప్పటికి పెళ్ళి కూడా అయిపోయింది. అప్పటికి గూగుల్ తర్వాత పెళ్ళి అయిపోయింది నాకు 2014 అనుకుంటా. పెళ్ళయింది, వైఫ్ మంచి జాబ్, షీ గోస్, పొద్దున వెళ్ళిపోతుంది, రాదు. షీఈస్ ప్యాషనేట్ అబౌట్ వాట్ షీ డస్. పూజ హెచ్ఆర్ కదా? హెచ్ఆర్, రైట్. షీ ఎండెడ్ యాజ్ అ హెచ్ఆర్ మేనేజర్ నౌ, బట్ అప్పుడు షీ వాజ్ జస్ట్ హెచ్ఆర్. ఐ థింక్ అసిస్టెంట్ మేనేజర్ ఉండేది. కానీ గూగుల్లో రైట్, వి యూజ్డ్ టు బి కొలీగ్స్. అవును, యా, షీ వాజ్ మై హెచ్ఆర్. అవును, మీ బాస్. బేసిక్గా నేను ఒక క్యాబ్ కంప్లైంట్ మీద వెళ్ళి అట్లా ఫ్రెండ్స్ అయ్యి, అంటే నాకు మ్యూజిక్ టేస్ట్ బాగుండేది అప్పుడు. ఐ యూస్ టు లిసన్ టు లింకిన్ పార్క్ అండ్ ఆల్, మ్యాడ్నెస్ అసలు. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో నేను ఇంకా దీంట్లో ఉన్నా, ట్రాన్స్లో వాళ్ళతో. బట్ అప్పుడు అంత మంచి లింకిన్ పార్క్ ఇవన్నీ ఉంటుండే, నాకు ఎవ్వరు లేకపోతుండే టు లిసన్ అలాంగ్ విత్ మీ, నాకు షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ప్యాషన్, లిస్నింగ్లో ఆబ్వియస్లీ. సో ఇట్లుంది రా, దీంట్లో కార్డ్ ఇట్లుంది, వాడు ఎలక్ట్రిక్ స్ట్రమ్ ఎట్లుంది చూడు, ఇవన్నీ చెప్పడానికి ఎవరు లేకపోతుండే. ఏమో మనకి ఫ్రెండ్స్లో ఎవరు లేరు, నా కజిన్స్ ఎవరు లేరు, అంత ఎవరికి అసలు అర్థం కాదు. ఇది నన్నేమో పిచ్చోడ్లాగా చూస్తుండే, అర్పులేని రాలు అండ్ మెటల్ మ్యూజిక్ ఇవన్నీ. అప్పుడు ఎప్పుడైతే ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యానో, పూజని కలిసినప్పుడు, పూజ ఒకరోజు ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వింటుంది ఐపాడ్లో. ఐ కుడ్ సీ ద నేమ్ దేర్. హే, యూ లిసన్ టు సచ్ మ్యూజిక్? ఓకే, లింకిన్ పార్క్ తెలుసా నీకు? వై నాట్, నాకు ఈ పాట తెలుసు, ఆ పాట తెలుసు, ఇండియన్ తెలుసు, సమ్వేర్ ఐ బిలాంగ్ అంటే. అరే క్రేజీ అసలు. నా సింక్లో ఒక అమ్మాయి కనిపించింది నాకు అని చెప్పి, లైక్ అ ఫ్రెండ్, జస్ట్ షేర్ మ్యూజిక్ అనేది. ఐ వాజ్ లైక్ మ్యాడ్. డన్. కామన్ గ్రౌండ్ ఒకటి వచ్చింది. నాలంటే పిచ్ వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మనకు అంత స్మాల్ కమ్యూనిటీ అప్పుడు తెలియదు. నాకు ఉన్న ఫ్రెండ్స్లో కూడా నాకు ఎవరు తెలియదు హూ లిసన్స్ టు మెటల్ మ్యూజిక్, డీప్ హౌస్ మ్యూజిక్ ఇట్లా.
Then she was into deep house, she was into house music, she was into techno, she was into metal, ఇంకా జెల్ అయినాం ఫుల్. రోజు వెళ్ళి సాంగ్ షేర్ చేసుకుంటుండే, లిసన్ టు దీస్ సాంగ్స్ అన్ని నేను పెన్ డ్రైవ్లో వేసిస్తుండే, వినేది నైట్, నెక్స్ట్ డే నాకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేది. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ చూసాను, దట్ ఈస్ నైస్ ఇట్లా. ఇదంతా అయినాక నేను కంపోజ్ చేస్తుండే కొంచెం మ్యూజిక్. ఐ యూస్ టు లవ్ మ్యూజిక్ రైట్, సో కొంచెం కంపోజిషన్ అవన్నీ చేస్తుండే అనమాట. ఇప్పటికీ యూ కెన్ ఫైండ్ 1 or 2 ఇన్ యూట్యూబ్. అయితే నచ్చి చెప్పాను అప్పుడు నేను కంపోజ్ కూడా చేస్తానంటే, అవునా మరి ఆ సాంగ్స్ కూడా పంపి అంటే అట్లా జెల్లాను బాగా. అండ్ స్లోలీ దట్ బికేమ్ లైక్ వెరీ క్లోజ్. దెన్ వీ డెంట్ ఈవెన్ ప్రపోజ్ టు ఈచ్ అదర్ ఇప్పుడు దాకా. వీ నో దట్స్ లవ్ అనేసి, లవ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బట్ వీ లైక్ ఈచ్ అదర్. అండ్ దెన్ కామన్ టేస్ట్ ఉన్నాయి చాలా, అండ్ సేమ్ టేస్ట్ లేనివి కూడా చాలా ఉన్నాయి, బట్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి ఐ థింక్. బికాజ్ you bring on something new, she brings on something, and you explore chala kotta things. Absolutely, yes. And I learned so much from her. Now I teach her. But అప్పుడైతే మొత్తం నేను పూజ దగ్గర నుంచి నేర్చుకున్నా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఈ కొంచెం వచ్చే ఇంగ్లీష్ కూడా బికాస్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ. అప్పుడు దాకా నాకు అసలు నథింగ్. పక్కా మల్కాజ్గిరి అండ్ ఇట్స్ నాట్ దట్ మల్కాజ్గిరిలో ఇంగ్లీష్ రాదు, బట్ మల్కాజ్గిరి బాయ్. యా, ట్రూ మల్కాజ్గిరి బాయ్. డాడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుండే కూడా, అమ్మాయిని ఇంగ్లీష్ మాట్లాడుతుంది పారిపోతుండే అక్కడి నుంచి, అట్లుంటుండే. బట్ పూజతో ఇంకా ఆబ్వియస్లీ బికాస్ షీఈస్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నార్త్ ఇండియన్, హిందీ స్పీకింగ్. తెలుగు ఫ్రెండ్స్ ఉండే కానీ వాళ్ళ తెలుగు ఫ్రెండ్స్ కూడా దే యూస్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. సో అంత తెలుగు నేర్చుకోలేదు పూజ. షీ అండర్స్టాండ్స్ 100%. అండ్ షీ కెన్ ఆల్సో స్పీక్, జస్ట్ సిగ్గుపడుతుంది. ఆబ్వియస్లీ ఆ కాన్షియస్నెస్ ఉంటుంది కదా, సో షీ డజంట్ టాక్ తెలుగు. బట్ ఇద్దరం, బికాస్ ఐ డెంట్ నో హౌ టు స్పీక్ హిందీ, షీ ఇంగ్లీష్ వాస్ ద కామన్ గ్రౌండ్ అగైన్. ఇంగ్లీష్ ఒక కామన్ గ్రౌండ్ అట్లా నేర్చేసుకున్నాను నేను, మాట్లాడి ఫ్లోలో వచ్చేసి. సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డోంట్ గెట్ అ గర్ల్ ఫ్రెండ్. గెట్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ గుడ్ యు ఫైండ్ ద రైట్ పర్సన్, కానీ ట్రై టు స్పీక్ to someone in English. Watch movies, like you see English movies to learn English. Read. Best way is to experience cheyadam. You have to have experience in it. So మాట్లాడితేనే అది రియల్ ఎక్స్పీరియన్స్. తప్పు మాట్లాడినా పర్లేదు, నేను చాలా తప్పులు మాట్లాడుతుండే పూజతోని, అండ్ షీ వాజ్ వెరీ ప్రిమ్ అండ్ ప్రాపర్ ఇన్ ఇంగ్లీష్. నాది అంతా టూటా ఫోటా ఉండేది, కానీ మాట్లాడి ఇంకా వచ్చేసింది ఫ్లో. యూ లెర్న్ కదా వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడ ఇట్లా అనకూడదా, ఓకే అని మెల్లగా నేర్చుకుంటూ తెలియకుండా సబ్ కాన్షియస్ గా అయిపోతుంది. యూ లెర్న్. సో ద బెస్ట్ వే ఇస్ టు టాక్ టు సమ్వన్ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడ నుంచి హౌ డిడ్ యూ ట్రాన్సిషన్ టు యూట్యూబ్ కదా. అంటే స్టోరీ పెద్దగా అవుతుంది, కానీ బేసిక్గా ఇదంతా అయినాక షీ వాజ్ గోయింగ్ టు ద జాబ్, నేను ఇంటికి అదే ఆ జాబ్, నేను జాబ్కి వెళ్తే ఆ 2 months బ్రేక్ వచ్చాము. నేను అనుకుంటున్నామా అందరు జాబ్కి వెళ్తున్నారు, నేను ఇంట్లో కూర్చున్నా, ఎందుకు తెలియదుగా, ఏదో ఒకటి చేయాలి. ఈసారి మళ్ళీ మనీ అని కాకుండా ఈ ఒక్కసారి మనీ అనే, ఐ థింక్ ఇదే ప్రాబ్లం. ఆ 2 months మంచిగా ఉండే నాకు, బికాస్ ఐ టుక్ అ బ్రేక్. అసలు ఆలోచించే ప్రాబ్లం ఏంటి అసలు నా లైఫ్లో. అందరు ఏదో ఒకటి ఇస్తున్నారు, పూజ ఈజ్ నాట్, అంటే పూజ జాబ్కి వెళ్తుంది కానీ మనీ కోసం వెళ్ళట్లేదు, అంత స్ట్రెస్ ఉంటుంది. షీ లైక్స్ టాకింగ్ టు పీపుల్. హెచ్ఆర్ లాగా ఉండడం ఇష్టం, అండ్ ఇంటర్వ్యూ చేయడం ఇష్టం, అండ్ హైరింగ్ పీపుల్ అంటే ఇష్టం. ఎందుకంటే హెచ్ఆర్ అంటే అందరు అనుకుంటారు జస్ట్ హైరింగ్ చేసుకోవడం అని. ఇట్స్ నాట్ దట్. లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. హెచ్ఆర్ పాలసీస్ ఉంటాయి, కంపెనీ కంప్లైన్సెస్ ఉంటాయి, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. హైరింగ్ ఇస్ ఒక పార్టే అంతే. హెచ్ఆర్ అంటే నాకు జాబ్ కావాలంటారు, ఐదర్ అదైనా వాళ్ళు, హెచ్ఆర్ అన్నా ముగ్గులు వేస్తారంటారు. This or that. It became a joke, but there's so many things they take care of. So many things. అవును, కరెక్ట్. ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఎవ్రీ మంత్ పిలిచి వాళ్ళతో మాట్లాడేది, ఎన్ని చెప్తుంటే అమ్మ ఇన్ని ఉంటాయి అది ఇంట్లో అనుకున్నాను. కరెక్ట్. హైరింగ్ ఒక పార్టే దాంట్లో. ఐ థింక్ 10% ఆఫ్ ఇట్ ఇస్ హైరింగ్ అంతే. అండ్ అట్ ఎ లెవెల్ హైరింగ్ కూడా చేయరు హెచ్ఆర్స్. దే టేక్ కేర్ ఆఫ్ ది కంపెనీ బ్యాక్ అండ్ పాలసీస్ ఇవన్నీ. హైరింగ్ పూజ చేసేది టాప్ లెవెల్ని చేసేది అనమాట. అది ఏంటి లెవెల్స్. యా. తర్వాత సో ఇవన్నీ నడుస్తుంది. దెన్ ఐ అబ్జర్వ్డ్ అనమాట, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డబ్బుల కోసం చేయట్లేదు, వీళ్ళందరూ ఇష్టంతో చేస్తున్నారు. వెళ్ళి పూజని ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తా మానే అంటే మానదు, షీ విల్ స్టిల్ గో అండ్ వర్క్. దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు లెర్న్ అని చెప్పి అప్పుడు ఈ ఒక్కసారి అన్ని పక్కన పెడదాం. సొసైటీ, వైఫ్ ఏమనుకుంటుంది,
డాడ్ ఏమనుకుంటారు, మామ్ ఏమనుకుంటారు, రిలేషన్స్ ఏమనుకుంటారు, కజిన్స్ ఏమనుకుంటారు, మేమందరం యూఎస్లో సెటిల్ అయినాం, ఏమని చేసుకో, నేను మాత్రం ఈ ఒక్కసారికి నాకు నచ్చింది చేసుకుంటా. దిస్ వన్ టైం ఇక్కడ వింటాను హార్ట్కి, ఏమనిపిస్తే సాటిస్ఫాక్షన్ దేంట్లో వస్తే అది చేస్తా అని డిసైడ్ అయ్యాను. అండ్ ఇది ఏ ఇయర్? దిస్ ఇస్ 2016. ఓకే, మిడ్ 2016 అరౌండ్ ఎర్లీ యూట్యూబ్ ఇదే మంత్ అనుకో, అక్టోబర్. యూట్యూబ్ ఇంకా అప్పుడు దాకా నేను వాచ్ చేస్తుండే యూట్యూబ్ బాగా, కేసీ నెక్స్ట్ ని చూస్తుండే బాగా, ఓజీ వ్లాగర్ ద గాడ్. కానీ నాకు తెలిసేది కాదు, నాకు ఇష్టం అలాంటి, అరే ఇదిరా నేను చేయాలి, ఐ లైక్ దిస్ ప్రాసెస్ వీళ్ళు చేసేది, కానీ నేనేం చేయాలి అనేది అర్థమయ్యేది కాదు. సో ఎప్పుడైతే కెమెరా పట్టి, ఇంకోటి నాకు ట్రిగర్ పాయింట్ లాస్ట్ జాబ్లో కూడా, స్టార్టప్లో వేర్ ఐ సైడ్ మ్యాట్రిమోనీ స్టార్టప్, అక్కడ కూడా కూర్చున్నప్పుడు ఒక ట్రిగర్ పాయింట్ వచ్చింది. నాట్ జస్ట్ సిట్టింగ్ అట్ హోమ్, అక్కడ కూడా ద రీజన్ ఐ క్విట్ కూడా ఇది. ఒకరోజు కూర్చొని ఇట్లనే ఏసీ రన్ అవుతుందా ముందర, సైలెన్స్ ఉంది, మంచిగా అందరు బంద్ చేసుకుంటున్నారు, నేను కూర్చున్నా, బయట వర్షం పడుతుంది మంచిగా, నైస్ వెదర్ అవుట్ సైడ్, వెయిట్ చేస్తున్నా టైం అవుతలేదు, ఇంతసేపు చూసినా 1 o'clock అయింది మధ్యాహ్నం, వర్షం పడుతుంది, 1:10 అవుతుంది, 1:50, టైం జరుగుతలేదు. ఇప్పుడు దాకా కూర్చొని ఇట్లా ఎన్ని రోజులు కూర్చొని ఎన్ని లైఫ్ అంతా ఇట్లనే నారా నేను, బయట అంత ప్రపంచం ఉంది, నేను ఈ రూమ్లో కూర్చొని ఏం బిక్తున్నా, ఇట్లా కాదు, మానిటర్ పెట్టుకొని అట్లా చేయని కూడా లేదు, ఏం పని కూడా లేదు సరిగ్గా, ఏంది లైఫ్ కాదు, బయట ఇంత ప్రపంచం ఎక్కడ వరకు ఉంది, అది ఎక్కడ స్విట్జర్లాండ్, అది ఎక్కడ యుఎస్, ఇక్కడ ఇరికిపోయినా ఏంటి, ఏదో ఒకటి చేయాలి. అక్కడ ఒక ట్రిగర్ పాయింట్, ఇంట్లో అందుకే క్విట్ చేశాను. ఇది ఆపితే కానీ మనము మూవ్ అవ్వం, జస్ట్ పైసలు శాలరీ వస్తుందని చెప్పి కూర్చున్నాం ఇక్కడ, ఇది క్విట్ చేద్దామని చెప్పి జస్ట్ వాక్డ్ అవ్వండి. చెప్పలేకుండా నేను ఓకే, ఐ నెవర్ టోల్డ్ ఎనీథింగ్, నేను క్విట్ చేస్తున్నా అంటే ఈ సైడ్ ఓకే డన్. ఇప్పుడు దాకా నా రిలీవింగ్ లెటర్ కూడా తీసుకోలేదు నేను, నో రిలీవింగ్ నథింగ్, జస్ట్ వాక్డ్ అప్. ఇంకా వచ్చి స్టార్ట్ చేశాను, ఐ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ దిస్. దెన్ నా ఫస్ట్ వీడియో అది, ఆ స్టెప్ తీసుకోని చూడు చాలామంది, ఐ థింక్ దట్ ఈస్ ద ట్రిగర్ పాయింట్. అక్కడ ఆలోచించి కొంచెం వస్తుంది చూడు, నీకు యూనివర్స్ ఆర్ వాట్ ఎవర్ చెప్తుంది దట్ యూ హ్యావ్ టు డూ దిస్. ఇంకా ఆ రియలైజేషన్ వచ్చిన రోజు గెట్ అప్ అండ్ డూ ఇట్. పీపుల్ అది చేయరు, అది ప్రాబ్లం అందరితోని. ఆ మూమెంట్ ఎప్పుడైతే అనిపిస్తుందో చేయాలి, ఇది వచ్చింది అనగానే లేచి చేయాలి, యూ ఎగ్జిక్యూట్ ఇట్. బికాస్ అందరికి ఐడియాస్ ఉంటాయి ఏదో ఒకటి చేయాలని, బట్ ఎవరు చేయరు అది. ఇట్లా చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ మండే నేను స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా స్టార్ట్ చేస్తా, అది రాంగ్. స్టార్ట్ చేయి. నేను ఆ రోజు తీసుకుని బెస్ట్ డెసిషన్, లేసాను, ఓకే ఈ ఒక్కసారికి నాకు అనుకుందే చేస్తాను నేను, ఎవరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు, దిస్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్, చేస్తాను అని చెప్పి. ఇట్ ఫెల్ట్ ఆడ్, ఏంటి నేను ఇప్పుడు ఏం చేయాలి, వీడియో తీయాలా, ఓకే వీడియో తీస్తే ఏంటి, ఏం చెప్పాలి వాళ్ళకి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అసలు. ఓకే బైకింగ్ అంటే ఇష్టము, అప్పటికి 600 అయి ఉంది, ఇదే ఒక మంచి కంటెంటే, ప్లస్ నాకు బండి అంటే ఇష్టం, ఆ బండి అంటే, ఆ బైక్ని షూట్ చేసి అసలు దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి, దీంట్లో గుడ్ థింగ్స్ ఉన్నాయి, దీని మీద వీడియో చేస్తే ఎట్లుంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ అడుగుతూ ఉంటారు నేను బయటకు వెళ్ళినప్పుడు, బండి ఎంత, మైలేజ్ ఎంత, కొనేటోళ్ళేమో కొనొచ్చా మంచిదా అని అడుగుతారు కదా, ఇదే వీడియో చేసి పెడదాం అనుకున్నా. అప్పుడు దాకా తెలియదు కూడా ఇట్లా అని పెట్టచ్చు. సరే అని 1+3 ఫోన్ ఉండే దగ్గర, దాని ఆడియో ఇంకా వీడియో సింక్ కూడా కావు సరిగా, ఐపాడ్ లో పెట్టుకొని, ఐపాడ్ టచ్ జేబులో వేసుకొని, దాంట్లో విండో కట్టుకొని, ఐ రిమెంబర్ విండో కట్టి దాన్ని స్టార్ట్ చేశాను. ఆ ఒక్క వర్డ్ వస్తలేదు బయటకి మాట్లాడడానికి, ఇంత ఇరిటేషన్ వస్తుందంటే ఇంత కష్టం మన కెమెరాతో మాట్లాడడం అనిపించింది. లైక్ అంటే ఎవరైనా స్టార్ట్ చేసే ముందు, ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఎవ్రీవన్ ఒకటి ఆలోచించాలి, ఏంటంటే జిమ్ లాగా. లైక్ ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి యూ కాంట్ బిల్డ్ అ గ్రేట్ బాడీ. ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి ఇఫ్ యూ రన్ ఆన్ ద ట్రెడ్మిల్ ఎక్కువసేపు, యూ విల్ ఫీల్ దట్ ఆ ప్రెషర్ ఉంటుంది. దట్స్ గివ్ ఇట్ టైమ్. ఫస్ట్లో ఆ కష్టం అనిపించిందని క్విట్ చేయొద్దు, గివ్ టైమ్, యూ లెర్న్, బాడీని అడాప్ట్ అవుతుంది, బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది, మసిల్ డెవలప్ అవుతుంది. దెన్ 100th డే ఆఫ్ జిమ్ ఇస్ బెటర్ రైట్ దాన్ ద ఫస్ట్ డే. Repetition makes everything better. Yes, repetition. Whether it's gym, whether it's biking, long touring ఇంకో సినిమా అది సో దట్స్ హౌ నేర్చుకున్నా. అది మాట్లాడుతూ అరే కష్టం ఉంటుంది కానీ ఇది ఒక్కటి పాస్ అవ్వాలి నేను. దిస్ స్టామ్, ఈ స్టామ్ వెళ్ళిపోతుంది ఒక్కసారి, దాని త్రూ వెళ్ళాలి నేను. టఫ్ ఉంది టు టాక్ టు ద కెమెరా. ఆ ఐపాడ్ ఇక్కడ ఉంది, ఇది ఎప్పుడు సింక్ చేయాలి, నేను ఏం అర్థమైతలేదు. ఎలా సింక్ చేయాలి తెలుసా?
పేస్ట్ చూసుకుందాం తర్వాత. ఫస్ట్ అయితే రికార్డ్ వాయిస్ వస్తుంది, వీడియో క్యాప్చర్ అవుతుంది, మాట్లాడుతున్నాం కానీ రావట్లేదు. చాలా టఫ్ ఫేస్ ఉండే అది. ఒక ఫ్యూ అవర్స్ ఫస్ట్ ఏదైతే అనుకున్నానో ఒక పాయింట్స్ రాసుకున్నా బుక్లో. ఆ బుక్స్లో నేను చూసుకుంటూ ఒక 10 పాయింట్స్ ఉండే, 5 గుడ్ థింగ్స్ 5 బ్యాడ్ థింగ్స్ ఏదో ఉండే. ఫస్ట్ పాయింట్కి నాకు 2-3 అవర్స్ పట్టింది జస్ట్ ఫస్ట్ పాయింట్ చెప్పడానికి. అస్సలు రావట్లేదు వాయిస్, బయటకు రాదు సరిగ్గా. వచ్చినప్పుడు అంతా కట్స్ వస్తున్నాయి, ఇట్లా కాదని చెప్పి ఏదో చేసి మొత్తం చేశాను అది. దెన్ వీడియో క్యాప్చరింగ్ ఆఫ్ ది బైక్. వెళ్ళి కింద కూర్చొని అందరు పడుకున్నారు మధ్యాహ్నం 3 o'clockకి. పూజ ఆఫీస్లో ఉంది. కిందకి వెళ్ళి కూర్చొని నా OnePlus 3 ఫోన్ తీసి ఏం చేస్తున్నారా నేను ఒకసారి పైకి లెఫ్ట్ రైట్ చూసి అందరు జాబ్కి వెళ్ళి సంపాదించుకుంటున్నా ఏం చేస్తున్నారా, ఒక్కడిని పిచ్చోళ్ళలాగా డబ్బులు ఇస్తారా దీనికి, ఇది చేస్తున్న డబ్బులని వస్తాయా లేదు, ఇది చేస్తున్నాడు శ్రీమన్ లెట్స్ పేయం కూడా కాదు కదా, అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఎంత టఫ్ మూమెంట్ తెలుసు అది, ఆలోచించుకుంటుంది లోపల. దీనికి రిజల్ట్ ఉందో లేదో తెలియదు, ఎండ్ ఆఫ్ ది డే రివార్డ్ వస్తుందా లేదో తెలియదు. జస్ట్ బ్లైండ్లీ నచ్చుతుంది కాబట్టి చేస్తున్నా. కానీ ఆ మూమెంట్ వెళ్ళి కూర్చున్నా చూడు కెమెరా పట్టుకొని, దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆ డే నేను వెళ్ళి ఆ డెసిషన్ తీసుకొని చేద్దాం, అది పిచ్చి పని అయినా పర్లేదు నాకు నచ్చుతుంది కాబట్టి చేస్తున్నా అని చేయకపోయి ఉంటే ఐ వుడెంట్ బి డూయింగ్ దిస్ పాడ్కాస్ట్ టుడే, రైట్? ఆ మూమెంట్ డిక్లేర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. కూర్చున్నా, ఇట్ ఫెల్ట్ టఫ్. స్టార్ట్ చేసాను షూట్, చూసుకుందాం ఏదైతే అని చెప్పి అంత చేసి ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. అంత వీడియో క్యాప్చర్ చేసినాక అంత డంప్ తీసుకెళ్ళి ల్యాప్టాప్లో వేసి టు స్టిచ్ ఇట్ టుగెదర్, కట్స్ చేసి దాని కరెక్ట్ మ్యూజిక్ పెట్టి కరెక్ట్ టైంలో కట్ చేస్తుంటే ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందంటే. అప్పుడు ఐడియా ఉందా ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్వేర్ ఉంటుంది? అంటే నేను ఫైనల్ కట్ ప్రో వాడుతుండే అప్పుడు. ఫైనల్ కట్ కన్నా ముందు అంటే ఫైనల్ కట్ కొనే పైసలు లేవు, సో ఐ వుడ్ యూజ్ iMovie, ఫ్రీ సాఫ్ట్వేర్ మ్యాక్లో వచ్చేది. ఇవన్నీ కూడా పాత సేవింగ్స్ ఏదైనా అయితే అది తీసుకొని కొన్నాను. మ్యాక్బుక్ ప్రో 2005 ఎడిషన్ అనుకుంటా, 2015 ఎడిషన్ తీసుకుని దాంట్లో డంప్ చేసి ఆ ప్రాసెస్ వాజ్ సో బ్యూటిఫుల్ చేస్తుండే. ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. సెన్స్ ఆఫ్ క్రియేటింగ్ అ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడైనా చాలా మస్త్ హ్యాపీనెస్, సో ప్లెజరబుల్ ఆ ఎక్స్పీరియన్స్. కరెక్ట్, అది మంచిగా అనిపించింది. ఇట్లా బ్యాక్ ఆఫ్ షాట్ తీస్తున్నా, లేదా నేను నడుచుకుంటూ వస్తున్నా, కరెక్ట్గా కట్ చేసి ఇంకో సీన్ రావడం, దాంతోపాటు మ్యూజిక్ సింక్ అవ్వడం, మంచిగా అనిపించింది ఆ ప్రాసెస్. ఓకే, ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని డిసైడ్ అయిన ఆ రోజు. అది ఆ టాకింగ్ది అన్ని కలిపి అంత చేసి ఫైనలీ ఒక మూవీ క్రియేట్ చేశాను, లైక్ అ వీడియో. ఎంతసేపు వచ్చింది వీడియో అది? దట్ ఈస్ ఐ థింక్ 16-17 minutes, ఐ థింక్ సో. చెక్ చేయాలి. బట్ ప్రోడక్ట్ మంచిగా వచ్చింది ఫైనలీ. సేమ్ అంటే ఈజియర్, ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ లేదు కంపేర్ టు మై ఆయిల్ బిజినెస్ వేర్ ఐ హ్యాడ్ టు ప్రొక్యూర్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా అదే బేసిక్గా, యూ ప్రొక్యూర్ త్రూ కెమెరా, అన్ని ఒక దగ్గర వేసి ఫ్యాక్టరీ అనేది వేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, సేమ్ ప్రాసెస్, జస్ట్ దట్ ఈజియర్ అట్ హోమ్ యూ డూ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ అంటే కంఫర్ట్ డూయింగ్ దట్. అంటే కంఫర్ట్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ యూ లవ్ డూయింగ్ ఇట్ కాబట్టి సాటిస్ఫాక్షన్ రైట్ చేసి ఫైనలీ దాన్ని అప్లోడ్ చేశాక ఫస్ట్ వీడియో 2016 డిసెంబర్లో ఇప్పుడు అప్లోడ్ చేశా. ఎవరికి చెప్పలేదు, పూజ కూడా తెలియదు నేను ఇవన్నీ చేస్తున్నట్టు. ఏం చేస్తున్నావు, జాబ్ అప్లై చేసినావు ఇంటర్వ్యూస్ కంటే? చేసిన. ఎక్కడ అంటే ర్యాండమ్ పేర్లు చెప్తున్నాను. మా ఫ్రెండ్తో ఒక కంపెనీ చెప్పాను కదా, అక్కడికి వెళ్ళు, అక్కడ మా HR ఫ్రెండ్ ఉన్నాడు చెప్తాను అంటే వెళ్తా అంటుండే, అంతే వెళ్ళకపోతుండే. షీ వుడ్ థింక్ నేను వెళ్తున్నా అనుకునేది, నేను వెళ్ళకపోతుండే, ఈ పనులు చేస్తుండే కూర్చొని, ఎడిటింగ్ చేసుకుంటుండే కూర్చొని. అయినాక అప్లోడ్ కొట్టాను, గమ్మునున్నా. 2 days అయింది, 10 views వచ్చాయి. 10 views వచ్చాయి. అసలు చూడాలనుకున్నా నేను, బట్ 10 people saw. 10 members చూసారా? రైట్. 10 members నా వీడియో చూసి కింద అంటే కమెంట్స్లో ఏం లేవు, జస్ట్ 10 views ఉన్నాయి. నైస్, 10 people చూసారు చాలా అనుకున్నా. దెన్ ఇంకో 1 weekలో సడన్గా అది ఐ థింక్ అరౌండ్ 100 views ఏమి వచ్చినాయి. 100 people in one room. ఆలోచించు, ఈ రూమ్ లో 100 people ఉంటే ఇరికిపోతుంది. రైట్, అంతమంది నా వీడియో చూసారా? అన్బిలీవబుల్. ఇదే నేను 100 people చెప్పాలంటే బయట ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత ఈజీగా అయిపోయింది. 100 people saw it. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ 10,000 views 1 million 2 millions కి ఎట్లా అయిపోయిందంటే స్టిల్ అండర్స్టాండ్ 500 మంది రూమ్ లో ఉంటే నువ్వు యూ కాంట్ బ్రీత్. ఐ మీన్ ఇమాజిన్, యూ హ్యావ్ టు ఇమాజిన్
10 people, forget 500 people. 10 people ఈ రూమ్ లో ఉంటే మనం ఇంత ఈజీగా మాట్లాడాలి, గోల్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, రైట్? 3 people itself, they're like 3 people. సో ఆ 100 అన్న నంబర్ చూడగానే మైండ్ 113 వ్యూస్ ఎగ్జాక్ట్లీ 113 చూసి షాక్ అయిపోయినా. తర్వాత రియలైజ్ అయినా దట్ ఆ 113 వ్యూస్ నావని. అప్పట్లో సేమ్ రిపీట్ అవుతుండే వీడియోస్, కరెక్ట్, యూట్యూబ్ లో. అవును. సో నేను కొట్టి వేరే అకౌంట్స్ ఏం చూసుకుంటూ, ల్యాప్టాప్ లో ఏం చూసుకుంటా, 10 days అనుకుంటా, 10 days లో 113 వ్యూస్ నావే అని రియలైజ్ అయినా. ఐ థింక్ ఉన్నాయిలే ఒక 10-15 వ్యూస్ అదర్స్ సా ఇట్, బట్ మెజారిటీ నా అనలిటిక్స్ కి వెళ్తే ఒకటే లొకేషన్ చూపిస్తుంది. సో మేబీ హైదరాబాద్ నుంచి అంతమంది ఉన్నారేమో, ఏం అర్థం కాలే. బట్ ఆ ఫియర్ వచ్చింది, అమ్మా 113 వ్యూస్ నావనుకుంటా, అందరివి కాదు. బట్ అప్పుడు చేసినప్పుడు ఇంగ్లీష్ లో చేసావు? ఇంగ్లీష్ స్టార్టెడ్ విత్ ఇంగ్లీష్ లో చేసావు. అంటే నేను ఇప్పుడు తెలుగులో ఎందుకు చేయను అంటే నాకు ఆ కంఫర్ట్ వచ్చేసింది ఆ ఇంగ్లీష్, అట్లా స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఒక ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇంట్లోనే నీకు హోమ్ ఫీలింగ్ వచ్చేస్తాడు. ఇంగ్లీష్ విత్ అ కెమెరా బికేమ్ మై హోమ్. అవును. సో ఇప్పుడు నీతో కూడా చూడు, కష్టంగా నాకు తెలుగు వస్తుంది. మనం ఇద్దరం స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో మాట్లాడుకున్నాం, కెమెరా లాగానే ఇంగ్లీష్ వస్తుంది ఆటోమేటిక్ చూడగానే. సో డిఫికల్ట్. బిజినెస్ మాట్లాడడం మొదలెడితే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది, మా కామెంట్స్ లో కింద తనేస్తుంటారు నన్ను. సో ఐఎమ్ లైక్ వెరీ కాన్షియస్ గా చేయాలి, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను కాన్షియస్ గా చెప్తున్నా చాలా తెలుగులో, రావట్లేదు యాక్చువల్లీ, ట్రై చేస్తున్నా గట్టిగా, బట్ గుడ్, నేర్చుకోవాలి. అయితే వేర్ వాజ్ ఐ? So you did your first video, 113 views వచ్చినాయి. Then later friends కి పంపించాను వీడియో. దే ఆల్సో సా ఇట్. అరే ఇక్కడ ఇట్లా చెప్పాల్సి ఇంకా వస్తుంది కదా ఫీడ్బ్యాక్ వచ్చింది. అక్కడి నుంచి మెల్లగా అది ఎక్స్పోనెన్షియల్ సడన్ గా మాస్ ఎఫెక్ట్ లాగా గ్రో అయింది. సడన్ గా 3000 వ్యూస్. ఈ పక్క నా వ్యూస్ అయితే కాదు, వేరే వాళ్ళు చూస్తున్నారని అర్థమైంది. లొకేషన్స్ చూస్తే నార్త్ నుంచి ఢిల్లీ, పూణే, బెంగళూరు అన్ని నుంచి వస్తున్నాయి లొకేషన్స్. గుడ్, ఫెల్ట్ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి వెనక్కి చూడలేదు. ఐ ఎంజాయ్డ్ దట్. రిజల్ట్, రివార్డ్ ఉంది. పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. మంచి కమెంట్స్ వస్తున్నాయి. అది ఒక్కసారి 50,000 వ్యూస్ రీచ్ అయింది. బెల్లీ షోరూమ్ నుంచి కాల్ వచ్చింది, ప్లీజ్ రిమూవ్ ద వీడియో అని. బికాస్ కాన్స్ ఉన్నాయని. ఎస్పెషల్లీ లీకేజ్ ఉంది ఫ్యూయల్. ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు దాన్ని ఓవర్ డ్రైన్ పైప్ నుంచి ఫ్యూయల్ బయటకు లీక్ అవుతుంటది. అది ఎట్లా డిజైన్ చేస్తారో కానీ దట్ వాజ్ అ ఫ్లా. ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు ఫ్యూయల్ లీక్ అయిపోతుంది బయటికి. అది చూసి చాలా మంది ఆపేశారు బండి కొండ. ఆ ఇంపాక్ట్ చాలా ఉండే షోరూమ్ పైన. దర్ సేల్స్ ఫెల్. వాళ్ళకి అర్థమయ్యి, అంటే ఎవరన్నా షోరూమ్కి వచ్చి 600 అయ్యి చూపి అన్న ఇదేనా లీక్ అవుతుంది ఫ్యూయల్ అంటున్నారంట. శ్రీమన్ కోటార్ ఒక యూట్యూబర్ చేసాడు. సుందర్ కాల్ చేసి అడిగాడు, శ్రీమన్ క్యాన్ యూ ప్లీజ్ రిమూవ్ దట్ వీడియో. అంటే తీసే అని ఫోర్స్ఫుల్ గా కాదు, బట్ హీ రిక్వెస్టెడ్. అవును, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమూవ్ అన్నట్టు. నేనేమో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద బైక్. నేను తప్పేం చెప్పాను, కరెక్ట్ అంటే హీ ఆల్సో సపోర్టెడ్. ఓకే ఫైన్, ఇట్స్ యువర్ ట్రూత్, ఇఫ్ యూ ఫీల్ దట్స్ రైట్ డూ ఇట్ అన్నట్టు వదిలేసాడు. నేను ఇంకా అయ్యా దట్స్ రైట్ అని చెప్పి నేను కూడా వదిలేసిన. అది ఇంకా గ్యాదర్ అయితే పోయింది అట్లా. ఐ థింక్ దట్ ఈస్ రైట్ నౌ 1.2 million వ్యూస్ ఏమి ఉంటుంది. అండ్ ఎనీవే బెల్లీ కూడా ఇప్పుడు స్లో డౌన్ లిటిల్ టిల్ దే కమ్ విత్ ద న్యూ బైక్స్. ఆ 600 అయితే అట్లా. సో ఇంపాక్ట్ అర్థమైంది అప్పుడు, ఒక వీడియోతో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది. సో దే ఆర్ రియల్ పీపుల్ చూస్తున్నారు ఈ వీడియోని అండ్ దర్ లెర్నింగ్ అందులోంచి అండ్ దర్ టేకింగ్ అ డెసిషన్ ఇన్ దర్ లైఫ్ అనేది ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది చూడు దీంట్లోనే అర్థమైంది అప్పుడు. దెన్ ఆ ఫ్లో ఇంకా స్టార్ట్ అయింది. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. వ్యూవర్షిప్ వస్తుంది, రివార్డ్స్ వస్తున్నాయి. అంటే ఇట్స్ రివార్డింగ్ రైట్. క్రియేటర్ కి సమ్వన్ ఇస్ క్లాపింగ్, దట్స్ లైక్ బ్యూటిఫుల్. మంచిగా అనిపించింది. కంటిన్యూడ్ ఇట్. సెకండ్ వీడియో స్టార్ట్ చేశాను. ఐ డోంట్ రిమెంబర్ వాట్ వాజ్ ద సెకండ్ వన్. చాలా ప్యాషనేట్లీ స్టార్ట్ చేసిన ఇవన్నీ. ఒక నాగ్పూర్ ట్రిప్ వేసాను పెళ్లికి. పూజా వాళ్ళ కజిన్ పెళ్లి ఉండే. వీళ్ళందరూ ట్రైన్లో పోతున్నారు. లాంగ్ రైడ్ అనగానే మనం బైక్, ఇంకా నాకు ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కనిపించదు. సో నాగ్పూర్ ఎంత 550 సంథింగ్. ఇంతకన్నా ముందు నేను హైదరాబాద్, బెంగళూరు చేశాను డిసెంబర్లో. బిఫోర్ యూట్యూబ్ లేదు. బిఫోర్ ఈవెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్, డిసెంబర్ ఎండింగ్ లో నేను స్టార్టెడ్ వీడియోస్, మేకింగ్ ద వీడియో. అంతకన్నా ముందు జస్ట్ నాకు రైడ్ అంటే ఇష్టం కాబట్టి 600 ఉండేది అప్పటికి. తీసుకొని వెళ్ళాను. పూజ వెంట్ టు హర్ సిస్టర్స్ ప్లేస్ ఇన్ బెంగళూరు. నేను మీరు వెళ్ళండి, నాకు ఇంట్రెస్ట్ లేదు రావడం అని చెప్పి ఉండిపోయాను. అది ఉట్టిగానే చెప్పాను అట్లా. మై ఐడియా వాస్ బైక్ తీసుకొని సర్ప్రైజ్ చేద్దామని. అట్లా అని చెప్పి పూజ వెళ్ళిపోయింది ఫ్లైట్లో.
నేనేమో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి డిసెంబర్ టైం బైక్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ మ్యాడ్ అసలు వ్యూ, అసలు ఫాగీ వెదర్ హైదరాబాద్. స్టార్ట్ చేసి రైడ్, బ్యాగ్ వేసుకొని బ్యాగ్లో బట్టలు కొట్టుకొని అసలు ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదు ఫస్ట్ టైం. లగేజ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, ప్యానియర్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఏం తెలియదు అసలు. ర్యాండమ్ ఒక కాలేజ్ బ్యాగ్ ఏదో ఉండే అది తీసుకొని దాంట్లో బట్టలు కుక్కొని వెళ్ళిపోయాను. వెళ్ళి హైదరాబాద్ టు బెంగళూరు మ్యాప్స్ పెట్టుకున్నాను. ఐ థింక్ జీడీ అదేంటో వస్తుంది మధ్యలో, ఒక హైవే వెరీ ఫేమస్, జడ్చర్ల హైవేస్ అనేది పెద్ద బోర్డు వస్తుంది. ఫస్ట్ టైం ఒక బైక్ పైన ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫస్ట్ టోల్ గేట్స్, బిగ్ టోల్ గేట్స్ క్రాస్ చేశాక అక్కడ దిగి ఫోటో తీసి అసలు ఫీలింగ్ ఓ లెవెల్లో ఉండే, అకాంప్లిష్మెంట్ ఫీలింగ్ ఉండే. ఎవడరా 80-90 కిలోమీటర్స్ బైక్ మీద వచ్చేది అనిపించింది. హైయెస్ట్ వెళ్ళింది 30-40 కిలోమీటర్స్ కాలేజ్కి, ఇది డబుల్ ఆఫ్ దాట్, అది కూడా హైవేస్ పైన ఉన్న మంచి ఫీలింగ్ అనిపించింది. అది దాటి అట్లా పోతున్నా మధ్యాహ్నం అయింది. ఒక పాయింట్కి వచ్చి ఐ థింక్ అనంతపూర్కి వచ్చాను. అనంతపూర్ రాగానే అయిపోయింది ఎనర్జీ. బ్యాక్ పెయిన్ వచ్చినా, ఫుల్ పెయిన్, అవును, సీట్ మొత్తం అసలు 600 మీద ఇంపాసిబుల్. ఇంకా ఆ పెయిన్కి ఏడుపు వస్తుంది నాకు, జెన్యూన్ ఏడుపు వస్తుంది. వెనక్కి వెళ్ళాలంటే 350 కిలోమీటర్స్, ముందరికి వెళ్ళాలంటే ఇంకో 300 కిలోమీటర్, 250 ఏమో ఉంది. నేను ఎక్కడికి వెళ్ళాను, వెనక్కన్నా పోవాలి ముందరికన్నా పోవాలి. చలో ఏం చేయలేమని పక్క కాపుకొని బిస్కెట్స్ ఉండే ఆపి స్టాండ్ వేసి ఫస్ట్ పడుకున్న బండి మీద. ఇంకా ఏడుపు వస్తుంది నాకు లిటరలీ. మరి ఇది టార్చర్ అయింది అనుకున్నా. మళ్ళీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అట్లా జిమ్ ఫస్ట్ డే. కానీ జిమ్ ఫస్ట్ డే ఇంత చేయకూడదు, ఒకటేసారి 100 కిలో డంబులు చెప్తున్నాను. మంచిగా శ్రీశైలం కొట్టాల్సింది ఫస్ట్, అర్థమయ్యేది బండి. ఇట్లా కాకుండా డైరెక్ట్ బెంగళూరు కొడుతున్నా. అది ఉంటుంది కదా ఆ టైంలో, హైదరాబాద్ బెంగళూరు కొట్టి చెప్పుకుంటే మస్తు అనిపిస్తుంది ఫీలింగ్ అని. అట్లుండే. ఇంకా లేదు పుష్ చేయాలి దీన్ని కొంచెం అని చెప్పి ఇక టార్చర్ ఉండే. అక్కడి వరకు ఎంజాయ్ చేశా, కానీ ఇంకా అక్కడి నుంచి ఇంకా టార్చర్ ఉండే. పుష్ చేసి అట్లా వెళ్ళాను. అప్పుడు సర్జాపూర్ ఏదో ఆ ఏరియాలో ఉండేటోళ్ళు అక్క వాళ్ళు, అదే మా పూజ వాళ్ళ అక్క వాళ్ళు. దానికన్నా ముందు ఒక 50 కిలోమీటర్స్ ముందేమో సిటీ స్టార్టింగ్ అవుట్స్కర్ట్స్ దగ్గర ఆగాను. 15 కిలోమీటర్స్ దగ్గర ఆగాను. ఇక్కడ ఆగి రూట్ ఎత్తుక్కుంటున్నా, అర్థమవ్వట్లేదు. ఒక అతను వెళ్తున్నాడు, అతన్ని పిలిచి అడిగాను, ఈ లొకేషన్కి వెళ్ళాలి, 15 కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యాప్లో, ఎట్లా వెళ్ళాలి, స్ట్రైట్ సిటీలో నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలి అంటే 15 కిలోమీటర్సా, ఇప్పుడు నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు అక్కడికి అన్నాడు. ట్రాఫిక్ అంటే ఎందుకు అన్న, 2 hours పడుతున్నాడు. 15 కిలోమీటర్స్ 2 hours అని, బెంగళూరు నీకు తెలియదు అన్నాడు, తెలుగువాడు అనమాట. అయ్యో ఇప్పుడు ఏంటి నువ్వు అక్కడికి వెళ్తావా, 2 hours పడుతుంది నీకు 15 కిలోమీటర్స్ అని. వీడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు, వీడికి తెలియదు అనుకుంటా. మ్యాప్లో అయితే ట్రాఫిక్ అప్డేట్ సరిగ్గా లేదు దాంట్లో, అది మ్యాప్ సరిగ్గా చూపించలేదు. సరే అని చెప్పి బయలుదేరినా. లెజెట్ 2 hours పట్టింది 15 కిలోమీటర్స్. ఆ 600 ఐలో హీట్ వస్తుంది, 4 ఇన్లైన్ 4 కదా, చచ్చిపోయాను హీట్తో. పెట్రోల్ అయిపోతూ ఉంది, పెట్రోల్ బంక్ ఎత్తుక్కుంటూ అట్లా ఇట్లా చేసుకుంటూ టార్చర్ పెట్టి ఫైనలీ వెళ్ళా. కానీ వెళ్ళాక మంచి సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. ఎవ్రీ టైమ్ ఐ రైడ్, నాకు ఆ ఫీలింగ్ అనమాట. వన్స్ ఐ కంప్లీట్ ద రైడ్ మంచి అకాంప్లిష్మెంట్ ఫీలింగ్ వస్తుంది. దట్స్ వై ఐ రైడ్ ఆల్సో. దెన్ అక్కడ అయిపోయాక రిటర్నింగ్ బ్యాక్ ఇంకో లెవెల్లో ఎంజాయ్ చేశా ఫుల్ జర్నీ. ఎందుకంటే ప్రిపేర్ అయిపోయింది మైండ్. మెంటలీ ఐ గాట్ ప్రిపేర్డ్. ఇట్లా ఉంటుంది. ఫస్ట్ తెలియదు కదా, దుంకేసిన వాటర్లోకి, స్విమ్మింగ్ పూల్ చాలా డెప్త్ ఉందని తర్వాత అర్థమైంది. ఇప్పుడు తెలుసు కాబట్టి ఐ ప్రిపేర్డ్ మెంటలీ. మంచిగా అనిపించింది, ఆడ ఎంజాయ్డ్ అ లాట్. రేసింగ్ అయినాయి వేరే కార్స్ అని, సో ఐ హ్యాడ్ ఫన్. సూపర్. వచ్చినాక అగైన్ గుడ్ ఫీలింగ్. దీని తర్వాత వెన్ వి డెడ్ గోవా అండ్ ఆల్, మా ఫ్రెండ్స్కి చెప్పాను, నేను బెంగళూరు చేసా, మీకు తెలియదు, అందరు 600 వెళ్ళప్పుడు బెన్లీ గ్రూప్లో వేస్తున్నారు, మీరు అందరూ ఏదో అనుకుంటున్నారు, అంత ఈజీ కాదు, అదే చేసేది. నేను అప్పుడు నా బైక్ పైన ఒక పిల్లో పెట్టుకున్నా. సో బెంగళూరులో కొన్నా పిల్లో, ఆ సీట్ టైట్ ఉంటుంది కదా, పిల్లో వేసుకొని నడిపాను అనమాట వచ్చేటప్పుడు. లిటరలీ పిల్లో ఇట్లాంటివి కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పి. వచ్చినాక వెన్ వి స్టార్టెడ్ ఈ గోవా ట్రిప్కి, వీళ్ళందరూ పిల్లో వేసుకొచ్చాడని నవ్వారు. పిల్లో వేసుకొచ్చేది నవ్వండి, తర్వాత గోవాలో పిల్లో సేల్స్ పెరిగినాయి. తర్వాత గోవాలో వచ్చేటప్పుడు అందరూ ఎవరు వస్తలేరు, ఎక్కడ పోయారు అంటే పిల్లోస్ కొనుక్కొని పోయారు. సో అట్లా అయిపోయింది. చెప్పినా మీకు, అందరు బండ్ల పైన పిల్లోస్ ఉన్నాయి వచ్చేటప్పుడు. అండ్ గోవా స్టఫ్ ఇప్పటికీ నాకు కొంచెం ఒక హెసిటేషన్ ఉంటుంది గోవాకి వెళ్ళాలంటే బైక్ పైన. ఇట్స్ నాట్ అన్ ఈజీ రూట్.
మంచి హైవేస్ లేవు, రోడ్స్ ఆర్ బెటర్ నౌ. కానీ సో కార్వార్ వరకు వెళ్ళి కార్వార్ నుంచి రైట్, అది ఇప్పుడు అనుకుంటాం, వెళ్ళినప్పుడు ఇంకెక్కడికో పోతుంది అది, ఎప్పుడు రూట్ మిస్ అవుతుంది. సో దెర్ ఆర్ 5-6 ways to go to Goa. నేను ఆల్ 5-6 ways వెళ్ళాను, ప్రతిసారి ఒకటే వే వెళ్తా అనుకుంటా, కానీ ఐ ఎండ్ అప్ గోయింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ రూట్. సో దట్స్ గోవా సీన్. అంతకన్నా ముందు ఈ నాగ్పూర్ కూడా చేశాను అనమాట. సో నాగ్పూర్ యూ డాక్యుమెంటెడ్ ఏంటంటే? నాగ్పూర్ది డాక్యుమెంటేషన్ చేశాను ప్రాపర్. ఐ థింక్ గోవా తర్వాత అనుకుంటేది నాగ్పూర్, బికాస్ అప్పటికి వీడియో స్టార్ట్ చేశాను. గోవాని డాక్యుమెంట్ చేయలేదు, యూట్యూబ్ సరిగ్గా చేయలేదు అప్పటికి. రైట్. ఐ థింక్ నాగ్పూర్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. జస్ట్ 2-minute వీడియో అనుకుంటా, బట్ సినిమాటిక్ గా చేసి ఐ వాజ్ షోయింగ్ మ్యారేజ్, అక్కడ వ్యూ చూపిస్తుండే. సో ఇప్పటికీ ఉంది దట్ ప్రాపర్ వ్లాగ్. యా, ఇట్ వాజ్ లైక్ సినిమాటిక్ వ్లాగ్ ఉండే. స్టోరీ ఉండే, నాట్ సినిమాటిక్, బట్ దేర్ వాజ్ అ స్టోరీ. ఒక మ్యారేజ్ కి వెళ్తాను, స్టార్ట్ చేసాను. సో అక్కడికి వెళ్ళాక హీరో ఫీలింగ్ అందరికి. శ్రీమాన్ అంటే బైక్ మీద వచ్చాడంటే అందరు మాట్లాడుకుంటున్నారు ఆ పెళ్లిలో, ఏ బచ్చా బైక్ పే కతే అది అని మాట్లాడుకుంటారు హిందీ వాళ్ళంతా. ఇంకా ఫీలింగ్ ఇంకో లెవెల్లో ఉండే, ఓ మన హీరోలాగా తిరుగుతుండే. సో అక్కడి నుంచి ఆ ఫీలింగ్ వాజ్ గుడ్. అండ్ దెన్ ఇంకెప్పుడు ఆపలేదు, ఐ ఎంజాయ్డ్ రైడింగ్ ఆల్సో. సో ఎప్పుడు వెన్ డిడ్ యూ రియలైజ్ దట్ ఇది ఒక ఫుల్ టైమ్ ఎర్నింగ్ సోర్స్ అవుతుంది నాకు యూట్యూబ్ అనేది ఎప్పుడు రియలైజ్ అయ్యారు? అయితే ఒక రోజు ఇవన్నీ నడుస్తున్నాయి, ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ మేక్ మనీ అండ్ ఆల్, బట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఒకరోజు పూజకి రివీల్ చేశా, ఏమైంది నువ్వు అసలు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావా అనేది. వెళ్తున్నా కానీ అంటే నాకు తెలిసింది వెళ్ళట్లేదని, మా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు రాలే అని. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. యాజ్ అ వైఫ్ షీల్ హ్యావ్ కన్సర్న్, అబ్సల్యూట్లీ, బికాస్ ఆమె వెళ్తుంది జాబ్కి, వీడేం చేస్తుంటే ఇంట్లో ఉంటున్నాడు. అయితే అడిగింది, ఏంటి నువ్వు అసలు ఇంట్రెస్ట్ లేదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పా అసలు అంటే. ఆ జాబ్ నుంచి వచ్చింది అప్పుడే. ఐ స్టిల్ రిమెంబర్ ద సీన్. నీకు చెప్తుంటే నాకు వస్తుంది అది ఇంకా కళ్ళలో. వచ్చి బట్టలు మడత పెడుతూ నన్ను అడుగుతుంది ఇట్లా. నాకు ఇట్లా లోపటే ఉంది చెప్పాలని, కానీ ఎట్లా తీసుకుంటుంది ఇది చెప్తే, ఎంత గలీజ్గా ఉంది చెప్పడం కూడా. ఎవరికి తెలియదు కదా అప్పుడు యూట్యూబర్ కెరియరే లేదు దాన్ని. అవును, 2016లో 17 స్టార్టింగ్ అనుకో. ఇంకా అప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఐ థింక్ 200-300 సబ్స్క్రైబర్స్ మేబీ. ఓకే. ఇంకా ఇట్లా కాదని చెప్పేశాను. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ అంటే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పాలి ఇప్పుడు ఇది నేను అని చెప్పి, ఇంకా ఇట్లా ఫోర్సిబుల్గా ఐ లిటరల్లీ తీసుకొచ్చి ఇట్లా వర్డ్ బయటకి వీడియోస్ చేద్దాం అనుకుంటా యూట్యూబ్ పైన. సినిమాలో చూపిస్తారు చూడు, కామెడీ ఉండే అది. ఇట్లా మడత పెడుతుంది, ఇట్లా చూసింది ఏంటి అనేది. వాట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, పెళ్లి చూపుల సినిమా సీన్ వచ్చింది, వాళ్ళు నన్ను చూసి చేసిన తర్వాత అది వంట వీడియోలు ముందు కదా ఇది, అంతగా ముందే కదా ఇది. ఎగ్జాక్ట్ యూట్యూబ్ లో వీడియోస్ ఏంటది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, యూట్యూబ్ ఫేమస్ అప్పుడు, బట్ నో వన్ న్యూ దట్ కుడ్ మేక్ మనీ. సో నేను చేస్తా అంటే సైలెంట్ అయిపోయింది, మాట్లాడలేదు కొద్దిసేపు. షీ వాజ్ షాక్డ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎవడు ఐఐటి చేస్తాడు, ఎవడన్నా అది చేస్తాడు, జాబ్లో చేరుతాడు, నువ్వేం యూట్యూబ్ వీడియోస్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు, మనకు పెళ్ళి కూడా ఏం తెలుసు కదా అన్నట్టు పెట్టింది ముఖం. కానీ సపోర్టివ్ ఉంటుండే. సో అనింది, నీకు అది చేస్తే మంచిగా అనిపిస్తే డూ ఇట్ అనింది. ఇంతే, ఎక్కువ కాన్వర్సేషన్ లేదు. ఇఫ్ యూ ఫీల్ డూయింగ్ ద రైట్ థింగ్ డూ ఇట్, ఇఫ్ యూ ఫీల్ సాటిస్ఫైడ్ డూ ఇట్ అని. తర్వాత దీంట్లో మనీ వస్తుంది నీకని, మనీ నీకు కూడా రాలేదు డౌట్? నాకు కూడా డౌట్ రాలే. ఇది చేద్దాం తర్వాత చూసుకుందాం మనీ ఏమని. తర్వాత ఎప్పుడు ఆలోచించలే, చెప్పాను కదా మనీ కోసం ఒక్కటే నేను స్టార్ట్ చేయను, అదే యూట్యూబ్. రైట్, ఐ విల్ డూ ఇట్ బికాస్ ఐ లవ్ ఇట్, ప్రాసెస్ ఆఫ్ ఇట్. ఇది ఒక్కసారికి అట్లా చేద్దాం, తర్వాత చూసుకున్నాను లైఫ్లో ఏమవుతుందో. ఇప్పుడైతే నేను మనీ కోసం చెయ్యను అని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. సో మనీ అనేది ఆలోచించలేదు. నేను మానిటైజేషన్ కూడా ఆన్ చేయలే. ఫస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్, ఆల్మోస్ట్ ఫస్ట్ 50 వీడియోస్ ఇప్పటికి ఆఫ్ ఉంటాయి అవి. మానిటైజేషన్ ఆన్ చేయలే. అయితే మనీ చేసుకుంటావు ఇంతోనంటే తెలియదు అన్న. ఇంకా డౌట్ వచ్చింది, పూజ ఇదేదో తేడా సర్లే అనేది వదిలేసింది. అట్లా ఐ థింక్ ఫస్ట్ చేస్తూ పోతున్నా, ఇట్లా పట్టించుకోకుండా యాడ్ రెవెన్యూ అనేది ఉంటుంది అని తర్వాత తెలిసింది. అసలు ఎట్లా చేసుకుంటారు మనీ అని చూస్తే ఆ మానిటైజేషన్ ఆన్ చేయాలో ఇది ఒకటి ఉంటుందా అని ఆన్ చేసిన. సర్లే ఎంతో కొంత వస్తాయి కదా, పడుంటుంది అట్లా పెట్రోల్ కానీ వస్తాయి, అవి కూడా వస్తలేదు మధ్య అని చెప్పి ఆన్ చేసిన. అప్పుడు కొంచెం కొంచెం డాలర్స్లో రావడం స్టార్ట్ అయింది. ఎంత $7, $12,
చాయ్ పని. 7 into 60 రూపీస్ అప్పుడు. బాగానే 500 వస్తున్నాయి రూపాయలు చాలు నెలకి. అది కూడా నాకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ వస్తున్నాయి. రైట్. వాట్ ఐ లవ్ డూయింగ్. అండ్ మళ్ళీ పైసలు 40,000 వ్యూస్ కి 500 రూపాయలు ఎగ్జాక్ట్లీ. బాగుందని చెప్పి చేసుకుంటూ పోయినా. మెల్లమెల్లగా ఆ ఫస్ట్ వీడియో బాగా వైరల్ అయింది కదా బెందిది, దానికి వచ్చినాయి అనుకుంటా అరౌండ్ 20,000 ఆర్ సంథింగ్, 18,000 సంథింగ్ వచ్చినాయి. మంత్లీ శాలరీ వచ్చేసింది. జాబ్ చేస్తే ఇంతే వచ్చేది ఆ టైంలో. 30,000, 25-30,000 ఏదో ఉండేది నాకు అప్పుడు. దిస్ ఇస్ లేటర్ స్టార్ట్అప్లో 22,000 ఉండేది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓహ్ పర్ఫెక్ట్. మనము అది నచ్చని చిరాక్ జాబ్లో కూర్చొని బయట చూసుకుంటూ, ఆ జాలిని పట్టుకొని బయట చూసుకుంటూ, దాని బదులు నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ బైక్ నడుపుకుంటూ నాకు ఇది వస్తుందంటే ఐమ్ వెరీ హ్యాపీ. ఇన్ని వ్యూస్ వస్తే చాలు, మంత్లీ శాలరీ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వస్తుందో అవన్నీ లెక్క చేసుకోలేదు, కానీ వస్తే చాలు అనుకుని డిసైడ్ అయ్యి నా వెంట హెడ్ విత్ ఇట్. మంత్లీ అట్లనే వస్తూ స్టార్ట్ అయింది శాలరీ లాగా. ఒక 12,000, 14,000, 7,000, 8,000 అప్పుడు ఏం రాకపోతుండే. బట్ ఎంతో అంత నా ఓన్గా నా సాటిస్ఫాక్షన్ లాగా వచ్చేది. నాకు ఇష్టమైన పని చేసుకుంటూ వచ్చేది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. అట్లా కంటిన్యూ అయినా. మెల్లగా ఒక కంపెనీ అప్రోచ్ అయింది. వాళ్ళు దే యూస్ టు మేక్ సీట్స్. సీట్ పైన జెల్ సీట్ చేసేటోళ్ళు. సో ఐఎమ్ అ రైడర్. దే వాంటెడ్ టు కొలాబరేట్ అంటే నాకు తెలియదు. నీ వీడియోలో జస్ట్ దీని గురించి చెప్పు అన్నారు. నాకు ప్రోడక్ట్ ఫ్రీగా కాదు, డబ్బులు ఇస్తారా అన్నారు. అంటే అట్లాంటివి ఉండవు అన్నారు. డబ్బులు అప్పుడు తెలియదు వాళ్ళకు కూడా, పాపం వాళ్ళ తప్పు కూడా కాదు, కానీ నో వి డోంట్ ఎంటర్టైన్ సచ్. యూ ఇఫ్ యూ రియలీ లైక్ ద ప్రోడక్ట్ టెల్ ఇన్ యువర్ వీడియో, టాక్ అబౌట్ ఇట్ అన్నారు. సరే అన్న. అది పంపించడానికి కూడా ఇంత కథ చేశారంటే, మెయిల్స్ పెట్టి నీకు పంపిస్తున్నాం, నువ్వు వీడియో చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పారు. సర్లే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది కదా, కొత్తలో కదా తెలీదు. ఆ ప్రోడక్ట్ ఎంత 3,000 వర్త్ వస్తుంది కదా, చేద్దాం అన్నట్టు చేసిన. ఫుల్ ప్యాషనేట్గా దానికి ఒక వీడియో చేసి మంచి సేల్స్ అయినాయి వాళ్ళకి. దే సోల్డ్ వర్త్ 20,000-30,000 రూపీస్ ఆ టైంలో. వెన్ బైకింగ్ వాజ్ చాలా నీష్ ఉంటుండే. అది కూడా రైడర్స్ ఉండాలి, వాళ్ళే కొనాలి. అది అందులో 20,000-30,000 రూపీస్ సేల్ చేసుకున్నారు, విచ్ ఇస్ లైక్ 10 or 12 ప్రోడక్ట్స్ అమ్ముకోగలరు వాళ్ళు. సో దే సెడ్ ఇంకొకసారి చేస్తావా అని. ఈసారి అగైన్ ఐ వాజ్ లైక్ నో, ఈసారి మనీ చేయాలి. అది లేదు అట్లా చేయలేము, పర్ సేల్ నీకు ఏమైనా ఇస్తాము, అఫిలియేట్ లాగా. అది ఎందుకో వర్కౌట్ కాలేదు, మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. అట్లా నడిచింది. మెల్లగా ఇంకో కంపెనీ వచ్చింది ఇట్లా ట్రావెల్ రిలేటెడ్. మెల్లగా వస్తున్నాయి ఇట్లా కంపెనీస్. ఒక 1 year తర్వాత ఇవన్నీ. ఒక 1 year నేను ఏం చూడలేదు ఇవన్నీ. అప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంటుండే ఐ థింక్ అరౌండ్ 1,000 దాటిపోయినాయిలే. మేబీ 2,000-3,000 సబ్స్క్రైబర్స్ ఉండే. అప్పటి నుంచి రావడం మొదలుపెట్టి. అప్పుడు పీపుల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు, చెప్పాల్సి వచ్చేది. చెప్పినాక ఎక్కడ వస్తాలి అట్లుంటుండే సిచ్యువేషన్. లైక్ అని వస్తాండి అని చెప్పాల్సి వచ్చేది. కానీ మెల్లగా స్టార్ట్ చేశారు బ్రాండ్స్ అప్రోచ్ అవ్వడం. దెన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పే కూడా చేసేటోళ్ళు అనమాట. ఇట్లా బాగుంది. ఫస్ట్ బిగ్ బ్రాండ్ ఏంటిది? ఫస్ట్ బిగ్ బ్రాండ్ వాజ్ డిఫికల్ట్ టు రిమెంబర్, బట్ హౌ మచ్ డు యు మేక్? ఐ థింక్ 15,000 ఒక బ్రాండ్ డీల్ పైన, ఫస్ట్ వన్. సో 1 month నాకు యూట్యూబ్ రెవెన్యూ వాజ్ అరౌండ్ 18,000. ఒక బ్రాండ్ డీల్తో వచ్చింది. దిస్ ఇస్ క్రేజీ. డబుల్ అయిపోయింది సడన్ ఇన్కమ్. మ్యాడ్నెస్ ఇది. తర్వాత వాళ్ళే మళ్ళీ చేస్తారు, శ్రీమన్ వి లైక్ ద వీడియో ఫస్ట్ వన్, వీ వుడ్ లైక్ టు డూ మోర్. ఓకే, వాళ్ళు మళ్ళీ పే చేశారు అంతే 15 ప్లస్ ఎవ్రీ క్లిక్కి అఫిలియేట్ లాగా అగైన్ దాట్ మీన్ అదర్ 7,000 or something. సో 15 + 7 + 13 ఇవన్నీ కలిపి ఐ వాజ్ లైక్ సాటిస్ఫైడ్. వస్తున్నాయి కదా డబ్బులు, శాలరీ ఇంత వచ్చేది కాదు నాకు ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకుంటూ నాకు వస్తుంది శాలరీ. నాకు ఎక్కడ కావాలో అక్కడ పని చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలో అప్పుడు పని చేసుకోవచ్చు, ట్రిప్లో పని చేస్తా, గుడ్, సాటిస్ఫైడ్. అట్లా గ్రో అవుతూ ఇంకా there's no looking back అసలు. సో ఈ మోటో వ్లాగింగ్ అనేది ఇట్స్ ఏ సబ్ సెగ్మెంట్ ఆఫ్ వ్లాగింగ్ మాట. ఈ వ్లాగింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ చాలా చేంజ్ అయింది కదా ఇండస్ట్రీ. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఆర్ కేసీ నైన్ స్టార్ట్ అయ్యారు. అండ్ ఇండియాలో కూడా దేర్ వర్ లైక్ క్వైట్ అ ఫ్యూ క్రియేటర్స్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కోవిడ్ టైంలో ఇట్ వెంట్ లైక్ మ్యాసివ్. తర్వాత పీపుల్ వెంట్ బ్యాక్ టు అవర్ లైఫ్స్. సో అసలు ఒకసారి జర్నీ హ్యావ్ యూ డాక్యుమెంటెడ్ దట్ ఎంటైర్ జర్నీ? అంటే ఐ హావ్ అబ్జర్వ్డ్ వన్ థింగ్ దట్ దీస్ ప్లాట్ఫామ్స్ దీస్ విల్ స్టే. ఈ అప్ అండ్ డౌన్స్ వస్తూ పోతూ ఉంటాయి. లైక్ లెట్స్ సే వ్యూవర్షిప్ వాజ్ గుడ్ కోవిడ్ టైంలో, బికాస్ దే వర్ అట్ హోమ్, దే హ్యాడ్ టైమ్ టు వాచ్.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. అవును. సో దట్ హెల్ప్డ్ లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఆల్సో బూమ్ అవును. అండ్ వ్యూవర్షిప్ కూడా పెరిగింది బాగా. తర్వాత పడిపోయింది అనను. ఇప్పుడు ఏదైతే ఉందో లైక్ పీపుల్ యూస్ టు గెట్ 100K వ్యూస్ ఆర్ గెటింగ్ 50K వ్యూస్. అది ఐ ఫీల్ ఆల్గరిథం. ఇట్స్ నథింగ్ టు డూ విత్ లైక్ పీపుల్ స్టార్ట్ వాచింగ్, ఇట్స్ నాట్ రికమెండింగ్ మంచిగా. ఎందుకంటే ఎంత పాపులేటెడ్ అయిపోయిందంటే యూట్యూబ్, వాట్ ఐ ఫీల్ ఇస్ ఎంత పాపులేటెడ్ అయిందంటే ఈవెన్ యూట్యూబ్ దానికి అర్థం అవ్వట్లేదు ఏం చూపించాలనేది. లైక్ ఐ మై సెల్ఫ్ ఇఫ్ ఐ సబ్స్క్రైబ్ టు లైక్ 50 ఛానల్స్ అండ్ 50 ఛానల్స్ రోజుకి ఒక వీడియో పెట్టినా ఆర్ వీక్లీ 50 వీడియోస్ రిలీజ్ అయినాయి అనుకో, ఫీడ్లో రైట్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్. అందుకు అండ్ పీపుల్ కూడా ఎంత కన్జంప్షన్ ఉందంటే, అంటే దర్ సో మచ్ ఆఫ్ సప్లై, వాళ్ళకు కూడా ఏం చూడాలో అర్థం అవ్వట్లేదు. నువ్వు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికి చూస్తున్నావా? బికాజ్ నువ్వు ఒక 50 సబ్స్క్రైబ్ చేసినావు, 50 వీడియోస్ చూడవు, నీకు అంత టైం లేదు ఇప్పుడు. అప్పుడు నేను ఇంకో 10 మంది ఉంటుండే, సో మేము పెట్టిన వీడియోస్ అందరు చూస్తుండే. ఇప్పుడు బికాస్ సో మచ్ ఆఫ్ పాపులేషన్ ఉంది, క్రియేటర్స్ కూడా దర్ సో మెనీ, కాబట్టి ఐ ఫీల్ దే ఆర్ నాట్ వాచింగ్ ఆల్ ద వీడియోస్. వాళ్ళకి నచ్చింది బై మిస్టేక్ రికమెండేషన్ అదే హైయెస్ట్, వాళ్ళకి ఫస్ట్ కనిపించింది, యూట్యూబ్ అదే ఫస్ట్ చూపించింది అంటే దర్ చూస్తున్నారు అది. బట్ మంచి వీడియోస్ విత్ గుడ్ కంటెంట్ దర్ స్టిల్ గెటింగ్ గుడ్ వ్యూవర్షిప్. లైక్ పీపుల్ ఇంట్రెస్ట్ కూడా మారింది ఇప్పుడు. ప్రీవియస్లీ యూట్యూబ్లో నేను ఏం చూశానంటే, ఇప్పుడు ఎనీథింగ్ చూసేటోళ్ళు, క్రింజ్ కంటెంట్ పెట్టి ఏదని పెట్టి చూసేటోళ్ళు. బట్ ఇప్పుడు యూట్యూబ్లో దెర్ ఈస్ మోర్ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్, వాల్యూ ఎత్తుక్కునే ఆడియన్స్ ఉంది. లైక్ దే వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద వీడియో, అలాంటి ఆడియన్స్ ఉంది ఇప్పుడు. ముందు టైం పాస్ చేసే ఆడియన్స్ ఉండేది, విచ్ ఆర్ ఆల్సో గుడ్. ఐ మీన్ నథింగ్ రాంగ్ ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది కదా, రైట్. కానీ ఇప్పుడైతే పీపుల్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియో. ఈ వేరే వన్ ఉన్నాయి కదా టైం పాస్ స్క్రాలింగ్ చేసేవన్నీ ఇన్స్టాగ్రామ్కి షిఫ్ట్ అయింది. క్రింజ్ కంటెంట్ అంతా, లేకపోతే ఫన్నీ వీడియోస్, అదంతా ఫన్నీ వీడియోస్ యూట్యూబ్లో ఎతుకుతామా కూర్చొని? నో, we maybe search for a bike review, maybe we search for how to make money, ఇలాంటివి ఉంటాయి, how to start a business, ఇవన్నీ. And these are running good on YouTube, and I think that's the right way కూడా. యూట్యూబ్ ఇట్లా చేయడం కూడా మంచిది అనిపిస్తుంది నాకు. వాల్యూ ఉన్న వీడియోస్ని పంప్ చేస్తుంది మంచిగా, సో దట్స్ అ గుడ్ థింగ్. ఈవెన్ ప్లాట్ఫామ్స్ హైరార్కీ చూసుకుంటే ఎప్పుడైనా యూట్యూబ్ టాప్ లో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు క్రియేటర్. క్రీమ్ యూట్యూబ్ లో ఉంటుంది. తర్వాత తీసుకుంటే మేబీ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ కౌంట్ చేయట్లేదు ఎందుకంటే అది డిఫరెంట్ మార్కెట్ ఆల్టుగెదర్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రైట్, తర్వాత ఫేస్బుక్. ఫేస్బుక్ కూడా ఓపెన్ చేసి ఐ థింక్ 1-2 months అయింది. అసలు ఫేస్బుక్ లో కొన్ని వీడియోస్ కి మిలియన్ వ్యూస్ ఉంటాయి, అసలు ఎవరు చూస్తున్నారు అవి వీడియోస్? అవి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కూడా అక్కడ చూపిస్తుంటది అప్పుడప్పుడు. అవునా? ఐ థింక్ దట్ హ్యాపెన్స్, రైట్. బట్ అవి ఫేస్బుక్ ఒరిజినల్ వీడియోస్, అవి ఇన్స్టాగ్రామ్ లింక్ వీడియోస్ కాదు, ఫేస్బుక్ లో అప్లోడెడ్ ఇన్ ఫేస్బుక్. కానీ ఏంటంటే ఫేస్బుక్ లో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంది. దే స్టిల్ దేర్. ఐ థింక్ హైయర్ ఏజ్ గ్రూప్, ద ఓల్డర్ ఏజ్ గ్రూప్ ఇస్ దేర్. అండ్ ఈవెన్ tier 2, tier 3 ఆడియన్స్ కూడా వాళ్ళు ఫేస్బుక్ లో ఉంటారు. ఆడియన్స్ చాలా వరకు ఫేస్బుక్ లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ tier 2, tier 3 లో మళ్ళీ యంగర్ సెగ్మెంట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. అండ్ దాని కింద ఈ మోజ్, షేర్ చాట్లు, ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్. అంటే ఇన్స్టాగ్రామ్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ నౌ. యూట్యూబ్ స్టేడ్ అ లాట్ ఆఫ్ టైమ్, 10 years plus. యూట్యూబ్ వెళ్ళిపోలేదు కానీ దానికి ఇంకా అంటే మారింది. లైక్ పీపుల్ హూ వాచ్ యూట్యూబ్ ఆర్ డిఫరెంట్ నౌ. అవునవును. ఇన్స్టాగ్రామ్ ఆ యూట్యూబ్ ఫస్ట్ ఎట్లుండే అట్లా షిఫ్ట్ అయింది ఇప్పుడు. దిస్ విల్ కీప్ చేంజింగ్, అంతే. ప్లాట్ఫామ్స్ మారుతూ ఉంటాయి. ఒకప్పుడు టీవీ చూసేటోళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయితే కానీ సమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ విల్ ఆల్వేస్ బీ దేర్. యూట్యూబ్ టీవీ అవుద్దంటారా? అవ్వకూడదు కూడా. ఐ మీన్ యూట్యూబ్ ఈజ్ యూట్యూబ్, అట్లనే ఉండాలి అది. ఇట్ షుడ్ంట్ బికమ్ టీవీ. ఎందుకంటే చాలా మంది దే అసోసియేట్ యూట్యూబ్ యాజ్ టీవీ, ద న్యూ టీవీ. ఎందుకంటే ఫస్ట్లీ దే వాచింగ్ ఇట్ ఆన్ ద టీవీ, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఆ టీవీ సీరియల్స్ చూస్తే ఒక 15 కట్లు సప్ 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 అని వేస్తుంటే దే డోంట్ వాంట్ దట్ ఎనీమోర్. అదే యూట్యూబ్ లో యూఆర్ గెటింగ్. ఓకే, యు మీన్ ఇన్ దట్ వే? yes, yeah. No, I thought యూట్యూబ్ టీవీ అవుతుందంటే లైక్ సాటిలైట్ టీవీ, లైక్ లెట్స్ సే యు గెట్ డిష్ యాంటీనా. లేదు అలా కాదు. ఐఎమ్ జస్ట్ థింక్ నీ కన్జంప్షన్ ప్యాటర్న్, కన్జంప్షన్ లో లాట్ చేంజ్ కనిపిస్తుంది ఆల్రెడీ. వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ యువర్ కాంటెంట్, మనం బ్యాక్ అండ్ అనలిటిక్స్ చూసుకున్నప్పుడు do you see a rise in people watching it on TV? Yes.
నేనే చూస్తా కదా. విత్ ఆండ్రాయిడ్, ఈ ఆండ్రాయిడ్ టీవీస్ అన్ని వచ్చిన తర్వాత Smart మనకి TVs ఏంటంటే స్మార్ట్ టీవీస్ వచ్చిన తర్వాత ఆ కన్జంప్షన్ అనేది మా పెరిగిపోయింది. ఇంట్లో ఇంకా మమ్మీ అండ్ డాడ్ దే స్టిల్ సీ నార్మల్ టీవీ కూడా. కానీ ఇప్పుడు చూస్తే లైక్ ఇన్ ద లాస్ట్ 5 years there is like 50% యూట్యూబ్ రన్నింగ్ ఆన్ ద టీవీ అండ్ 50% నార్మల్ ఈటీవీ జెమినీ ఇది కూడా నడుస్తుంటుంది. రైట్. బట్ ఫస్ట్ ఇట్ వాస్ 100% అది కదా అవును, యూట్యూబ్, అసలు నో వన్ యూస్ టు సీ ఇట్. అబ్సల్యూట్లీ. సో 50% తీసుకుంది అది మా ఇంట్లోనే. సో దేర్ దట్ మా ఇంట్లో అయితే 100% వీ హ్యావ్ ఓన్లీ యూట్యూబ్, అవును. నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్ కేబుల్ అట్ ఆల్. సేమ్. వాట్ వాజ్ యువర్ వియర్డెస్ట్ ఫ్యాన్ ఇంట్రాక్షన్? వియర్డెస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ లైక్ ఇక్కడ కూడా నా ఫ్యాన్స్ ఉన్నారా? మేబీ దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్. అరే అట్లయితే యా, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ చైనా. చైనాలో చెంగ్డు అనే ఒక ప్లేస్ ఉంది వేర్ ఐ విజిటెడ్ ఫర్ ద టోటల్ ఎనర్జీస్ ది ఈవెంట్, బ్యాడ్మింటన్ ఈవెంట్ ఉండే, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ BWF అయింది. దానికి ఇన్వైట్ చేశారు ఫ్రమ్ ఇండియా. ఐ వాజ్ ఓన్లీ వన్ క్రియేటర్. ఐ థింక్ అమాంగ్ 7 or 8 countries, ఇండియా నుంచి ఒక క్రియేటర్ దే వాంటెడ్. దట్ వాజ్ మీ లక్కీలీ బికాస్ ఐ వాజ్ ఇంటూ ఆల్ ద సెగ్మెంట్స్. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, దెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ అన్ని వాళ్ళకి సెట్ అయినాయి. సో దే సెలెక్టెడ్ మీ లక్కీలీ. వెళ్ళా. ఎక్కడ అన్న దే సెడ్ చెంగ్డు. ఎక్కడ అసలు ఫస్ట్ మ్యాప్ తీసా, చెంగ్డు అని కొడితే చైనా. అసలు కంట్రీ కూడా తెలియదు నాకు. దే సెడ్ ఇట్స్ చెంగ్డు అని. చెంగ్డు అంటే చైనాలో ఉందని మ్యాప్లో చూస్తే తెలిసింది. అక్కడికి వెళ్ళి జూమ్ చేస్తే అది అసలు షాంఘాయ్ అవన్నీ ఎక్కడో ఉన్నాయి, ఈ చెంగ్డు ఎక్కడో ఉంది. అసలు నేను ఎప్పుడు లైఫ్లో వినలే ఆ పేరు. అసలు దీనికి ఫ్లైట్స్ కూడా ఉంటాయా డౌట్ వచ్చింది. ఎత్తికితే హైదరాబాద్ నుంచి ఆబ్వియస్లీ లేదు, హైదరాబాద్ టు బ్యాంకాక్ నుంచి చెంగ్డు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. బుక్ చేస్తాం, అంతా అయింది. చెంగ్డూలో అసలు ఏం చేయాలో తెలియదు, అసలు చైనానే తెలియదు ఏం చేయాలో. ఎనీవేస్ వి వెంట్ దేర్. చెంగ్డూలో డ్రాప్ అయినాక ఇట్ ఈస్ అ క్రేజీ సిటీ. అంటే ఇట్స్ వెరీ మోడర్న్. ఓకే. అసలు సంబంధం లేదు మన, ఐ మీన్ నాట్ టు కంపేర్, బట్ ఇండియాకి ఇంకొక 100 years పడుతుంది అట్లా అవ్వాలంటే. ఇట్స్ సో ఫ్యూచరిస్టిక్ ఆల్రెడీ. అది తెలియని ప్లేస్, మళ్ళీ తెలియని సిటీ. ఇట్ ఈస్ లైక్ దట్. నేను షాంఘాయ్ అంటే ఇవన్నీ మోడర్న్ సిటీస్ అనుకున్నా, బట్ చెంగ్డు ఇస్ మచ్ మోర్ మోడర్న్ దెన్ షాంఘాయ్ ఆల్సో. అట్లుంది అది. ఎలక్ట్రానిక్ సిటీ అంట వాళ్ళకి. సో చైనాలో ఎట్లుంటాయి అంటే దే విల్ బి కపుల్ ఆఫ్ సిటీస్. మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఒక కార్స్ అంతా ఒక దగ్గర అవుతుంది, బట్టలన్నీ ఒక దగ్గర అవుతాయి, ఇట్లా డిఫరెంట్ కన్జ్యూమర్ గుడ్స్ అంతా ఒక సిటీలో అవుతుంది. అట్లా చెంగ్డులో ఇట్ సీమ్స్ ఎలక్ట్రానిక్ డంప్, లైక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదో ఉంది అక్కడ. దర్ ఫేమస్ ఫర్ దట్. అదంతా అక్కడే అవుతుంది అంట. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నా అంటే అసలు అక్కడికి వెళ్తున్నాం, అసలు ఏంటి ఆ ప్లేస్ అని నేర్చుకున్నా. వెళ్ళాక ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్, నో వన్ స్పీక్స్ అసలు ఇంగ్లీష్. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళకి సైగలు కూడా రావు. ఆకలేస్తుంది, ఫుడ్ ఎక్కడ అంటే కూడా తెలియదు, వాడికి అర్థం కాదు. ఐ మీన్ హీ డజంట్ అండర్స్టాండ్ సైన్ లాంగ్వేజ్ కూడా. జస్ట్ ముఖం చూస్తుంటాడు అట్లా బ్లాంక్గా, అర్థం కాదు వాడికి. అసలు క్రేజీ అసలు ఆ కంట్రీ. చెప్తున్నా లైఫ్లో ఒకసారి చైనాకి వెళ్ళండి, యూ లెర్న్ సో మచ్. అంటే వాళ్ళు బార్డర్ కట్టేసుకున్నారు వాళ్ళకి, వాళ్ళ లైఫ్కి, వాళ్ళ కంట్రీకి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎట్లా కట్టుకున్నారో అసలు. ఇంటర్నెట్ అంతా అక్కడ బ్యాండ్, మన ఇవి పనిచేయవు, యూట్యూబ్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, పనిచేయదు, ఇన్స్టాగ్రామ్ ఏం పనిచేయవు అక్కడ. మెటా అంతా బ్యాండ్, వాళ్ళ సొంతది ఉంటుంది, విచ్ ఇస్ మచ్ మోర్ అడ్వాన్స్ దెన్ గూగుల్. అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది వాళ్ళ టెక్నాలజీ. యాండో ఏదో ఉంటుంది, పేర్లు ఆర్ ఆల్సో వెరీ డిఫికల్ట్, బట్ సర్ప్రైజింగ్ కంట్రీ. అండ్ పీపుల్ అంటే మన దగ్గర ఇప్పుడు మీడియాలో హౌ ఎవర్ ఇట్ ఇస్ అబౌట్ చైనా, అక్కడికి వెళ్తే రియలైజ్ వాళ్ళు అసలు కేర్ కూడా చేయరు ఇండియాని. దే డోంట్ ఈవెన్ నో ఇండియా ఎగ్జిస్ట్. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో మాట్లాడితే, ఓకే ఇండియా వేరే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, నేను అనుకున్న వీళ్ళకి నేను ఎట్లా తెలుసు, దే ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ ఫొటోస్ విత్ అస్. దేవర్ అంటే వాళ్ళకి నచ్చం, లైక్ డిఫరెంట్ ఫేసెస్ కదా, దే ఆల్వేస్ సీ దేర్ చైనీస్ ఫేసెస్. లైక్ అరే డిఫరెంట్ పీపుల్ అన్నట్టు. మేము నడుస్తుంటే నార్మల్గా నేను మా ఫ్రెండ్ వచ్చి నవ్వి క్యాన్ బి టేక్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ లేదు అనేటోళ్ళు, మాకు సెల్ఫీ అని అర్థమయ్యేది. తీసుకునేటోళ్ళు ఫోటోలు, మంచిగా ఉండేటోళ్ళు. దెర్స్ నో లైక్ అంటే నేను వెళ్ళే ముందు జాగ్రత్త చైనా పోతున్నావు, దేర్ అగేన్స్ట్ ఇండియా ఇట్లాంటివన్నీ చెప్పారు. అక్కడికి వెళ్తే దేర్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ లైఫ్ నుంచి టైం తీసుకొని నీకు హెల్ప్ చేస్తారు. ఏమైనా అడిగితే నీకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది, కానీ దిల్ ట్రై టు హెల్ప్ యూ సో మచ్. మేము ఫోన్ కావాలరా, సిమ్ కార్డ్ కావాలి, ఫోన్ లేదు కదా మాది, పని చేయట్లేదు. అయితే సిమ్ కార్డ్ కావాలి అంటే వాడు పాపం వచ్చి
మమ్మల్ని నడుచుకుంటూ తీసుకోబోతున్నాడు మొత్తం షాప్స్కి. అంటే నీకు ఇంత టైం ఉందారంటే ఆ టైం లేదు పాపం, బట్ స్టిల్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్. రైట్. వాడికి సిమ్ కార్డ్ అంటే వాడికి అర్థమైతలేదు. వాడు ఫోన్ షాప్కి తీసుకుపోయాడు, ఫోన్ అనుకుంటున్నాడు, ఫోన్ కాదురా సిమ్ రా, అర్థమైతేనే లేదు. సో ఇట్ వాస్ డిఫికల్ట్. ఎనీవేస్, ఇట్లాంటి సిటీలో నేను ఒక స్టోరీ పెట్టా, దట్ ఐ మీన్ చెంగు అన్నట్టు పెడితే ఒక మన తెలుగు సబ్స్క్రైబర్ అక్కడ ఉన్నాడు, అన్న 600 meters అవే ఫ్రమ్ యూ ఐ స్టే హియర్ అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు చెంగులో ఎందుకు ఉన్నారా అని నేను కొట్టిన మెసేజ్. ఏమంటారు చెంగులో ఉండేదా, నేనే లైఫ్లో ఫస్ట్ టైం విన్నా, ఇక్కడ కూడా నువ్వు ఉన్నావు ఒక సబ్స్క్రైబర్ అనుకున్నా. సో ఐ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ, ఇన్ అ ఫనీ వే ఐమ్ సేయింగ్ ఇట్, యాక్చువల్లీ ఇట్ ఫెల్ట్ గుడ్ దట్ అసలు చెంగులో కూడా ఒకడు ఉన్నాడు, స్లైస్ ఆఫ్ హోమ్ అన్నట్టు. క్రేజీ గుడ్ అండి, మంచిగా అనిపించింది. కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఐ వాజ్ బిజీ, ఆ ఈవెంట్కి వెళ్ళా కదా, ఐ వాజ్ బిజీ, బట్ ఐ కుడెంట్ మీట్ హిమ్. దట్ వాజ్ వన్ వెరీ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్. అసలు అక్కడ తెలియని ప్లేస్, అదే స్ట్రీట్లో వాడు లాస్ట్ నా హోటల్ నుంచి ఒక 600 meters వాడి ఇల్లు. హీ వాంటెడ్ టు కమ్ అండ్ మీట్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఢిల్లీలో అయితే ఓకే, ముంబైలో అయితే ఓకే, నువ్వు ఎక్కడ చెంగులో అనుకున్నా. సో దట్ వాజ్ అ గుడ్ సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సబ్స్క్రైబర్. మస్త్ హంబ్లింగ్ అనిపిస్తుంది కదా, మస్త్ హంబ్లింగ్ అనిపిస్తుంది. ఆల్వేస్ వెరీ గుడ్. అదొకటి. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. వైజాగ్లో కార్ ట్రిప్ వెళ్ళాను ఫ్యామిలీతోని. ఓ హోటల్లో ఉన్నాను. ఆ హోటల్లో అందరూ వెన్ ఐ సెడ్ ఐ కేమ్ టు వైజాగ్, ఆబ్వియస్లీ సబ్స్క్రైబర్స్ అందరు దేవర్ లైక్ ఫ్రమ్ వైజాగ్, లెట్స్ మీట్ అన్న, మీటప్ చేయి అన్నారు. ఫ్యామిలీతో ఉన్నా కదా, సో ఐ డెంట్ ఎంటర్టైన్ దట్ మచ్. సరే అని అది చెప్దామని, ఐ కాంట్ డూ మీటప్ బికాస్ ఐమ్ విత్ మై ఫ్యామిలీ అని ఇట్లా దగ్గరికి పెట్టుకొని చెప్పాను ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెప్పి వెళ్ళిపోయాను. ఆ డే అంతా టూరింగ్ చేసుకొని, నేను డాడ్ మామ కార్ తీసుకొని అంతా తిరిగేసి వచ్చాము. ఈవినింగ్ వచ్చాం, కింద గేట్ దగ్గర 50 మంది ఉన్నారు. ఆ వీడియో ఉంటుంది చూడొచ్చు. ఐ థింక్ 30-40 people ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా తెలిసింది వీళ్ళక అనుకున్నా. దిగి కార్ పార్క్ చేసేసి, ఫస్ట్ మీరు ఉండండి ఇక్కడ, నాకు పెద్ద డౌట్ ఉంది, ఎట్లా తెలిసిందిరా మీకు అసలు నేను ఇక్కడ ఉన్నా అని. అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఓపెన్ చేశారు, ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, సర్చ్ ఫర్ శ్రీమాన్ అన్న ఇన్ వైజాగ్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు ఆ రోజు చేసి, దాంట్లో అందరూ శ్రీమాన్ అన్న ఈ వీడియో తీశాడు, వెనక కర్టన్ ఏ హోటల్లో ఉంది కనుక్కోండి. అసలు ఆ డెప్త్కి వెళ్ళారు చూడు, వాళ్ళు వింటున్నారు అనుకుంటే ఇంకా చూస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ బిజినెస్లో కానీ ఎట్లా ఉంటే యూ విల్ ఎక్సెల్ నెక్స్ట్ లెవెల్. కర్టన్ కలర్ చూసి వాళ్ళు హోటల్కి వచ్చి నుంచున్నారు. మొత్తం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, గూగుల్లో అన్ని హోటల్స్ ఓపెన్ చేసి, వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఉంది శ్రీమాన్ లైక్స్ టు స్టే ఇన్ 3 and 4 star hotels, 5 star hotels. సో ఇందులోనే ఎక్కడ ఉంటాడో అని ఆ కేటగిరీలో పెట్టి, ఆ 3, 4, 5 starsలో మళ్ళీ ఆ హోటల్ కర్టన్స్ మ్యాచ్ చేసుకొని, అది నేను ఆ హోటల్లో అని తెలిసి కిందకు వచ్చి 30 మంది ఉంచారు. మ్యాడ్నెస్ అనిపించింది అదైతే, క్రేజీ కదా, టూ గుడ్. బట్ థింగ్ ఇస్, ఎందుకంటే వేరే వ్లాగర్స్ చూస్తాం కదా, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు, అండ్ వాళ్ళు కూడా సేమ్ మేబీ నీ 2016-17 స్టార్ట్ చేసి ఉంటారు. రైట్. యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మిలియన్ ఫాలోయింగ్. బట్ నాకు అనిపించేది ఏంటంటే శ్రీమాన్ హ్యాస్ దట్ క్వాలిటీ ఫాలోయింగ్. ఎందుకంటే ఆ పర్సనల్ బ్రాండింగ్ అయితే చేసుకున్నారో, యూ డూ వెరీ గుడ్ జాబ్. అగైన్ ఎవరికైతే క్రియేటర్స్ ఉన్నారో, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ, ఎవరైతే రైట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రాంగ్ ఆడియన్స్ని రిపెల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది మీ బ్రాండింగ్. ఐ థింక్ దిస్ హ్యాపెన్ న్యాచురలీ. దీంట్లో నాకు ఎట్లా అయిందంటే, ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్. నేనేం ఫేక్ చేయను. నా వీడియోస్ చూస్తే కూడా నేను ఇట్లానే ఉంటాను. జస్ట్ దట్ ఇంగ్లీష్లో మాట్లాడతాను, అంతే డిఫరెన్స్. అదర్వైజ్ దర్ ఇస్ నథింగ్ లైక్ ఫేకింగ్ అరౌండ్. ఇది ఉంది నా దగ్గర, అది ఉంది, ఏం చెప్పా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ ఇన్ దట్ సిచ్యువేషన్. జుట్టు మొక్క మీద పడుతుందంటే అట్లనే ఉంటుంది. అది దాన్ని సెట్ చేసి ఇట్లా కనిపించాలి అట్లా ఏమి ఉండదు. బేసిక్ ఎటికెట్ ఉంటుంది. దట్స్ హౌ ఐఎమ్ ఇన్ రియల్ లైఫ్. అదే పెడతాను, అండ్ దట్స్ హౌ పీపుల్ కనెక్టెడ్ టు మీ. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసి అంటే, మ్యాజికలీ యూట్యూబ్ వీడియోస్లో యూ డ్రా ద ఆడియన్స్ హూ థింక్ లైక్ యూ. అవును, అసలు క్రేజీ అది. వీడియోలో ఎట్ట, ఎందుకంటే నేను కలుస్తా కదా వీళ్ళని, వాళ్ళు నాలాగే మాట్లాడతారు. మేబీ దే సా మై వీడియోస్ అలా చూసి వాళ్ళు అట్లా అయిపోయారేమో, బట్ ఇట్స్ క్రేజీ. వాళ్ళని చూసి నేను ఇంటరాక్ట్ అయినప్పుడు దే టాక్ జస్ట్ లైక్ మీ. మేబీ ఏంటంటే
కాన్స్టెంట్గా మనం హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే మనకి మనలాంటి వాళ్ళతోనే మనం కలవడానికి ట్రై చేస్తుంటాం. అవును. మనలాంటి వాడు ఇంత పెద్దవాడు అయ్యి యూట్యూబ్లో వీడియోలు చేసి ఇంత బాగున్నాడు, ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నాడు అంటే మేబీ అండ్ ఇట్స్ అన్ ఆస్పిరేషన్ వాల్యూ అండ్ ఇట్స్ అ కనెక్షన్ ఆల్సో. రెండు కూడా ఉన్నాయి, ఆస్పిరేషన్ ఉంది, కనెక్షన్ కూడా ఉంది. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై మేబీ రైట్. అంటే అదే యూ విల్ పక్కా అట్రాక్ట్ ది సేమ్ మెంటాలిటీ ఉన్న సేమ్ ట్రైబ్ వస్తుంది దగ్గరికి. సో నీ ఆడియన్స్ అంతా కూడా దే థింక్ లైక్ యూ, దే వాంట్ టు బీ లైక్ యూ. నీలాగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకి కూడా. లైక్ ఇలా బర్త్ నుంచే ఇష్టం ఉంటుంది. నేను చూసాక కనెక్ట్ అవుతారు, ఇది నాకు చేయాలి నా ఇప్పుడు కేసీతో ఒక గేమ్ ప్లాన్ లాగా. సో నీకు ఉన్నవే ఉంటాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచి. జస్ట్ దట్ ఎస్ ఇది నాకు కూడా కావాల్సింది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనేది. రైట్. అండ్ ద వే యూ డూ ఇట్ ఆల్సో రైట్. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసిన దాంతో వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్, జస్ట్ గో అచీవ్ ఇట్. హ్యావ్ ఎ నైస్ ఫ్యామిలీ, హ్యావ్ ఎ నైస్ డాటర్. మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. సో ఇట్ ఆ ఫ్యామిలీ వాల్యూస్ అన్న కూడా దే ఆస్పైర్ టు బి. ఇంత స్ట్రాంగ్ ట్రైబ్ ఉన్నప్పుడు, ఇంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు, when you're thinking of again coming back to business, I was shocked. Firstly, I was also shocked. Like, okay, Sriman business petnaru ante I thought, okay, fine, bike accessories gaana, bike related gaane pettali. Riding then like the video comes and say that I'm starting a t-shirt brand. Right. Like, okay, I understand like Sriman dress sense baguntadi, fashion sense baguntadi, but I'm like, why out of nowhere not biking related? Not biking related. Why? So naku one more thing, like నువ్వు అన్నావు ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్ ఇస్ గుడ్ అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్, ఇట్స్ డీసెంట్, గుడ్. లైక్ ఐ లుక్ క్లీన్, అవును, బేసిక్స్ ఫైన్. కానీ నాకు ఇష్టం ఫ్యాషన్ అంటే. ఐ లైక్ టు బి మినిమలిస్ట్ బట్ సొఫిస్టికేటెడ్గా. క్లీన్ నార్మల్ బ్లూ నైస్ షర్ట్, క్లీన్ షర్ట్, జీన్స్ అంతే. బట్ ఈవెన్ ఇఫ్ యూ పుట్ ట్రెండీ క్లోత్స్ వేసుకున్నా కూడా నీకు సెట్ కాకపోతే అది బాగోదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూఆర్ వేరింగ్ ఆర్మనీ, గుచ్చి వేసుకున్నా కూడా నీకు సెట్ అవ్వాలి. ఫస్ట్ వైట్ షర్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది, బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ క్లోత్స్, ఆ టైప్లో. అండ్ ఐ లైక్ ఫ్యాషన్ కొంచెం ఇన్ జనరల్. ఐ సబ్స్క్రైబ్ టు లాట్ ఆఫ్ దిస్ ఫ్యాషన్ పేజెస్. ఇష్టం నాకు ముందు నుంచి. ఇది నేను ఎప్పుడు వీడియోలో ఎక్కడ చెప్పలేదు, బికాస్ బైకింగ్ అంటే ఐ లైక్ ఇట్ మచ్ మోర్. సో అది స్టార్ట్ చేశాను. బట్ నా కంటిన్యూస్గా ఇందులోనే పోవాలని లేదు నాకు. ఇంటూ బైకింగ్ ఓన్లీ, బైకింగ్ కాదు. సో నెక్స్ట్ బిజినెస్ షుడ్ బి రిలేటెడ్ టు బైకింగ్ బట్ ఆల్సో లైఫ్ స్టైల్ కొంచెం అనేది ఉంది ముందు నుంచి. దట్ ఈస్ ద రీజన్ ఐ పిక్డ్ అప్ దిస్ జనరిక్ ఫ్యాషన్ యాజ్ వెల్, విచ్ ఐ లైక్. నాకు కూడా అది ఇష్టం. ఐ లైక్ టు సెల్ సంథింగ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ టింట్ ఉంటుంది దానికి, అబౌట్ బైకింగ్, అబౌట్ ఆటోమోటివ్, నాట్ బైకింగ్. గోయింగ్ ఫార్వర్డ్ ఓకే, ఇట్ విల్ హ్యావ్ అ టింట్ ఆఫ్ ఆటోమోటివ్ డిజైన్స్లో, విచ్ ఇస్ కమింగ్ అప్ సూన్. Mostly in the next 15-20 days, we'll have some good designs. Mali designs and it'll not be like 500 designs or 300. Hardly 3 or 4 good designs that's very minimalist, and I would like to sell that. Right. Whatever I tried is just like trying it out, right, to see the logistics of it. MVP enter, minimum viable product. Test cheskoni. Correct. Yeah, like oka simple oka small batch launch cheskoni workout avutunda leda asalu chuddam. Right. So that's the thing about that. వాట్ డూ యూ థింక్ ప్రతి క్రియేటర్కి తన ఓన్ బ్రాండ్ అయితే ఉండాలా? సెల్ఫ్ బ్రాండ్ అని కాదు, అంటే ఒక ప్రోడక్ట్ అంటూ దే హ్యావ్ టు డూ యూ థింక్ దే హ్యావ్ టు ఓన్? అటువైపు వెళ్తుందా మార్కెట్? వెళ్ళాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ యూ కాంట్ సర్వైవ్ లైక్ దిస్ కంప్లీట్లీ. బ్రాండ్ కొలాబరేషన్స్ బ్రాండ్ కొలాబరేషన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు దాకా ఐ హావ్ డన్ దాట్, బట్ అది ఎట్లా అయిపోతుంది అంటే యుల్ హ్యావ్ టు సే సమ్ థింగ్స్ విచ్ యూ డోంట్ లైక్ ఫర్ ద బ్రాండ్. ఓకే, అదొకటి. సెకండ్ థింగ్, నీకు కొన్ని చెప్పాలనిపిస్తుంది బట్ యూ కాంట్ సే ఇట్ బికాస్ కొలాబరేషన్. అవును, యూ హ్యావ్ టు ఫాలో దట్. ఈ ఫ్రీడమ్ కొంచెం పోతుంది. సమ్ బ్రాండ్స్ ఆర్ వెరీ గుడ్, వాళ్ళు సే వాట్ ఎవర్ యూ వాంట్ అంటారు, దోస్ ఆర్ గుడ్, బట్ మెజారిటీ డోంట్ లైక్ దట్, రైట్? సో అదొక రిస్ట్రిక్షన్ వస్తుంది. దట్ నీకు మంచిగా అనిపించదు. అది వై షుడ్ ఐ లిసన్ టు ద బ్రాండ్ అని వస్తే కొంచెం ఈగో ప్రాబ్లమ్స్. సో దాన్ని నెగేట్ చేయడానికి ఇట్స్ బెటర్ టు హ్యావ్ యువర్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ వెల్. అండ్ యూ కెన్ బి మోర్ క్రియేటివ్ ఇన్ యువర్ ఓన్ వే. వాళ్ళ గురించి నువ్వు చేయక్కర్లేదు, రైట్? నేను కొన్ని ఇంటిగ్రేషన్ చేయాలనుకో, ఫస్ట్ 10 minutes, ఫస్ట్ 3 minutesలో రావాలంటారు. నో, ఐ వాంట్ టైం ల్యాప్స్ దేర్, కానీ వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది. ఇట్స్ లైక్ దట్, బట్ దే పే యూ, సో ఇట్స్ ఫైన్. అదే ఇదంతా లేదనుకో, ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ బ్రాండ్ దట్ ఈస్ జనరేటింగ్ ఇనఫ్ ఇన్కమ్ ఫర్ యూ,
you can say no to any brand. Right. Yeah. So with respect to the collaborations, And also you need not wait ఒక బ్రాండ్ కోసం. ఎప్పుడు వస్తుందో తెలియదు, అదే కంప్లీట్ గా నువ్వు చేసుకోవాలనుకో, అంటే దాని మీద డిపెండెంట్ అయిపోయావు అనుకో బ్రాండ్ పైన ఫర్ యువర్ మనీ, దెన్ నెక్స్ట్ మంత్ వస్తుందో లేదో చెప్పలేము ఒక బ్రాండ్ కొలాబరేషన్. దెన్ అట్లా నడవదు. ఇది ఒకటి సైడ్ లో నడుస్తూ ఉండాలి విచ్ జనరేట్స్ ఇన్కమ్ ఫర్ యూ. ఇది వస్తే ఇట్స్ లైక్ అ బోనస్. అసలు రాకపోతే ఇట్స్ డబుల్ బోనస్ బికాస్ క్రియేటివ్ కూడా ఎక్కువ అయిపోతాను. ఇది కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ క్రియేటింగ్ వెరీ గుడ్ కాంటెంట్. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ బెట్టింగ్ యాప్స్? బికాజ్ చాలా మంది క్రియేటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, అండ్ వాళ్ళ మెజారిటీ ఆఫ్ వాళ్ళ ఆడియన్స్ కూడా ఆర్ ఈ అండర్ 18 అంటారు, కానీ అండర్ 18 గా మార్క్ చేస్తుంది యూట్యూబ్ యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో 18 to 22 మధ్యలో ఉంటున్నారు వాళ్ళ ఆడియన్స్, అండ్ వాళ్ళు కంటిన్యూస్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? టోటలీ అగేన్స్ట్ ఇట్. నీకు వచ్చిందా? యు గాట్ ఎనీ? బిఫోర్ ఎనీవన్ అట్లీస్ట్ ఇన్ ద సౌత్ ఐ కెన్ టెల్ యూ, నాకు చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో, జస్ట్ టు చెక్ దెమ్, అసలు వీళ్ళు పే ఎట్లా చేస్తారు చూద్దామని ఐ కోట్ హై సో దట్ దే డోంట్ ఈవెన్ వర్క్ విత్ మీ. కావాల్సుకొని నో అని చెప్పాను, ఐ జస్ట్ సీ వాట్ విల్ దే సే అని. ఎంత హై కోట్ చేసినా దే రెడీ టు పే, దట్ ఈస్ సర్ప్రైజింగ్. దెన్ ఐ స్టిల్ సే నో. ఐ కెన్ సెటిల్ డౌన్ ఇంకా కంప్లీట్గా ఇవన్నీ చేసుకుంటూ పోతే ఫైనాన్షియలీ. బట్ నేను చేయను అది. ఐ మీన్ ఐ వుడెంట్ ప్లే అ బెట్టింగ్ యాప్, ఐ వుడెంట్ ఇన్స్టాల్ ఇట్. మా తమ్ముడికి చెప్పాను ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీలో చేపియాను, అరే బెట్టింగ్ యాప్ ఆడరా అని. ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, నా ఫ్యామిలీకి చెప్పకపోతే ఎందుకు వెళ్ళి నేను వేరే స్పాయిల్ చేయాలి? ఇది నాకు మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. ఐ విల్ నెవర్ డూ దట్. నేను చేయండి వేరే చేయనియా, అదైతే ఫర్ షూర్. బైకింగ్ కూడా నేను చేస్తా కదా, స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ డేంజరస్. అందుకే నేను చెప్తాను, నేను చేస్తాను మీరు చేయకండి, చూసి ఎంజాయ్ చేయండి, అక్కడికి ఆపేసేయండి. నేను చేసా ఇక్కడి నుంచి యూఆర్ ఎంజాయ్, ఇంకా చూసి బీ సేఫ్. ఇట్స్ అప్ టు యూ. మై కాషన్ ఇస్ బెటర్ నాట్ టు డూ ఇట్. 1000 kilometer రైడ్ ఇట్లాంటివి చేయొద్దు. యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్, కొంచెం వరకు చేయి సరిపోతుంది, కానీ ఇట్ ఈస్ రిస్కీ. లెట్ సే ఒక 100,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, లెట్ సే 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, ఎంత పే చేస్తాయి బెట్టింగ్ యాప్స్ ఒక కొలాబరేషన్కి? దే ఆర్ రెడీ టు పే ఎనీథింగ్. అదే కదా క్రేజీ పార్ట్. దే హ్యావ్ సో మచ్ మనీ, ఇల్లీగల్ మనీ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆర్ మేబీ ఫేర్ మనీ బిజినెస్ మోడల్లో. థింగ్ ఇస్ వాళ్ళంతా పే చేస్తారంటే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ మార్కెట్ ఫర్ ఇట్, అండ్ అడిక్షన్ ఉంది దాంట్లో, రైట్? అట్లా అడిక్షన్ ఉన్న దాంట్లో అంత జనరేట్ అవుతుంది ఇన్కమ్ కూడా. అంత చేయగలుగుతున్నారంటే ఐ ఫెల్ట్ ఇట్స్ రాంగ్. ఎంత అడిగినా పే చేస్తా అంటున్నారు వాళ్ళు. లైక్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ యూ కోటెడ్? 6 lakhs? 10 lakhs. 10 lakhs ఒప్పుకున్నారు. 8 to 10 lakhs అవుతుంది అన్న ఒకటిగానే, జస్ట్ టు సే నో టు దెమ్. నో అనే వర్డ్ బదులు 8 to 10 lakhs అని పెట్టాను అంతే వర్డ్. లైక్ వీ కెన్ వర్క్ ఇట్ అరౌండ్. అంటే వీళ్ళు పాజిటివ్ అవుతున్నారు ఏంటి, ఇట్లాంటివి వద్దు మనకి అని చెప్పి ఐ సెడ్ నో అని చెప్పేసి. ఐ మీన్ ఐ కెన్ షో యూ మై షార్ట్స్ వేర్ ఐ సెడ్ నో టు దెమ్. ఎందుకంటే because I've seen the brands to collaborate also. Even I think latest video Mama to collaboration, you went to Himachal. Yes. All the way to Himachal. And you checked out their entire bottling unit. Correct, yeah. Like when you're genuine, and I like Varun and Alag I've met in a few events cousin. Right. They're nice people. Very nice people. Hard and like genuinely వాళ్ళు they wanted to get a product that will help the people. అట్లా ఉండే వాళ్ళకి. వాళ్ళ స్టోరీ చాలా బాగుంటుంది. అండ్ ఇంత పెద్దగా అయ్యే కొద్దీ వస్తుంది నెగిటివిటీ వస్తుంది. లెట్స్ సే యూ స్టార్ట్ అ బ్రాండ్, అది చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేస్తుంటే మేబీ అట్లీస్ట్ 10%, 50% నెగిటివిటీ టు దట్. ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దే ఆర్ గోయింగ్ కొంచెం దాంట్లోకి, బట్ ఇన్ అ పాజిటివ్ నోట్ దే ఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షన్ రైట్ నౌ. సో టెల్ మీ దిస్, లెట్ us say the entire డ్రైవింగ్ లో, రైడింగ్ లో అండ్ ఆల్ దట్ స్టఫ్, వాట్ ఈస్ దట్ వన్ ప్లేస్ ఎక్కడికైతే ఇంకా చచ్చిన జీవితం వెళ్ళండి రా నా వల్ల కాదు? యూ సెడ్ గోవా, బట్ గోవా కాకుండా ఐ నో యూ గో టు గోవా లాట్, బికాస్ నేను చాలా వీడియో చూసాను. లైక్ మై వైఫ్ తో ఈవినింగ్ యూ గో టు గోవా లైక్ ఆన్ అ వీకెండ్, యూ గో ఆన్ అ ఫ్లైట్, ఒక 2 days ఉండి వీకెండ్ వచ్చి నువ్వు చూసేస్తాను. నేను చూసా, ఐ సా దట్. సో అది గోవా కాకుండా, సారీ గోవా ఇస్ నాట్ దట్. ఏ ప్లేస్ కి అయితే చచ్చిన, నేను వెళ్ళాను ఆల్రెడీ, నేను చచ్చినా వెళ్ళను రా బైక్ వేసుకున్నా? ఐ థింక్ ఉత్తరాఖండ్. ఏమైంది? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైడింగ్ దేర్.
అంటే ఐ థింక్ అక్కడ ఎలివేషన్ చాలా జల్దీ అవుతుంది, అట్లీస్ట్ వెన్ వీ వెంట్, మేము వెళ్ళిన రూట్లో. టైగర్ ఉండే అప్పుడు నా దగ్గర, దాంతో వాజ్ రైడింగ్ నైనితాల్. అంటే ఇది ఒక చాలా మందికి తెలుసు అబౌట్ మై ట్రిప్, వేర్ టాస్ వేసుకొని వెళ్ళాం ఈ రైడ్కి. నా ఫ్రెండ్ శివాకి కాల్ చేసి, అరే డిసెంబర్ ఎండింగ్ ఇంట్లో ఎవరు లేరు, రైడ్ పోదాం అన్న. హీ వాజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్. వాడు కూడా లీవ్స్ ఉన్నాయి, హీ వాజ్ రెడీ టు డూ ఇట్. He is the one who is the pilot, no? No. Bank. He is into banking. Okay. He rides the BMW GS right now. వాడు ఒక్కడే ఇంకా బైక్ మిగిలింది. సో వెళ్ళామని డిసైడ్ అయినాం. అట్లా వెళ్ళిపోతుండే ముందు, రాత్రి ఫోన్ చేసుకొని నీకు ఫ్రీ ఉందా రేపు అంటే, ఫ్రీ అంటే చలో వెళ్ళిపోదాం. ఎక్కడికి అంటే తర్వాత చూద్దాం, స్టార్ట్ చేయ బండి, బట్టలు ఎన్నైతే అని పెట్టుకోవాలి, మిగతా రోడ్ మీద కొనుక్కుందాం అని చెప్పి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినాం. నాగ్పూర్ దాకా వెళ్ళినాం. అరే కిందకి వెళ్దామా పైకి వెళ్దామా అనేది ఫస్ట్ డెసిషన్. ఈ సైడ్ నార్త్ సైడ్ వెళ్దామని నార్త్కి వెళ్ళిపోయినాం. నార్త్ అంటే నాగ్పూర్ దాకా వెళ్ళినాం. నాగ్పూర్ 5 hours వెళ్ళిపోయినాం, 5.5 hours వెళ్ళిపోయినాం నాగ్పూర్. అరే నాగ్పూర్ వచ్చేసింది అప్పుడే, హోటల్ బుకింగ్ అనవసరం చేసినాం, చేయకుండా ఉండాల్సింది, క్యాన్సిలేషన్ బుక్క, సరే ఉండిపోదాం నాగ్పూర్. మధ్యాహ్నం అంతా టైం ఉంది, ఉట్టే చిల్ అయినాం, అన్నీ చేసినాం. నెక్స్ట్ డే పొద్దున్న లేచి ఎక్కడ పోతున్నాం రా అని బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకున్నాం, ఇవాళ ఎక్కడ పోదాం రా అని. కిందకి వెళ్దామా సౌత్కి, పైన నార్త్కి వెళ్దామా అంటే ఏమోరా టాస్ వేద్దామన్నా. అప్పుడు ర్యాండమ్గా అన్నా, సరే వెయ్యి అన్నాడు. ఇప్పుడు కాదు, బైక్ స్టార్ట్ చేసి ముందు వేద్దామన్నా, అది వీడియో కూడా ఉంటుంది. దిగి బండి మొత్తం రెడీ చేసుకొని కిందకి వెళ్ళి అప్పుడు టాస్ వేసినాం. టాస్ వేసి దెన్ వి సా హెడ్స్ వస్తే హెడ్, ఇంకేదో వస్తే కిందకి వెళ్దాం. హెడ్స్ వచ్చింది, స్టార్ట్ చేసి నాగ్పూర్ని కొట్టుకుంటుంటే వెళ్తున్నాం. ఈసారి బుకింగ్ చేయలే హోటల్, ర్యాండమ్గా పోతున్నాం. అట్లా ఎక్కడ దాకా పోదామంటే ఓపిక ఉన్నంతసేపు పోదామని. జాసీ వచ్చింది, మధ్యలో ఏమేమో డిస్ట్రిక్ట్లో వచ్చింది దాటుకుంటూ, ఎక్కడ నెక్స్ట్ మంచి హోటల్ ఉంటుందో అక్కడ ఆగుదామని. సమ్ గుడ్ టౌన్ ఏది గ్వాలియర్ వచ్చింది, గ్వాలియర్ వరకు పోయినాం. అక్కడ ఆగి హోటల్ బుక్ చేసి అక్కడ ఉందాం. నెక్స్ట్ డే లే ఓవర్ లాగా తీసుకున్నాం రెస్ట్. దాని తర్వాత నైనితాల్ పోయినాం. నైనితాల్ నుంచి ఎలివేషన్ స్టార్ట్. అక్కడి నుంచి తెలియదు నాకు ఎలివేషన్ అంత ఉంటుందని, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఎలివేషన్. కానీ అక్కడి నుంచి ఉత్తరాఖండ్ పోతుంటే నందాదేవి ఇది వస్తుంది రేంజ్, అవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా బండి ఎంత తిప్పాలంటే పొద్దున్నే తిప్పుతూనే ఉన్నాం. అది ఘాట్స్ ఎన్ని ఉంటాయి అంటే అసలు అవ్వట్లేదు, అది ఎంత స్పీడ్ కొట్టినా ఏం చేసినా అవ్వట్లేదు. ఇంకా 6 hours చూపిస్తుంది రైడ్. ఎంతసేపు కొట్టు 6 hours 30 minutes, ఇంకో గంట సేపు కొట్టు 5 hours 30 minutes, అంతే చూపిస్తుంది. అరే అవ్వదారా ఇది అని ఇరిటేషన్ వచ్చింది ఒక పాయింట్లో. అండ్ అక్కడి నుంచి ప్యూకింగ్ స్టార్ట్, వామిటింగ్స్ బికాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్ సిక్నెస్. ఎట్లా కొట్టిందంటే ఎవ్రీ 10 kilometers హెల్మెట్ తీయాలి, ప్యూక్ చేయాలి. మొత్తం వచ్చేసింది బాడీలో ఉన్న పాటలన్నీ. ఇంకా ఇక్కడి నుంచి వస్తుందో తెలియదు, 2-3 days ఫుడ్ కూడా వస్తుంది బయటికి. అసలు ఎంత ఇరిటేటింగ్ అంటే, సరేరా సెట్ అయింది పద అని మళ్ళీ బక్కల్ అప్ చేసుకోవాలి, రైడింగ్ గేర్ వేసుకోవాలి, స్టార్ట్ చేయాలి. 10 kilometers ఆర్ మేబీ 10-15 minutes యాక్చువల్లీ కదం, మళ్ళీ పక్క కావాలి, ప్యూక్ చేయాలి. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిందంటే ఇంకా ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. అట్లా చేస్తే రాత్రి అయింది, మిడ్-నైట్ అయిపోయింది వెళ్ళేసరికి. ఇంకా ఎట్లా తొక్కానంటే బండిని, టైగర్ని ఉరికిచ్చాం బండి, ఎక్కడ ఆపకుండా. కొంచెం సెట్ అయింది స్టమక్. తర్వాత ఒక దగ్గర వాడికి కడుపు కదులుతుంది అన్నాడు, మళ్ళీ ఆడికోసం ఆపి. అక్కడ చలి ఎట్లుందంటే -2 ఎంత ఉంది. వింటర్లో పోయినాం కదా, ఇంకా డిసెంబర్లో. కరెక్ట్, డిసెంబర్లో ఉత్తరాఖండ్ చంపేస్తుంది చలి. అక్కడ లారీ వాళ్ళు కూర్చొని మంట పెట్టుకున్నారు. వాళ్ళే డ్రగ్స్ ఏమో చేస్తున్నారు అక్కడ, నాకు సంబంధం లేదు, చలి పెడుతుంది. వాళ్ళతో పోయి వాడు కూర్చొని నేను చేతులు పెట్టాను మంటలో. నాకు అసలు తెలియట్లేదు ఏం చేస్తున్నాను. అంత అయింది. వాడొచ్చి ఇద్దరం స్టార్ట్ చేసుకొని బండి మళ్ళీ వెళ్ళాం. నెక్స్ట్ డే వీడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తే వాళ్ళందరూ ఆ రూట్స్ చేశారు. ఎక్కడెక్కడ ఆగేమో పాయింట్స్ పెడతాం మేము మ్యాప్లో, అవన్నీ పంపిస్తే వాళ్ళు మోస్ట్ డేంజరస్ లొకేషన్స్ ఆగారు, మీరు అసలు ఆగకూడదు, అక్కడ లెపర్డ్స్ ఉంటాయి, కొన్ని డెకాయిట్స్ ఉంటారు ప్రతి చోట. లైక్ మిడ్-నైట్ పిచ్ బ్లాక్, అక్కడ 7 కల్లా ఇట్ విల్ బి లైక్ డెడ్. అసలు ఒక మనిషి ఉండడు, నువ్వు పడితే పోయినట్టే. అక్కడ యాక్సిడెంట్ పంక్చర్ అయిందంటే ఎవడు పట్టించుకుంటాను. అలాంటి లొకేషన్స్ అవి మాకు తెలియదు, మేమేదో ఫ్లోలో పోతాం ఇద్దరమే. ఇంకా నెక్స్ట్ డే చెప్పారు, ఇలాంటి ప్లేసెస్లో మీరు అసలు రైడే చేయకూడదు, మీరు రైడ్ కాదు మిడ్-నైట్ ఆపేరు అక్కడ, ఆపే వాళ్ళతో మంచిగా హీట్ చేసుకుంటారు, చేతులు అవన్నీ చేయొద్దు, వాళ్ళు డెకాయిట్స్ కూడా ఉండొచ్చు, హైలీ పాసిబుల్. దట్స్ వాజ్ లైక్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా వెళ్ళాక బండి అట్లా పడేసి పోయి పడుకున్నాం. వాడిని రూమ్లో హీటర్ ఇరా అంటే ఇంత చిన్న ఫ్యాన్ ఇచ్చాడు, అక్కడేమో -2 -3 ఉంది.
ఎంత కోల్డ్ ఉండే అంటే అసలు ఆ రైడ్ తర్వాత ఐ థింక్ ఐ డిసైడెడ్ టు రెడ్యూస్ రైడ్స్ కంప్లీట్గా. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఐ థింక్ నెవర్ ఐల్ గో టు ఉత్తరాఖండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను వెళ్ళాను ఎందుకంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. మేబీ ఫ్యూచర్లో మైండ్ చేంజ్ అయితే ఐ డోంట్ నో. ఇప్పుడుకైతే నువ్వు రమ్మంటే కూడా రాను నేను. ఏ జర్నీలో ఎంటైర్ జర్నీ ఏదోటి అయితేనే ఉంది కానీ బట్ యూ లవ్ ది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ లదాఖ్ రైడ్. లదాఖ్ రా? బ్యూటిఫుల్. నథింగ్ బీట్స్ దట్. రైట్. ద గ్రూప్ ఫస్ట్ రైట్ ఎక్సలెంట్ ఉండే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా ఎవ్రీథింగ్. ఇంటి నుంచి స్టార్ట్ చేసుకుని బండి దీన్ని లదాఖ్ వరకు తీసుకెళ్ళి రావాలి అనే ఒక మంచి ఇది ఉండే. వెళ్ళే వరకు అసలు వెళ్ళొచ్చని కూడా తెలియదు నాకు తెలుసా. ఇక్కడ నుంచి బైక్ మీద హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్ళొచ్చా అని ఫస్ట్ టైం నేను చూసాను. అండ్ ఎవ్రీ డే వి వర్ లెర్నింగ్. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే కొత్త ఎపిసోడ్ మాకు. అది టుడేస్ దిస్ ఎపిసోడ్, ఓకే నైస్ ఇట్లుండేనా, ఓకే నాగ్పూర్ ఫస్ట్ డే ఇట్లుంటుంది, ఓకే రైడ్ ఇట్లుంటుంది, ఈ బైక్ ఇట్లా చేయగలుగుతుంది. మా పాత ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు అంత కలవట్లేదు కానీ నేను, ఆదిత్య, సృజన్ అండ్ చరణ్, వెరీ కాంపాక్ట్ క్లోజ్ గ్రూప్ రైడర్స్ ఉంటుండే. వెళ్ళాము, ఎవ్రీ వన్ వాజ్ వెరీ సో క్లోజ్ అండ్ మంచి బాండింగ్ ఉండే. ఇట్స్ లైక్ ఒక రూమ్లో ఉన్నట్టుండే అందరం రైడ్స్లో కూడా. లైక్ ఆన్ ద బైక్స్ ఆల్సో సెనాస్తో ఇట్ వుడ్ ఫీల్ లైక్ ఒక కార్లో కూర్చొని వెళ్తున్నట్టు ఉండేది. వెళ్ళి రైడ్ కంప్లీట్ అయినాక డిన్నర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్లానింగ్, మొత్తం మ్యాప్ తీసి ఇట్లా వెళ్ళాలి. ఈ ట్విస్టీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, రోడ్స్ అంతా మొత్తం ఘాట్స్ ఎప్పుడు వస్తాయి చూసుకుంటూ. ఇట్ వాస్ సచ్ అమేజింగ్ ఫన్ ఎక్స్పీరియన్స్. అసలు ఎవ్రీడే పొద్దున్న లెగ్గానే ఒక డిజాస్టర్ అయ్యేది, ఒకటి పంక్చర్ అయ్యేది. సెకండ్ డే ఒకటి ఫ్యూజ్ బంద్ చేసేది కాదు, ఒకటి ఇంకేదో అయ్యేది, ఆయిల్ లీక్ అయ్యేది. అసలు రోజు ఒక అడ్వెంచర్, ఒక ఎపిసోడ్. ఒక 2 days ఎపిసోడ్ ఇది, రేపు ఎపిసోడ్ మా చరణ్ అయితే కాళ్ళు బ్యారికేడ్ గుద్దుకొని క్రాక్ అయింది. సో యా, దట్ ఈస్ లైక్ చాలా డిఫికల్టీస్ ఎవ్రీ డే. ఫస్ట్ టైం రైడింగ్. ఇప్పుడు అట్లాంటి డిఫికల్టీస్ వస్తే ఐ వుడెంట్ కేర్, అలవాటు అయిపోయింది. ఆ పంక్చర్ అవుతుంది, ఇట్లా ఉంటుంది, ఏముంటుంది, ఆయిల్ లీక్ అయితే ఏమవుతుంది అని అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఇప్పుడు అది పోయింది. బట్ అన్నీ అయినాక కూడా ఐ ఎంజాయ్డ్ దట్ రైడ్ హోల్ హార్టెడ్లీ. ఇప్పుడు వరకు ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లదాఖ్. టెల్ మీ దిస్, ఈ అన్ని సూపర్ బైక్స్ ఉంటాయి కదా, వీటి వెయిట్ ఇప్పుడు మీరు అది కాకుండా మీరు గేర్ వేసుకుంటారు, అండ్ దెన్ మీ ప్యానియర్స్ ఉంటాయి, అయితే దాంట్లో లగేజ్ పెడతారు, అంత ఉంటుంది. ఎంత వెయిట్ ఉంటుంది మొత్తం యూనిట్? Depends on bike to bike. Let's say my last bike, which was the BMW 1250 GS Adventure, that itself weighed around 260 kilos, the bike alone. Plus your weight around 80, plus the panniers oka 30, plus top box inkoka 15, and your gear oka 5-6 kgs, your shoes. It is going up to 350 kgs approximately 350. 260 80 అవుతుంది, 330 అవుతుంది. Straight roads problem లేదు. ఈ బైక్స్ అట్లీస్ట్ ద 1250 ఈస్ డిజైన్డ్ సో వెల్, మంచిగా ట్విస్ట్ అవుతుంది బండి, లైక్ యూ డోంట్ ఫీల్ ద వెయిట్. దాన్ని డియోకన్ ఈజీగా నడపచ్చు, ద వెయిట్స్ బ్యాలెన్స్డ్. ఓ యా, బికాజ్ ఇట్స్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనమాట. దాని వెయిట్ అంతా కిందకు ఉంటుంది. సో ఇట్ మూవ్స్ లైక్ అ బెల్. ఒక బెల్ పట్టుకుంటే ఉంటుంది, నువ్వు పైన యుల్ బీ లైక్ ద స్టెమ్ ఆఫ్ ద బెల్ అండ్ యుల్ బీ కాన్స్టెంట్. ద బైక్ విల్ మూవ్ లైక్ దిస్. సో ఇట్స్ ఈజీ టు బ్యాలెన్స్ ఇట్. నువ్వు ఒక యూటర్న్ ఇట్లా మాకు లాన్లో కొట్టగలుగుతుండే దాంతో ఒక చేత్తో, డియోతో కొట్టడం కష్టం, ఇట్లా అయ్యేది బండి. సో దట్స్ వెరీ ఈజీ టు రైడ్. ఇట్ లుక్స్ బిగ్, పెద్దగా అనిపిస్తాయి కానీ రైడ్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ. సో వెయిట్ అంతా ఏం అనిపించదు ఆన్ ద బైక్. దిస్ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తాం కదా, నేను బండి మీద వెళ్తున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటే అందరు వీడేదో సీరియస్గా నడుపుతాం కూడా, మనకి ఏదో ఆలోచించుకుంటూ ఏదో నడుపుతూ ఉంటుంటాం. ఇస్ ద సేమ్ ఇట్ ఫర్ లాంగ్ రైడ్ ఆల్సో? జస్ట్ లైక్ థింక్ ఆన్ 100 different things. అంటే ఇఫ్ యూర్ డూయింగ్ అ సోలో రైడ్, ఎస్. నేను సోలో రైడ్స్ చేసి చాలా రోజులు అయింది. లాస్ట్ మెమరీ ఆఫ్ అ సోలో రైడ్ ఇస్ గోయింగ్ టు చిక్మగళూరు. ఓకే. ట్రయంఫ్ ఈవెంట్ ఒక దానికి పోయాను, అది కూడా జ్వరంలో పోయినా. ఐ వాజ్ హ్యావింగ్ ఫీవర్, ఇంకా తప్పిపోయాను కూడా చాలా చోట్ల. సో అడ్వెంచర్ అయింది అది కూడా. అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే, వర్షంలో దడుచుకుంటూ జ్వరంలో. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి చిక్మంగళూరా? లేదు, హైదరాబాద్ నుంచి చిక్మంగళూరు. హైదరాబాద్ టు అనంతపూర్ నుంచి రైట్. ఇంకా అది ఎట్టి నుంచి వెళ్తుందో తెలియదు. మ్యాప్ పెట్టుకొని వెళ్ళా, అది ఒక ఫీల్డ్ లోపటి మధ్యలో నుంచి వెళ్ళింది, అగ్రికల్చర్ ల్యాండ్ లోపటి నుంచి, రోడ్లు లేవు, చాలా తప్పిపోయాను అప్పుడు. బట్ యా, అక్కడ ఇట్ ఫెల్ట్ లైక్ అడ్వెంచర్.
ఎందుకంటే తప్పిపోయాం కాబట్టి. ఎండ్కి వెళ్ళాక అది ఇంకా పెద్ద అడ్వెంచర్ అయింది, బికాస్ టెంట్స్ వేసారు మాకు అక్కడ పడుకోవడానికి. అంటే అది ఒక ఎక్స్పీరియన్స్, దట్స్ లైక్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్. ట్రయంఫుల్ చేశారు, లైక్ క్యాంపింగ్ టైప్. రైట్. నాకేమో జ్వరం ఉంది, జ్వరంలో తడిచిపోయి ఏ మంత్ లో ఇది క్యాంప్లు ఎగిరిపోయినాయి రాత్రి గాలికి. ఆగస్ట్ మాన్సూన్ టైంలో, మాన్సూన్ ఐ థింక్ జూన్. ఘోరంగా ఉండే చిక్మంగళూరులో మాన్సూన్. ఫుల్ అసలు ఒక క్లౌడ్ ఉంది, అది అక్కడే ఉంది, వర్షం దాంట్లో నుంచి పడుతూ ఉంది. అది జరగదు, 2 రోజులు అక్కడనే ఉంది. సర్ప్రైజింగ్, అది ఎందుకు అట్లుందో. అందులో నుంచి వర్షం వస్తూనే ఉంది, అదేదో ట్యాంక్ పెట్టినట్టు. బ్యూటిఫుల్ ప్లేస్ కదా, బ్యూటిఫుల్ ప్లేస్. వెరీ నైస్ ప్లేస్. బట్ ఐ థింక్ ఐ స్కిప్డ్ యువర్ క్వశ్చన్, ఏదో అడిగావు. వర్ యు థింకింగ్ సోలో రైడ్ అది నాది లాస్ట్, అండ్ ఐ రిమెంబర్ ఓన్లీ దాట్. కానీ అట్లా సోలో చేసినప్పుడు యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు థింక్ అండ్ ఒక ఫోకస్ పాయింట్ లాగా పెట్టుకొని వెళ్తూ ఉంటావు కదా, అట్లా యుల్ బి లాస్ట్ ఇన్ దట్ ఆ రోడ్ పైన, అండ్ యుల్ బి థింకింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ సో మెనీ థింగ్స్, నీ లైఫ్ గురించి, సమ్ నైస్ డెసిషన్స్ యూ వాంట్ టు టేక్, ఫైనాన్షియల్లీ, ఫ్యామిలీ వైజ్, లాట్ ఆఫ్ టైమ్ టు థింక్. యు క్రియేట్ లైక్ ఫేక్ సినారియోస్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అంటే నీకు ఇంకా వేరే ఆలోచనలు ఉండవు, మెడిటేటింగ్. అవును, అబ్సల్యూట్లీ క్లియర్ మైండ్ ఉంటుంది అప్పుడు. వెన్ యూ రైడింగ్ సోలో యూ కెన్ థింక్ అబౌట్ అ లాట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ స్టఫ్. నైస్ థాట్ఫుల్ ఉంటుంది ఆ టైంలో, వాల్యూ ఉంటుంది వెన్ యూర్ థింకింగ్ అబౌట్ సంథింగ్. గ్రూప్ రైడ్ లో ఫర్గెట్ ఇట్, బికాస్ వీ హ్యావ్ సెనాస్, కమ్యూనికేటర్స్ ఉంటాయి, మాట్లాడుకుంటూ అందరం ఒక కార్లో కూర్చొని పోతున్నట్టు ఉంటుంది ఫీలింగ్. సో దట్స్ ఫన్. అది చేశాక యూ కాంట్ గో బ్యాక్ టు సోలో. వన్స్ ఇన్ అ వైల్ చేయొచ్చు సోలో, బట్ ఫ్రెండ్స్ తో చేసేది ఇంకా లెవెల్ అది. వాట్ అబౌట్ దిస్ చప్రీ రైడర్స్? అసలు ఈ స్కూటీల్లో ఫ్రంట్ టైర్లు ఎత్తి హౌ ఇంత మస్త్ ప్రాబ్లమాటిక్ కదా. ఫర్గెట్ ద హైవేస్, ఈవెన్ సిటీస్ లో కూడా ఇంత ప్రాబ్లమాటిక్ కదా. హ్యావ్ యు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్? వాళ్ళు ఆలోచించారు అబౌట్ their safety, forget it, we don't care about their safety, but they don't care about others around them. అది which is bad అనిపిస్తుంది. వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు పట్టించుకోరు ఎట్లయినా, బట్ పక్కనోడు ఏం చేశాడు, వాడి సేఫ్టీ గురించి పట్టించుకోవాలి. ఇఫ్ ఈ అట్లా రైడ్ చేసినప్పుడు ర్యాష్గా, ఇఫ్ ఈ బంప్స్ ఇన్ టు సమ్ అంకుల్ ఆర్ అన్ ఓల్డ్ పర్సన్, దెన్ ఈస్ డన్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్, రైట్? దట్స్ వాట్ ఐ హేట్ అబౌట్ చప్రీ రైడర్స్. ఒక గేర్ ఉండదు, ఒక హెల్మెట్ ఉండదు, ఏముండదు. బట్ అగైన్ ఇట్స్ లైక్ అన్ని టైప్స్ ఉంటాయి ఆన్ ఎర్త్, ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దట్. ఏం చేయలేం. కేటీఎం లాంటి బ్రాండ్, లైక్ ఒక రేసింగ్ బ్రాండ్ ని ఇండియా పట్టుకొచ్చి దాని బ్రాండింగ్ మొత్తం మార్చేసారు. చప్రీ బ్రాండ్ అని చెప్పి. లైక్ ఇట్స్ బికాస్ అంటే అందుకే నాకు అనిపిస్తుంది లైక్ బిగ్గర్ బైక్స్ షుడ్ బి ప్రైస్డ్ లైక్ దట్, సో దట్ నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ ఇట్. అప్పుడు ఆ ఫిల్ట్రేషన్ వచ్చేస్తుంది. ఈ పవర్ఫుల్ బైక్స్ ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్, అప్పుడు ప్రాబ్లమే కదా, బికాస్ దే డోంట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సచ్ అ పవర్ఫుల్ బైక్. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ కేటీఎం అనిపిస్తుంది నాకు. ఇట్స్ అ గుడ్ చీప్ బైక్, బట్ వెరీ పవర్ఫుల్ బైక్ అండ్ అ వెరీ గుడ్ బైక్. చీప్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ దట్ ఇన్ ఫైనాన్షియల్ సెన్స్. అవును, ఫైనాన్షియల్ సెన్స్. 1.6 వస్తుందా? లెట్స్ సే 2. These days 2 lakhs is fine with people, right? They can buy 2 lakhs ki. He doesn't have the knowledge to ride it, and it's a powerful bike in the wrong hands. So that's the problem. That's why adoka 5-6 lakhs unte koncham filter aitadi at least. Instead of 10,000 accidents, there'll be 3,000 accidents maybe. Right. But okavela if I have to buy a high powered bike, okay, what is the one you recommend? First purpose aduta nenu, whoever asked this question, why do you want to buy a bike first? So it's, let's say, I would say it's a city riding. If you want to do city, that's like a street bike you have to consider. Street bikes lo I would budget next. What's your budget? Like oka ఏవైతే లగ్జరీ బైక్స్ అనుకుంటావు లేకపోతే హై పవర్డ్ బైక్స్ అంటావు, వాట్ ఈస్ ద బడ్జెట్ స్టార్ట్స్ ఫ్రమ్? వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సెగ్మెంట్? If you don't have a budget, I can spend, but I need a very good bike ante I would suggest you the anything from Triumph Classics. Their modern classics are very good street ki, or BMW lo kuda classic, a street classic bike which is the R90. Right. Very comfortable to ride in the city. Looks very classy, బాగుంటుంది బండి. ఏది బ్యాంగ్ ఫర్ బక్ అంటారు కదా, లైక్ పర్ఫెక్ట్. Nothing like that. Nothing like that. What is the better choice for a long ride? Any adventure tourer. మళ్ళీ బడ్జెట్ లేదు అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ఇప్పుడు కొత్తగా వచ్చిన 1300 ఇస్ గుడ్ లైక్ దట్. ట్రయంఫ్ లో కూడా ద లెజెండరీ టైగర్ ఇప్పుడు కొంచెం తగ్గింది బికాజ్
BMW is taking over. But otherwise, Triumph 900 or the 1250 BMW adventure touring. Right. You will not feel tired. మైల్ మంచర్ అంటారు దీన్ని. అసలు తెలియదు, కిలోమీటర్స్ అయిపోతూ ఉంటాయి. వాట్స్ నెక్స్ట్ ఫర్ శ్రీమాన్? వాట్స్ నెక్స్ట్ ఫర్ శ్రీమాన్? టేక్ ఇట్ హ్యాస్ ఇట్ కమ్స్. అంత ప్లానింగ్ నేను సీరియస్లీ అంత ప్లానింగ్ అయితే ఉండదు. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే, లివ్ ఇట్. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, యూట్యూబ్ అయినా అవనివ్వండి, లేకపోతే ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గోయింగ్ టు సజెస్ట్ దెమ్ టు స్టార్ట్? Start and like give me a suggestion to what to start, and also come suggestion to what skill they have to learn. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇన్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఫస్ట్ అసలు కెమెరాని చూసి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే యూ హ్యావ్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ ద కెమెరా. సెకండ్ థింగ్ ఇస్ అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏం సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నావు అది ఉండాలి. ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ బికాస్ ఒక సబ్జెక్ట్కి పాపులారిటీ ఉంది కాబట్టి నేను కూడా చేస్తా అంటే యూ విల్ హేట్ ఇట్ తర్వాత. రైట్. జెన్యూన్గా నాకు లెట్స్ సే ప్లాంటేషన్ చేయడం అంటే ఇష్టం అంటే దాని మీద కంటెంట్ చేయి, అంతేగాని శ్రీమాన్ మోటో వ్లాగింగ్ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను చేయొద్దు. పక్క ఏదో ఒక ఆడియన్స్ ని రీచ్ అవుట్ అవుతారు, మార్కెట్ లో ఉన్నారు. నీలాంటి పిచ్చోళ్ళు అలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. దే కనెక్టెడ్. నేను అనుకోలే కదా బైకింగ్ చేస్తే ఇట్లా అవుతుందని. కరెక్ట్. సో ఎనీథింగ్ హ్యాస్ ఆడియన్స్, నీష్ అనేది ఉంటుంది, లైక్ వి స్పోక్ అబౌట్. బట్ డూ ఇఫ్ యూ రియలీ లవ్ ఇట్. ఇఫ్ యూ లవ్ ఇట్, ఇంకా నీకు అది పనిలాగా అనిపించదు. ఫస్ట్ యూ రియలీ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. నేను చేసుకుంటూ పోయా చూడు, ఫస్ట్లో డబ్బులు వస్తే లేదో కూడా తెలియదు. అలాంటి ఇంటెన్షన్ ఉంటే చెయ్యి. బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తే దెన్ అగైన్ యూర్ లుకింగ్ ఎట్ మనీ. అది ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎనీథింగ్ యూ డూ హ్యాపీనెస్ రావాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది నీకు లెట్స్ సే ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నావు, నీకు పబ్లిక్కి నేర్పిస్తుంటే ఆ ప్లెజర్ వస్తుంది అంటే రైట్, అది చెయ్యి. నీకు ఇప్పుడు ఇట్లా పాడ్కాస్ట్ చేసి వాంట్ టు లెట్ పీపుల్ నో సమ్ నాలెడ్జ్, వాల్యూ యాడ్ చేస్తున్నావు అనిపిస్తుంది, యు ఆర్ ఎంజాయింగ్ దట్, డూ దిస్. అట్లా చేస్తే దట్స్ ద ఫస్ట్ టిప్. అంతే, దీనికి పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ ఇట్, డోంట్ డూ ఇట్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీమాన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్మోస్ట్ మనం 3-4 hours. Yeah, we thought it'll be 2 or 3 hours అని చెప్పాను, but I think 4 hours. 4 hours. I'm really glad. I'll give you some time అనుకోండి ఎడిట్ చేయడానికి. Like 4 hours కంటెంట్ వచ్చింది, 1 hour వస్తే అర్థం చేసుకుని so much to say. You should like ask Sriman to come back for another thing. Sure. Yeah, thank you very much. Thank you for being here, and I know you're starting a lot more things. All the best for that. Thank you so much. Yeah.